హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్ E96 మీడియా. ఒక్కసారి దారుణాన్ని చూడండి. ప్రగతి భవన్ స్థాపించినటువంటి కేసీఆర్ గారి పేరుని ఒక కాంగ్రెస్ అభ్యర్థి దాన్ని మట్టితో కవర్ చేస్తున్నాడు. ఇలా మట్టితో చెరిపేయడం అనేది చాలా దారుణం అండి. అక్కడ నాయకులు కూడా చాలా మంది చూస్తూనే ఉన్నారు, కానీ ఏమనట్లేదు. అంటే ఎంత దారుణం అండి, ఒక్కసారి ఆలోచించండి. కన్న బిడ్డ ఎదుగుదలని ఓర్వలేని ఒక తండ్రి ఎక్కడ ఉంటాడా? ఉన్నాడు, మన బర్రెలక్క తండ్రి. ఈ కాళ్ళ మీద నిలబడాలను ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల హైదరాబాద్ కు వచ్చి జాబ్ చేద్దాము, పార్ట్ టైం జాబ్ చేద్దామని అనుకునే అమ్మాయిలు ఎవరైనా ఉంటే మీరు దేని జాయిన్ అయ్యే ముందు ఒకసారి దాని గురించి తెలుసుకోండి, ఎంక్వైరీ చేయండి. ఒక 9,000 ఫాలోవర్స్ ఉన్నటువంటి ఒక ఆడామె తన ఫాలోవర్స్ కోసం తన భర్తనే చంపింది. ఇప్పుడు ఏదైతే ఇన్స్టా వీడియోలు రీల్స్ అట్లా చేస్తూ అలవాటు ఉండే అమ్మాయి, ఓకే, సో అబ్బాయి తన హస్బెండ్ కొన్ని రోజులు ఓకే అనుకున్నాడు, మరి ఏమైందో తెలియదు. కానీ కూతురు వరుస అయ్యేటువంటి ఒక పాపని, తన సొంత బాబాయి 13 సంవత్సరాల పాపని రేప్ చేసి, అసలు ఎంత దారుణం అన్న. భవ్యశ్రీ జరిగిన వారం రోజులు కాకముందుకి భీమవరం న్యూస్ చూసిన తర్వాత నాకు సిగ్గు అనిపించింది. నేను ఒకసారి పక్కకు చూసుకుంటే అసలు ఏం సమాజంలో బతుకుతానో అనిపించింది. అమ్మాయి చూడ్డానికి లక్షణంగా ఉందన్న, చదువుకునే అమ్మాయిలా ఉందన్న, బుద్ధివంతంగా ఉంది. ఆమె 5th ఫ్లోర్ నుండి దూకి చచ్చిపోయిందన్న. అసలు తల్లిదండ్రులకు సడన్గా ఫోన్ చేసి నీ బిడ్డ చచ్చిపోయింది, ఇట్లా దుంకి చచ్చిపోయిందంటే వాళ్ళ అదే కాలేజ్లో హాస్పిటల్కి తీసుకోపోకుండా అదే కాలేజ్లో మరి ఎవరు చేసిరో తెలియదు, కానీ అక్కడక్కడే చాలాసేపు దింపిరండి. మొదటిలో నమ్మకంతో స్టార్ట్ అయిన ప్రేమ అనుమానంగా ఎందుకు మారుతుంది, అనుమానం ఎందుకు మనుషులను దూరం. సో ఇప్పటికన్నా అమ్మాయి కళ్ళు తెరుచుకోవాలి. నువ్వు ఒక్కసారి అబద్ధం చెప్పినావని తెలిసిందంటే ఇంకొకసారి జీవితంలో నేను చాలా చాలా నమ్మకం రావడం చాలా కష్టం. అమ్మాయిలు రెంట్ కోసమో లేకపోతే హాస్టళ్లలోనో ఉంటుంటే ఒక ఓనరు సీసీ కెమెరా పెట్టి అమ్మాయిలు బట్టలు మార్చుకునేది, అమ్మాయిలు పడుకునేది, ఇవన్నీ కూడా ఇక్కడ సీసీ కెమెరా పెట్టి చేసిండు. సో అట్లా దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్న ఒక కామాంధుడు అనాలో మరి ఏమో కానీ రూమ్ ఇచ్చేసి అంత బాగానే ఉంది. వాళ్ళ రూమ్ లో ఇక్కడ సీసీ కెమెరా పెట్టినాడు తెలియకుండా, వీళ్ళ అమ్మాయిల రూమ్ లో. ప్రతి వారం ఒకరోజు ఓయోలు ఉండాలి పిల్లతోటి అన్న ఆలోచనలు ఉన్నారు. కానీ ఓయోలా నన్ను ఎవరు అడగడాన్ని ఆలోచిస్తున్నారు, కానీ లోపల జరుగుతున్నటువంటి పనులు సీసీ కెమెరాలా చేసి బ్లాక్మెయిల్ చేస్తారో లేకపోతే ఆనందాల కోసం చేస్తారో అనే విషయం ఎవరికి తెలియదు. లవర్స్కి, ఓయో లవర్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే బ్యాడ్ థింగ్స్ పక్క దేంట్లో కానీ ఉంటాయి, బ్యాడ్ థింగ్స్ అట్లా అని చెప్పేసి మీ కోరికలు చంపుకొని ఇంట్లో ఉండకూరు, బయటికి రండి, చూడండి. నువ్వు ఒకవేళ వెళ్ళేటప్పుడు నీకేమన్నా అంటే కేసీఆర్ గారి ఓటమి, రేవంత్ రెడ్డి గారి గెలుపు ఏ విధంగా చూస్తారన్న మీరు? ఉన్న మాట చెప్పుకోవాలంటన్నా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్, కేసీఆర్ గారు ఓడిపోవడము, రేవంత్ రెడ్డి గారు గెలవడము మంచిగా చెడుగా మన తెలంగాణ రాష్ట్రానికి? ఉన్నట్టు మాట్లాడాలంటే కేటీ హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్ E96 మీడియా. సో ఈరోజు మీకు పరిచయం చేయబోయే వ్యక్తి ఎవరో కాదు, ఒక డాన్సర్, ఒక యాక్టర్, ఒక యాంకర్, ఒక కోరియోగ్రాఫర్, ఒక సినిమాటోగ్రాఫర్. అంటే కళారంగంలో ఉన్నటువంటి 24 క్రాఫ్ట్స్లో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క క్రాఫ్ట్ని కవర్ చేసినటువంటి వ్యక్తి. అండ్ ప్రజెంట్ అయితే ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా. ఎన్నో న్యూసెస్, అంటే మనము కొన్ని వార్తలు చూస్తూ ఉంటాం. అప్పటి కాలంలో వార్త అంటే ఒక శాటిలైట్ మీడియా, దాంట్లో టెలికాస్ట్ చేస్తేనే అది ఒక వార్తలో ముందుకు వచ్చేది. కానీ ఈరోజు మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వార్త చిన్నదైనా పెద్దదైనా ప్రజల్లో ప్రతి ఒక్కరికి అవగాహన రావడానికి ఎంతోమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఓన్లీ వార్తకు సంబంధించి మాత్రం ఎంతోమంది ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. అందులో ప్రధాన పాత్ర ప్రధానంగా ఉన్నది ఈరోజు దీపు టాక్స్ అనే ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి. సో అందులో భాగంగానే ఈరోజు మన ముందు దిలీప్ ఉన్నారు, తనతో మాట్లాడదాం. తను చాలా, అంటే మీరు ఈరోజు తన ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఎప్పుడో ఒకసారి చూసినట్టుగా, ఎక్కడో ఇతన్ని వీడియోస్ చూసినట్టుగా ఉంటే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. ఫాలోవర్స్ తక్కువనా కూడా మిలియన్స్లో వ్యూస్, మిలియన్స్ ఆఫ్ షేర్స్, పబ్లిక్కి కావాల్సిన కంటెంట్ యాజ్ ఇట్ ఈస్గా కళ్ళకు అద్దినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తుంటాడు. ఈరోజు ముఖ్యంగా మన యూట్యూబ్లో ఇంటర్వ్యూ పెట్టుకోవడానికి కారణం కూడా తను ఎన్నో రేప్ కేసెస్ కావచ్చు, ఇలాంటి విషయాలు ఎన్నో కూడా అన్యాయం జరిగినప్పుడు తను ముందుకు వచ్చి ఇది అన్యాయం, ఇది కరెక్ట్ కాదని చెప్పి ప్రయత్నం చేశాడు. అదేవిధంగా ఎంతోమంది ఆడపడుచులకు కూడా కావాల్సిన వీడియోస్, లవర్స్కి కావాల్సినటువంటి మ్యాటర్స్, ఇలాంటివి ఎన్నో చెప్తూ ఉంటాడు. సో తనతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే అండి. అన్న అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా, అంటే నా 2017 నుంచి అనుకుంటా నేను చేస్తూనే ఉన్నాను డ్యాన్స్ కవర్స్ కానీ. సో అంటే కష్టం ఎప్పుడైనా కొంచెం ఫలితం లేట్గా వస్తుందంటారు కావచ్చు, మేబీ ఈ రోజున నాకు ఈ అదృష్టం దక్కింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ.
బ్లెస్డ్ అన్న, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మీలాంటి కళాకారులే అన్న, మనం అందరం కూడా కళాకారులమే. మీలాంటి అంతమైపోతున్నటువంటి కళాకారులని అవకాశం ఇచ్చే ప్రయత్నం చేస్తుంటుంది E96 మీడియా ఎప్పుడు కూడా. అందులో భాగంగానే ఈరోజు మీ ఇంటర్వ్యూ. సో మొదలు ఎలా మొదలు పెట్టాలనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే ఒక్క రంగంలో లేరు మీరు, చాలా రంగంలో ఏదో ఒక విధంగా ముందుకెళ్ళాలనే ప్రయత్నం చేస్తారు. స్టార్టింగ్ నుంచి మొదలు పెడతాను. నేను ఎలా వచ్చాను అనేది కూడా అక్కడ నుంచి స్టార్ట్. నాకు ఎన్నో రోజుల నుంచి నేను ఎక్కడి నుంచి చెప్పుకోవాలన్న బాధ లోపల ఉండిపోయింది, ఆతృత, ఆవేదన ఉంది. ఈ రోజు అవకాశం వచ్చింది నాకు. అయితే ఈ మ్యాటర్కి చెప్పకముందు ఒక్క ప్రశ్న అన్న. మీరు ఇన్స్టాగ్రామ్లో ఎన్నో వీడియోస్ చేస్తుంటారు, ఇదంతా చేస్తుంటారు. మీ జీవితం గురించి ఇందాక బిఫోర్ ద ఇంటర్వ్యూ మీతో మాట్లాడిన తర్వాత అర్థమైంది ఏంటంటే, మీరు ఇంకా కూడా సక్సెస్ అవ్వకపోవడానికి కారణం ఏంది అని అంటే మీరు ఏమనుకుంటున్నారన్న? సమాజం అన్న. సమాజమా? నేను అనుకుంటుంది ఏంటంటే, మీరు ఒకటే రంగం మీద ఉండి ఒకటే పడవ మీద ఉంటే బాగుంటుండేనేమో. అది సిచ్యువేషన్ బట్టి వచ్చిందన్న. నేను దీనికి యాక్సెప్ట్ చేస్తా. యాక్సెప్ట్ ఎట్లా అంటే, ఫస్ట్ థింగ్ ఇంకొక రీజన్ ఏంటంటే కంటిన్యూటీ లేదు నాకు. కంటిన్యూ నేనే చెప్పుకున్నా, ఎందుకంటే సిచ్యువేషన్ డిమాండ్ చేసింది అట్లా. 4-5 పడవల మీద కాలు పెట్టి ప్రయాణం. 4-5 పడవల మీద అంటే అఫ్ కోర్స్ అది యాక్సెప్ట్ చేస్తాను, బట్ దానికి రీజన్ ఉంది. సో ఎట్లా అని అంటే, నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నాది. సో మా డాడీ నార్మల్గా అంటే నేను చిన్న ఉన్నప్పుడు మలేషియాలో రావడం ఊర్లలో జరిగాయి కదా. సో అలా వెళ్ళొచ్చాడు, కొంచెం ఇబ్బందులు ఉండి తర్వాత కొంచెం వలసకు పోయి వచ్చాడు, సంపాదించు. అక్కడ కూడా మా డాడీ చాలా అంటే అప్పుడు లైక్ వెళ్ళింది దొంగ పాస్పోర్ట్ అని చెప్పేసి, అంటే పంపిస్తారు ఊర్లలో నుంచి వెళ్ళి. సో అక్కడ వెళ్ళిన తర్వాత దొంగ పాస్పోర్ట్ అని తెలిసి ఒక 6 months వాళ్ళు అడవులలో ఉన్నారు మలేషియాలో. సో మాకు తెలియదు అని చెప్పేసి చెప్పలేదు ఫస్ట్లో. సో ఇలాంటివి చూసాను, అప్పుడు ఏడవడం. చిన్నపిల్లని 5th class అప్పుడు. సో ఊర్లలో మీరు వినే ఉంటారు, చాలా మందిని పంపిస్తుండే మలేషియా, సింగపూర్ అని చెప్పేసి. పోయిన వాళ్ళు రిటర్న్ వస్తారు. అది మా మమ్మీ ఏడవడము, మా అందరం ఏడవడం, ఇలాంటివి జరిగే సిచ్యువేషన్స్ నాకు ఇంకా గుర్తుంది ఆ రోజు. మాకు అప్పుడు ఏంటంటే మామూలు పెంకుటిల్లు, మాది ఊరు వచ్చేసి వేంపల్లి, మంచిర్యాల దగ్గర. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అప్పుడు ఇంకా కొంచెం ఏం తెలియదు సో నాకు అప్పుడు. సో గుర్తున్నాయి ఏడవడము, సో అలాంటివి. ఆ తర్వాత నుంచి వెళ్ళి ఫర్ ద ఎండ్ నాకు కొంచెం ఊహ వచ్చింది, అప్పటి నుంచి మాట్లాడదాం. సో వచ్చేసి నాది వచ్చేసి డాన్సర్ అన్న ఫస్ట్. సో నేను లైక్ టీవీలో చూస్తున్నాను, నేను బేసిక్ ఎక్కడ నేర్చుకోలేదు. టీవీలో వస్తుంటే అల్లు అర్జున్ అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ ఉండే, ఆర్య సాంగ్ అంటే డాన్స్ అనగానే గుర్తొచ్చేది అల్లు అర్జున్. సో అట్లా నేను చూసుకుంటూ ఇంట్లో ప్రాక్టీస్ చేస్తుండే, టీవీలో పెట్టుకుని అవే ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తుండే. సో అట్లా మెల్లగా తర్వాత క్లాస్లోకి వెళ్ళాను. క్లాస్లో జాయిన్ అయిన తర్వాత ఇంటి దగ్గర చదివి అని చెప్పేసి మన బెల్లంపల్లి మౌనిక, ఆటా మల్లేష్, సో వాళ్ళ గ్రూప్ అన్నట్టు, వాళ్ళ స్టూడెంట్ మా మాస్టర్ యాక్చువల్గా. సో వాళ్ళ ద్వారా నేను అప్పుడు వెళ్ళాను. లైక్ జెమినీ టీవీలో డాన్సింగ్ స్టార్స్ పవర్ ఆఫ్ ఫ్యాన్స్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ వచ్చింది 2015లో, నా డిగ్రీ టైం. సో అప్పుడు నేను సెలెక్ట్ అయ్యాము, మేము అంటే టీం సెలెక్ట్ అయ్యాము. అప్పుడు మాకు ఇచ్చింది వచ్చి రామ్ చరణ్, లైక్ కంటెంట్ రామ్ చరణ్ సాంగ్ చేయాలి. అంటే పవర్ లైక్ హీరోలకి, రామ్ చరణ్కి, అల్లు అర్జున్కి ఇట్లాంటి ఫ్యాన్స్ కోసం మేము డాన్స్ చేయడం అన్నట్టు. సో అప్పుడు మేము చేసాము. నేను అప్పుడు సైడ్ డాన్స్. సో దాని తర్వాత జెమినీలో, దాని తర్వాత నేను ఇట్లనే డాన్స్ కవర్స్ నా ఓన్గా చేస్తుంటే అప్పుడు నా దగ్గర ఇక డబ్బులు ఉండవు ఇంట్లో. అంటే వాళ్ళను మమ్మీ డాడీ ఎట్లా అని అంటే, వాళ్ళు న్యూట్రల్ అన్నట్టు, అంటే వద్దు అనరు, చెయ్యని చెప్పలేరు. కాకపోతే వాళ్ళకి ఏంటంటే తెలియదు అప్పుడు, వాళ్ళని ఏమనలేదు, బట్ ఏంటంటే అప్పుడు ఉన్న నాలెడ్జ్ ఎట్లా అంటే చదువు, ఓన్లీ చదువుకుంటేనే వాళ్ళు వస్తారని చెప్పేసి. సో వాళ్ళ ఫీలింగ్ అలా చెప్పేవాళ్ళు. ఓకే, దాన్ని ఏమనలేము. సో అట్లేందని అంటే తిడుతుండే, డాన్స్ కవర్ చేస్తుంటే అన్నం బూ పెడతా అంటే లైక్ వీడియోలో ఏమైనా అన్నం పెడితే బూ పెడతాయి అని చెప్పి ఇటువంటి డైలాగ్ కొడుతుండే. సో నాకు కొంచెం ఇక డబ్బులు అడగడం కూడా ఇబ్బంది, ఎంత ఉండకపోలే మా ఇంట్లో. సో ఆ తర్వాత ఏంటని అంటే నేనే ఇక నాకు ఇంట్రెస్ట్, కాకపోతే ఎట్లా అని ఇక కొన్ని రోజులు ఆలోచించిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఇక్కడ వెడ్డింగ్స్ తీస్తూ ఒక 2 ఫ్రెండ్స్, నాకు 2 తెలిసిన వాళ్ళు ఉన్నారు అన్న వాళ్ళు, లైక్ స్టార్ క్రాంతి అండ్ నరేష్ అని చెప్పేసి ఫోటోగ్రాఫర్స్, వెడ్డింగ్స్ ఇస్తారు. సో వాళ్ళ దగ్గర అప్రోచ్ అయ్యాను. అప్పుడు ప్రీ వెడ్డింగ్స్ కొంచెం ట్రెండ్ అవుతుంది. సో అప్పుడు నన్ను వాళ్ళు తీసుకెళ్ళి 2016 అయితే. సో ఆ టైంలో నన్ను తీసుకెళ్ళిన తర్వాత కొరియోగ్రాఫర్ నేను చేస్తుండే. లైక్ ఎట్లా అంటే, ఇప్పుడు నేను కొరియోగ్రాఫర్ కాబట్టి, డాన్సర్ కాబట్టి, సో క్లయింట్స్ కొంచెం కంఫర్టబుల్గా డ్యాన్స్ నేర్పివ్వడం, అంటే చిన్న స్టెప్స్ లైక్ కాన్సెప్ట్ లెక్క తీసుకురావడం. సో అట్లా కొరియోగ్రాఫ్ చేస్తుండే వెడ్డింగ్స్కి. సో దానికి బదులుగా నాకు వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇవ్వడము, లేకపోతే తక్కువలో నాకు డాన్స్ కవర్ తీసి ఇవ్వడము చేసేవాళ్ళు ఫ్రీ ఉన్న టైంలో వాళ్ళకు. అంటే అదే ఇచ్చిపుచ్చుకోవడం, డబ్బులే కాదు. లేదు డబ్బులు, ఎందుకంటే నాకు తీస్తున్నాను, నేను వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను, నాకు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. సో అదే నాకు గొప్ప, డబ్బు కన్నా ఎక్కువ అన్నట్టు యాక్చువల్గా. సో అట్లా చేసినాను, డాన్స్ కవర్ చేశాను. సో ఆ తర్వాత అప్పుడే ఆ టైంలో ఇక మరీ వాళ్ళు తీస్తున్నారు అని చెప్పేసి ఎప్పటికీ నేను తీసుకునే. బట్ అప్పుడు ఏంటంటే ట్రెండ్ ఉన్న సాంగ్స్ బాగా
అదే మనం తమాడా మీడియా యాక్చువల్లీ నేను అప్పుడు హైదరాబాద్ వచ్చి తమాడా మీడియా వాళ్ళతో ఛానల్ క్రియేట్ చేయించుకున్నాను. సో వాళ్ళే నాకు రన్ చేయించుండే. అప్పుడు ఆదిత్య మ్యూజిక్ సంబంధించిన సాంగ్స్ చేయాలి. సో అప్పుడు మీకు ఐడియా ఉంది అనుకుంటా, షణ్ముఖ్ జస్వంత్ కానీ బీట్స్ అప్పుడు వాళ్ళు డాన్స్ కవర్ చేస్తున్న టైం అది, డబ్ స్మాష్ టైంలో. ఎగ్జాక్ట్లీ. సో ఆ టైంలో అప్పుడు నేను ఏం చేశానంటే వాళ్ళు నాకు కంటిన్యూ చేయలేకపోతుండే, ఎందుకంటే డబ్బులు కూడా లేదు కాబట్టి వాళ్ళు వెడ్డింగ్స్ ఉంటుండే. సో ఆ టైంలో నాకు ఎగ్జాక్ట్ ఇదే టైంలో చేయాలంటే కుదరదు. అదే ఒక సాంగ్ రిలీజ్ అయిందా, ఒక ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మహేష్ బాబు సాంగ్ అని రిలీజ్ అయిందనంటే ట్రెండింగ్ వెంటనే చేస్తే ట్రెండింగ్ అవుతుంది. బట్ వాళ్ళు వెంటనే ఎక్కడో ఉండేవాళ్ళు, సో వాళ్ళ వెడ్డింగ్స్ వల్ల. సో అట్లా ఏమైందనంటే అరే ఎవరైనా కూడా ఎప్పటికి ఫ్రీ ఎందుకు చేస్తారు. సో అట్లా నేనేం చేసినా నేనే నేర్చుకున్నాను. ఇంకా వాళ్ళతో వెళ్తూ చూస్తూ అంటే కెమెరా ఎట్లా చేస్తున్నారు, సెట్టింగ్స్ ఏమున్నాయి కెమెరాలో, అట్లా వాళ్ళు ఇంకోటి పక్కన ఇట్లనే ఇప్పుడు ఎడిటింగ్ చేస్తూ ఉంటారు కదా, సో అక్కడ కూర్చుండి ఇది ఎడిటింగ్ ఓకే. సో అట్లా నేను చూస్తూ నేర్చుకుని యూట్యూబ్లో నేర్చుకున్నాను. మిగతా ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళని అడగడము, మిగతా ఏమన్నా ఉన్నా కూడా యూట్యూబే. నాకు గురువు అంటే ఒక పెద్ద గురువు అంటే యూట్యూబ్ ఒక గురువు అన్నట్టు నాకు. సో అన్ని నేర్చుకున్నా. సో అట్లా స్టార్ట్ అయింది అన్నట్టు. అయితే ఇప్పుడు సరే అన్న, మీ జీవితంలో అట్లా ఒక కారణం కోసం ఒక్కొక్కటి నేర్చుకుంటూ పోయారు. ఇది మన దగ్గరనే ఉండాలి, చేతుల పని ఉండాలని నేర్చుకుంటూ పోయారు. ఒకగానొక వీడియోలో రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక మాట అన్నారన్న, బాగా కనెక్ట్ అయింది. ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏం విషయం అంటే, నా చేతుల పని ఉంది, 4 రూపాయలు సంపాదిస్తున్నా కదా అనే ఒక దాంతో, ఆ ఒక ధీమాతోటి పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతోటి ఇంట్లో అంగీకరించకపోతే బయటికి పోయి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఒక చిన్న సమస్య వచ్చినా కూడా దాన్ని అనుభవం లేకనో అవగాహన లేకనో ఆ సమస్యని తీర్చడానికి అప్పులు చేసుకొని జీవితాలు నాశనం చేసుకుంటాం. సో ఖచ్చితంగా లైఫ్లో పేరెంట్స్ సపోర్ట్ అనేది ఎప్పటికైనా పిల్లలకు కావాలి అనే ఒక మాట అన్నారు. అంటే దాన్ని ఏం ఉద్దేశించి అన్నారన్న? ముందే అందరికి చెప్తుంది ఏంటంటే, మీ అని కాదు అందరికి చెప్పేది, ఇంటర్ టైంలో మైండ్ సెట్ ఎలా ఉంటుంది అని అంటే, ఇక అమ్మాయిలని తిరగడాలని లేకపోతే లేచిపోవడాలి, నాకు అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతా, సో ఇలాంటి మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతుంది. అంటే నేను అదే మైండ్ సెట్ లో నేను ఉండే, నేనే చెప్తున్నా, నేను అదే మైండ్ సెట్ లో ఉండే అప్పుడు. సో కొంచెం ఏంటంటే లైఫ్ అనేది పక్కకు పోతా ఉంటది. సో ఆ స్టేజ్ నుంచి వచ్చినాను. బట్ అలా ఏం చేయలేదు. బట్ తర్వాత ఏంటంటే నాకు కొంచెం నేనే రియలైజ్ అయినా, హో ఇలా ఉంటుందా. సో స్టెప్ బై స్టెప్ కొంచెం, కాకపోతే కొంతమంది ఏంటంటే అదే లైఫ్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు, బయటికి వెళ్ళిపోవడాలు, చూస్తున్నాను. లేచిపోయిన తర్వాత ఎట్లుంటే సిచ్యువేషన్ అంటే చాలా ఒక ఎట్లా అంటే ఒక్కొక్క లేచిపోయేంత వరకు నువ్వు నా తోడుగా ఉంటే చాలు, జీవితాన్ని నేను గడిపేయగలుగుతామనే ఆలోచనతోటి లేచిపోయి తర్వాత వచ్చినటువంటి సమస్యలతోని విడిపోవడము, జీవితాలు నాశనం చనిపోతారు. విడిపోవడం కానీ చనిపోయే సిచ్యువేషన్, ఎందుకంటే మళ్ళీ ఇంటికి రాలేరు. ఇంటికి వచ్చినా కూడా మళ్ళీ ఇంట్లో ఏమంటారు అని చెప్పే సిచ్యువేషన్స్, పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేసే ఒక్కొక్క దగ్గర ఉండవు సిచ్యువేషన్. సో అట్లేందనంటే వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి బాగానే ఉంటుంది. ఒక 3-4 నెలలు వెళ్ళిపోయిన తర్వాత సంసారం అంటే వాళ్ళకి సంసారం అంటే కూడా చక్కగా తెలియదు ఉన్నమాట చెప్పాలంటే. వెళ్ళిపోతారు, వెళ్ళిపోయిన తర్వాత ఒక 2-3 మంత్స్ ఎంజాయ్ చేయడం ఉంటుంది. తర్వాత ఏంటంటే ఒక అవసరం, రెంట్, గ్రోసరీస్ కానీ రెంట్ కానీ వీటికి ఏమో చేయాలి. ఇప్పుడు లవ్ చేస్తున్నాడు ఒక అమ్మాయి ఉన్నమాట చెప్పాలంటే, లవ్ చేస్తున్నాడు అని అంటే లేచిపోయి సిచ్యువేషన్ ఉంది అని అంటే అతను ఏ పని లేకుండా ఉన్నట్టే అర్థం ఒక రకంగా చెప్పాలంటే. అంటే కెరియర్ మీద కంప్లీట్ గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, కెరియర్ మీద ఫోకస్ చేసిన వాళ్ళు ఎవరు కూడా లేచిపోదామన్న ఇంట్రెస్ట్ చూపివారు. అది ఎంతో ట్రూగా అయ్యి ఇంట్లో ఫ్యామిలీలో ఇక లాస్ట్ ఒప్పించి ఒప్పుకోకపోతే వెళ్తారు. కానీ అట్లాంటి సిచ్యువేషన్తో వెళ్ళిపోయే వాళ్ళు మాక్సిమం వర్క్స్ లేకుండా ఉండే వాళ్ళే ఉంటారు చూస్తే. సో అట్లా నార్మల్ వర్క్స్ అని కాదు, సో వాళ్ళ ఇంట్రెస్ట్ లవ్ అనేది ఒక లైఫ్ అనుకుని ఆ స్టేజ్ అలాంటిది, వాళ్ళనేమన్నాం స్టేజ్ అలాంటిది. సో అట్లా వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇలాంటి ఫేస్ చేస్తున్నారు చాలా మటుకు చూసేది కూడా అదే బయట. ఇంకొకటి ఏంటి అని అంటే, నేను రియలైజ్ అయింది ఏంటంటే ఫ్యామిలీ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఎంత వెళ్ళినా ఎంత లవ్ అంటే మీరు ఏం చెప్పినా కూడా ఒక న్యూస్ని, అంటే ఇప్పుడు ప్రజెంట్ సమాజంలో జరిగే ఒక వార్తని పట్టుకొని ఇలా చేయడం వల్ల ఇలా అవుతుంది అని చెప్పారు. అట్లనే రీసెంట్గా ఇదే ఇష్యూలో ఒక చిన్న పాపకు వాళ్ళకి ఏదో పాప పుట్టింది, ఆ పాపకి ఏదో ప్రాబ్లం అయింది, వాళ్ళ దగ్గర 30,000 ఉన్నాయి, కానీ లక్షలతోటి కూడిన ఎగ్జాక్ట్లీ అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు డబ్బులు లేక అప్పులు చేయడము, చనిపోవడం ఇలాంటివి జరుగుతుంది. నేను అందుకే నేను నాకు ఏంటంటే చెప్పాలనుకున్నా చాలా మందికి, లేచిపోవద్దు, వీలంటే మీ ఫ్యామిలీ ఫైట్ చేయాలి, ఒప్పించాలి, ఎట్లీ మీకు ఎన్ని ప్రయత్నాలు చేయండి. నేను అంతెందుకు రీసెంట్ ఒక పోస్ట్ పెట్టా లవ్ అని చెప్పేసి, అన్న నాది 5 years లవ్ అన్న అది అని చెప్పేసి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా నేను చెప్పేది ఒకటే, ఏంటంటే మీరు ఒకవేళ అమ్మాయి తప్పు ఉందా అబ్బాయి తప్పు ఉంది కదా, మనం ఏం చేయలేం. ఒకవేళ మీరు ఇద్దరు కరెక్ట్గా ఉండి పెళ్లి చేసుకోవాలని అనుకుంటే మాత్రం ఫస్ట్ థింగ్ ఓన్లీ మీకు ఉన్న చాయిస్ ఒకటే, ఫ్యామిలీని ఒప్పివ్వాలి. ఇంకో ఆప్షన్ పెట్టుకో. ఫ్యామిలీ లేనిది అసలు ఏం ఉండదు తర్వాత.
వాళ్ళకి ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏదో చేద్దాము, ఏదో సక్సెస్, ఏదో ఒకటే సినిమా 2 సినిమా మామూలు ఏంటంటే ఒక 2 సినిమాలు చూసి అట్లా అనుకుంటారు కాబట్టి తర్వాత ఏముండదు. ఆ ఒక్క సినిమా 2 సార్లు చూస్తే మళ్ళీ బోర్ వస్తుంది అన్న. అది ఎగ్జాక్ట్లీ అదే లైఫ్, జీవితం కూడా బోర్ అయిపోతుంది. అదే అమ్మాయిని ఒక 3 నెలలు 4 నెలలు చూస్తే ప్రేమ అనే పదానికి కూడా బోర్, ఖచ్చితంగా ప్రేమ కూడా ఏదో ఒక రోజు విరక్తి పుడుతుంది. అది ఎప్పుడు విరక్తి పుడుతుంది అంటే ప్రేమ అనే పదంతో ముందుకెళ్ళి ఈ సర్కమ్స్టెన్సెస్ ఏవైతే మనిషి జీవితాన్ని ఒత్తిడి కలిగిస్తాయో, ఒత్తిడి కలిగించగానే అమ్మ ఇంత నారా బాబు అనే ఫీలింగ్ వస్తారు వాస్తవానికి. అండ్ ఇదే విధంగా మాట్లాడితే అన్న అమ్మాయిల గురించి చాలా అద్భుతంగా మాట్లాడతారన్న మీరు కొన్ని విషయాలలో. ఈ విధంగా మాట్లాడుతూ ఒక దగ్గర అన్నారు, పుట్టింటి నుండి మెట్టింటికి ఎప్పుడైతే అమ్మాయి వెళ్తుందో ఇప్పటి వరకు జనరేషన్ మనం ఎట్లా చూసినాము, అత్తగారు లేకపోతే మామగారు కోడల్ని సతాయించడము ఇలాంటి పరిస్థితులే చూస్తుంటాము. కానీ మారాలంటే నెక్స్ట్ తరం మారాలంటే మనం ఆలోచించాలి అని అన్నారు. అంటే ఎట్లా మారాలి అని అనుకుంటే ఇప్పుడు అత్త కోడళ్ళు మంచిగా ఉండాలి, అత్త మామలు కోడల్ని అండర్స్టాండ్ చేసుకోవాలి అనే ఆలోచనకు వస్తే ఎప్పుడు మారుతుంది అన్న ఇది? ఎప్పుడు అని అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లలో అంటే నేను దాదాపు ఒక 5-6 years మనం చూస్తున్నాం. స్టిల్ అంటే కొంచెం మారింది, కొంచెం అప్డేట్ అవుతున్నారు కాబట్టి మారింది, బట్ పూర్తిగా మారలేదు. ఆ పూర్తిగా మారాలంటే ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడు నేను చెప్పింది అక్కడ మీ వీడియో చూస్తే ఉంటది, మీరే రేపటి అత్త మామలు, మీరే రేపటి అమ్మా నాన్నలు. సో మీరు రేపటి రోజున అమ్మా నాన్నలు అవుతారు, అదే అత్త మామలు కూడా అవుతారు. సో మీరు ఇప్పటి నుంచి మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి. అంటే ఏదైతే ఆడియన్స్ చెప్పింది అదే, మీరు ఇప్పటి నుంచి మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటే రేపు వచ్చే మీ అత్తకి, మీ కోడలికి, లేకపోతే రేపు మీ కూతురికి కానీ అంటే ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. సో ఇలా ఉండాలి మంచిగా. సో జనరేషన్ మారాలి, ఈ సమస్యలు మారాలంటే మనం మారాలి. ఎందుకంటే రేపటి రోజున జనరేషన్ రేపటి రోజున అత్తమామలు అవుతారు కదా. సో ఆ ఒక్క పాయింట్తో చేశాను. అండ్ ఈ థాట్ వచ్చేసి నాకు అంటే ఈ పెళ్ళైన దాని గురించి చేయాలనే థాట్ వచ్చేసి ఇంటి దగ్గర ఒక అక్క ఉంటుంది, లైక్ ఒక ఆమె ఉంటుంది. సో తను చెప్పిన థాట్, తన ప్రాబ్లం, తన సిచ్యువేషన్, తన లైఫ్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ చెప్పింది. సో దాన్ని పట్టుకుని నేను చేశాను. సూపర్ అన్న. అయితే లవ్ విషయానికి వస్తే బాగా లవ్కి సంబంధించిన వీడియోస్ చేస్తారు కదన్న మీరు చెప్పండి అన్న, మీకున్న అవగాహనకి, మీరు గడిపిన జీవిత శైలికి ఇప్పుడున్న జనరేషన్లో ప్రేమ కరెక్టా రాంగా, ప్రేమించడం కరెక్టా రాంగా? ప్రేమించడం ఇది ఎట్లా అని అంటన్నా బేస్డ్ ఆన్ పర్సన్స్. ఓకే, బేస్డ్ ఆన్ పర్సన్స్, మెంటాలిటీస్, బిహేవియర్స్. ఎస్, ప్రేమ అబ్సల్యూట్లీ కరెక్టే. ప్రేమ ఎందుకంటే ఒక అమ్మ నాన్నది ఒక ప్రేమ, అలాంటి ఒక భార్య భర్తలది ప్రేమ, సో ఒక ఫాదర్ డాటర్ది ప్రేమ, ఇలాంటి ప్రేమ ఎగ్జాక్ట్లీ కరెక్టే అది. బట్ ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఏం చేస్తున్నారు అంటే సినిమాలు చూసి ఎఫైర్స్, లవ్లో కూడా 2-3 మెంబర్స్ మెయింటైన్ చేయడం, సో ఇలాంటివి జరుగుతున్నాయి. సో అందుకనే ప్రేమ అనేది కరెక్టే ఎప్పటికీ, బట్ దాన్ని ఫేస్ చేసే పర్సన్స్, దాన్ని ఇన్వాల్వ్ అయ్యే పర్సన్స్ వాళ్ళు కరెక్ట్గా ఉండాలి. అయితే ప్రతి ఒక్కరి ప్రేమ కథలో ఖచ్చితంగా ఏడుపులు ఎక్కువ ఉంటాయి. సంతోషంగా కలిసి ఉండాలంటే ఏం చేయాలి? అండర్స్టాండింగ్ అన్న ఫస్ట్ థింగ్. ఓకే, అండర్స్టాండింగ్ ఉండాలి. వాళ్ళు ఇంకొకటి ఏంటంటే నేను చెప్పిన వీడియోలో కూడా మీరు చూసుకోండి, చిన్న విషయాలకు గొడవ పడతా ఉంటారు. చిన్న విషయాలకు గొడవ పడ్డ తర్వాత లైక్ కొన్ని రోజులు బ్లాక్ చేసుకోవడాలు, సో ఇలాంటి సిల్లీ థింగ్ చేస్తూ ఉంటారు. నిజంగా అలాంటి చూస్తే నవ్వొస్తుంది ఉన్నమాట చెప్పాలంటే. సో ఒక మెచ్యూర్ పర్సన్ ఎప్పుడు కానీ అలాంటి చేయరు, బ్లాక్ చేయడం కానీ ఇలా చేయరు. సో మెచ్యూర్ పర్సన్ ఏం చేశారంటే ఒక రోజు కోపం వచ్చినా కూడా నెక్స్ట్ డే ఎక్కడ తప్పు ఉంది, అసలు పాయింట్ ఎక్కడ తప్పు, సో ఈ రోజు నిన్న గొడవ అయిందంటే దానికి పాయింట్ ఎక్కడ, పునాది ఎక్కడ ఉంది, సో ఆ పునాది ఎందుకు వచ్చింది మన ఇద్దరి మధ్యలో, సో అదొక రోజు కూర్చొని మాట్లాడుకోవాలి. సో అలాంటి కూర్చొని మాట్లాడుకుంటే ప్రాబ్లం అనేది ఎక్కడ ఉందో ఆ ప్రాబ్లం ఇంకోసారి రాకుండా ఉంటుంది. సో అదే నా వీడియోలో చెప్పింది కూడా. అది మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి, చాలా మంది లైక్ చేస్తారు. అండ్ అన్న మీరు చెప్పండి అన్న, అంటే ఒక అమ్మాయి ప్రజెంట్ ఉన్న జనరేషన్లో, ఇప్పుడున్న సమాజంలో, ఇప్పుడున్న ఆధునిక అప్డేటెడ్ సమాజంలో ఒక అమ్మాయి అప్పటి ఆనందాల కోసమో, అప్పటి సంతోషాల కోసమో తప్పుడు అడుగులు వేసేస్తుంది. అది సెక్స్ వర్క్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. మీరు అన్నట్టుగా డబ్బు పిచ్చికో ఇంకో దానికో ప్రేమలో మునిగిపోవడము, అప్పుడున్న అవసరాలు తీర్చుకోవడానికి ఇంకొకరు దొరకంగానే అవకాశంగా వాడుకోవడం, ఇలాంటివి చేస్తుంటారు. కానీ ఖచ్చితంగా ఇప్పుడు దొరికిన నీకు సంతోషం తాత్కాలికమే, ఏదో ఒక రోజు ఖతమవుతుంది. అది అయ్యే లోపు వాళ్ళు ఇంకా నా జీవితం లేదని చెప్పి సూసైడ్ చేసుకుంటారు. అలాంటి అమ్మాయిలకు, అప్పటి సంతోషాన్ని మాత్రమే ఆలోచించే అమ్మాయిలకు ముఖ్యంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? బేసిక్గా ఈ ఒక్క క్వశ్చన్ గురించి నేను సమాధానం ఎట్లా అంటే నా ఒక్క ఎక్స్పీరియన్సే చెప్తాను, ఎవరిదో కాదు. చెప్పండి. సో నేను ఇట్లానే చేశాను, ఒక చిన్న ఆనందాలు అంటే సెక్సువల్ అని కాదు, సో చిన్న ఆనందాలు, లవ్ అని చెప్పేసి టీవీలలో చూసి చెప్పాను కదా ఇంటర్ టైంలో ఎట్లుంటాను. నేను కూడా ఒక టైంలో సూసైడ్ చేసుకుందాం అన్న స్టేజ్ కూడా వెళ్ళాను. అంటే లవ్ విషయాన్ని కాదు, నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. సో ఆ టైంలో అనిపించింది అన్నమాట, అంతే. సో చూస్తే వాళ్ళు చెప్పేది ఏంటి అని అంటే ఈ లవ్ ఇదేందన్నా కూడా మీరు సెలెక్ట్ చేసుకున్న పర్సన్ మీద డిపెండ్ ఉంటుంది. ఫస్ట్ మీరు కెరీర్ ఒకటి ఆలోచించుకుంటే, ఇందాకున్న టాపిక్ మాట్లాడుకుంటే పెళ్ళి ఇప్పుడు లేచిపోయిన తర్వాత గొడవలు అవుతూ ఉంటాయి అని అన్నారు. ఎందుకు అని అంటే ముందు పేరెంట్స్ ఉంటారు, మనకు డబ్బు కానీ మనకేం విలువ అప్పుడు తెలీదు. సో
సో దాని తర్వాత లవ్ అనేది తెలుస్తుంది కదా. కష్టం విలువ తెలియదు, డబ్బు విలువ తెలియదు. నెక్స్ట్ కష్టం ఫేస్ చేసరికి మైండ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. దానికి ముందు ఉన్న మైండ్ సెట్ ఉండవు వాళ్ళకి. సో అలాంటప్పుడు అర్థమవుతుంది. బేసిక్గా మీరు అనుకున్న పాయింట్, ఇప్పుడు మీరు అనుకున్న పాయింట్ అమ్మాయిల గురించి మాట్లాడాలనుకుంటే చాలా మంది ఇప్పుడు అట్లా ఏదో కొంతవరకు ఇట్లా అరే నాకు ఇది కావాలి అని చెప్పేసి కొంచెం మూవీస్ చూసో లేకపోతే దేనికో ఇన్స్పైర్ అయ్యి సో తప్పడలు చాలా మంది వేస్తున్నారు. వాళ్ళకందరికి చెప్పేది ఒకటి ఏంటంటే ఒక్క వన్ ఇయర్, జస్ట్ 1 ఇయర్ మీరు ఒక్క 1 ఇయర్ మీరు ఉన్న కోరికల్ని కంట్రోల్ చేసుకొని, మీకు ఏదో కోరికలు కంట్రోల్ చేసుకొని ఒక్కసారి ఫోకస్ చేయండి. ఒక 1 ఇయర్ ఫోకస్ చేయండి మీరు అనుకున్న డ్రీమ్ గురించి. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకు, అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్ చేంజ్ అయిపోతుంది. అవునా? ఎగ్జాక్ట్లీ. సూపర్ అన్న. ఇప్పుడున్న సమాజంలో చాలా మంది అమ్మాయిలు తప్పుడు అడుగులు అంటే ఇంకా మీకు అర్థం చేసుకోండి, డబ్బు కోసం తప్పుడు అడుగులు వేస్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ చెప్పండి. డబ్బు కోసం అలాంటి పనులు చేసే అమ్మాయిలకు నేను ఒకటే చెప్తా, ఏంటంటే డబ్బు సంపాదించడం చాలా దారులు ఉన్నాయి. అది మానాన్ని అడ్డు పెట్టుకొని సంపాదించే డబ్బు మనకు ఒక మనశ్శాంతిని ఇవ్వదు. సో అలా చేసే వాళ్ళకి ఒకటే చెప్పాలనుకుంది ఏంటంటే, మీకు ఏదైతే కోరికలు ఉన్నావో, మరి మీకు నార్మల్ ఇలాంటివి ఉన్నాయో అవి ఒకసారి పక్కన పెట్టి, ఇప్పుడు మీరు కనుక ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేయండి చాలు. అమ్మాయిలు యూట్యూబ్ ఓపెన్ చేయండి, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఎన్ని మిలియన్ల వ్యూస్, ఒక్కొక్కరు మన కంటెంట్ ఎట్లా చేస్తున్నారు, చిన్న పిల్లలు లక్షలలో సంపాదిస్తున్నారు. సో ఆ సంపాదన ముందు పడుకున్న వచ్చిన సంపాదన అసలు ఏమన్నా వాల్యూ ఉందా? లేదు. సో అలా మీ దగ్గర ఉన్న టాలెంట్స్ ఏందో మీరు గుర్తించుకోరు అమ్మాయిలు. ఫస్ట్ థింగ్ నేను చెప్పేది అంటే, మీరు మీ దగ్గర ఉన్నది ఏంది, మేము దేనికి వర్త్ ఇట్, అసలు మేము పడుకోవడానికి కాదు వర్త్ ఇట్. నేను ఒక అమ్మాయిని, నా ఒక శీలం అంటారు కదా, మానం అనేది ఒక వాల్యూ. సో మైండ్లో ఫిక్స్ అవ్వండి, నా మానం అనేది చాలా విలువైనది, డబ్బు కన్నా విలువైనది. సో అలాంటి పడుకొని వచ్చే డబ్బు నాకు అవసరం లేదు అనుకుని ఒక్కసారి బలంగా ఫిక్స్ అవ్వండి. మీరు బయటికి చెప్పుకోరు కావచ్చు అమ్మాయిలు, బట్ మీకు తెలుసు కదా మీరు వెళ్ళారా లేదా, మీరు ఇలాంటివి చేశారని మీకు తెలుసు. సో మీరు ఏం చేస్తారు? సో చిన్న ఒక మాట చెప్పుకోవాలంటే, ఊర్లలో ఉండే అమ్మాయిలు కూడా, బట్ మీరు మిషన్ కొడతారా ఫర్ ఎగ్జాంపుల్, మిషన్ కొడతారా? మీకు ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతులలో ఫోన్స్ ఉన్నాయి. సో అదొక వీడియో తీసుకోండి, ఇలాంటి క్లాసెస్ పెట్టండి, కోర్సెస్, ఒక అర్ధగంట పని. మీరు పొలం పనులకు పోయిరండి, అర్ధగంట పని మీకు పెద్ద ఇంపార్టెంట్ కాదు కదా. కాలేజీకి వెళ్తారా, వెళ్ళిరండి, సాయంత్రం 1 గంట సేపు ఫోన్ పట్టుకొని మీరు అది చేస్తే మీకు డబ్బులు వచ్చేసాయి. సో ఇలాంటి వేస్ చాలా ఉన్నాయి. సో మీరు ఫేమ్ అవుతారు ఉన్న పరం చెప్పాలంటే. మీరు ఫేమ్ అంటే ఇదొక్క రంగం అని కాదు, ఇదొక రంగం గురించి పక్కన పెడితే మిగతా మీరు స్టడీ పరంగా కానీ మీ దగ్గర అసలు ఏముంది, సో వర్త్ ఇట్ దేనికి, అదొక్కటి చూసుకోండి. అది పడుకుని మనం ఫర్ ఎగ్జాంపుల్ సెక్సువల్గా వెళ్ళే ముందు ఫ్యామిలీని తలుచుకోండి, ఫ్యామిలీని ఒకటి తలుచుకోండి. మీరు ఒకసారి మీ కెరియర్ తలుచుకోండి. ఇలాంటి చెప్పిన చిన్నపిల్లలు యూట్యూబ్ అని చెప్పిన కదా, అలాంటి వాళ్ళని తలుచుకోండి. సో అలాంటి వాళ్ళని తలుచుకుంటే మీరు బెడ్రూమ్లో కూడా పోరు, మీరు ఎక్కడైతే వెళ్తున్నారో ఆ రూమ్లో కూడా పోరు. సో ఫోకస్ చేసుకుని మీరు కంప్లీట్గా కెరీర్ మీద ఫోకస్ చేసుకోవాలి. కడప దాటొద్దు అని రెస్ట్రిక్షన్స్ పెట్టే తల్లిదండ్రులు ఉన్నారు, ఫ్రీడమ్ ఇచ్చి నువ్వు అనుకున్న సాధించి తల్లి అని చెప్పి అన్న తల్లిదండ్రులు ఉన్నారు. నువ్వు ఒక మదర్ తెరీసాలా అంత స్థాయికి రావాలి, అలాంటి వాళ్ళని ఇన్స్పైర్ తీసుకొని ముందుకెళ్ళమ్మా అని అనే తల్లిదండ్రులు ఉన్నారు. మీరు చెప్పండి అన్న, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆడపిల్లలు తప్పడు చేస్తున్నారంటే తల్లిదండ్రులు ఇచ్చిన ఫ్రీడమ్ వలన, లేకపోతే వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్ని సద్వినియోగం చేసుకోకపోవడం వల్ల, మిస్యూజ్ చేసుకోవడం. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వాళ్ళు నమ్మి బయటికి పంపిస్తున్నారు. మనం చూసుకుంటే మనం ఒక 5 years బ్యాక్ 6 years బ్యాక్ అసలు ఎవరు బయటకు కూడా పంపలే. ఈ రోజు మిమ్మల్ని పంపిస్తున్నారు అంటే మిమ్మల్ని నమ్ముతున్నారనే కదా. అలా పంపించడం వల్లనే ఇలాంటి అఘాయిత్యాలు, అన్యాయాలు అమ్మాయిలు గురవుతున్నారా? అస్సలకి కాదు. ఎందుకంటే బ్యాడ్ థింగ్స్ అనేది ప్రతి ఒక్క దగ్గర ఉన్నది. ప్రతి ఒక్క సిచ్యువేషన్స్లో ప్రతి ఒక్క దారిలో బ్యాడ్ అనేది ఉంటుంది. దానిలోకి పోవద్దు అనేది మనకు ఉండాలి కదా. సో కరెక్ట్ పాయింట్ మాట్లాడారన్న. సో మనకంటూ ఒక క్యారెక్టర్ ఉండాలి. అంటే అదే అంటారు, ఒక సామెత కూడా ఉందన్న, ఇది అవకాశాల కోసం, అదే నీ అవకాశాల కోసము నువ్వు డబ్బు కోసం ఆలోచించి అవకాశంగా తీసుకునే వాళ్ళని నమ్మకు, నీ అవసరాల కోసం అవకాశాలను వాడుకోకు, నీ క్యారెక్టర్ ఇంపార్టెంట్ అనే ఒక సామెత కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అన్న, చాలా అద్భుతంగా మాట్లాడారు. మీకున్నటువంటి లైఫ్లో మీ జనరేషన్ నుంచి ఆ జనరేషన్ చూసారు, ఒక 10 years బ్యాక్ జనరేషన్ చూసారు, ఇప్పుడు జనరేషన్ చూస్తారు కదన్న. సో అమ్మాయిల తప్పు ఎక్కువ ఉంటుందా లవ్లో, అబ్బాయిల తప్పు ఎక్కువ ఉంటుందా అన్న? ఒకప్పుడు వచ్చేసి అబ్బాయిలు తప్పు ఉండే, అంటే ఇప్పుడు చెప్పలేను, బట్ ఇప్పుడు కొంచెం పర్సెంటేజ్ పెరుగుతుంది. అందరని కాదు, అప్పుడు 100లో ఒక 30% మాత్రం అమ్మాయిలు తప్పు ఉంటే ఇప్పుడు 100లో 50% వచ్చింది. దాంట్లో ఇంక్రీజ్ అయ్యారు అమ్మాయిలు మాత్రం. ఇది ఒక విషయం చెప్పుకోగలను. ఒక అమ్మాయి నిన్ను కేర్ చేస్తుంది, ఒక అమ్మాయి నీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది, ఒక అమ్మాయి నీ మంచి చెడులు ఆలోచిస్తుందంటే తను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది అని అనుకున్నా, అలాంటి వీడియో చేద్దాం అనుకున్నా, కానీ ఇప్పుడున్న పరిస్థితులలో చేయలేకపోతున్నా అన్నారు. ఎగ్జాక్ట్లీ. అది దీన్ని బేస్ చేసుకుని మాట్లాడడం. ఈ మధ్య ఉన్న కాలంలో ఏమైతుందని అంటే లవ్ అనేది ఇట్లా టైం పాస్ అయిపోయింది. ఒకరిని కాదు, ఒక 2-3 లవ్ చేస్తున్నారు.
సో తెలియకుండా అది ఇంకొకటి ఏంటంటే అది ఎక్కడ తెలుసా అని చెప్పేసి దానికోసం ఎన్నో అబద్ధాలు ఆడతారు. ఆ అబద్ధాలు ఈ ఉన్న ఏదైతే నిజంగా లవ్ చేసే పర్సన్ ఉన్నారో వాళ్ళకి చెప్పడము, తనకు ఒక రోజు తెలియడము, అతను బాధపడి సూసైడ్ దాకా వెళ్ళడము, సో ఇలాంటివి చాలా జరిగి ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం రెగ్యులర్గా. సో దాన్ని బేస్ చేసుకుని ఆ వీడియో చేశాను. ఓకే ఓకే. అప్పటి పూర్తి ఆనందాల కోసం మీరు వేసే చిన్న తప్పుడు అడుగైనా కూడా అది రేపు పొద్దున మీ జీవితం అనే పెద్ద జీవితాన్ని నాశనం చేస్తుంది అనేది పాయింట్. అన్న రీసెంట్గా వైజాగ్లో 17 years అమ్మాయి పైన 13 మంది అత్యాచారం చేసినటువంటి సంఘటన పైన మీరు మాట్లాడడం జరిగింది. సో ఇలాంటివి చూసినప్పుడు ఈ వార్తని నలుగురిలోకి తీసుకురావాలన్న ఆలోచన ఎందుకు వస్తుంది అన్న మీకు? ఫస్ట్ థింగ్ అన్న, మీరు చూసుంటే అంటే నార్మల్గా నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఇది రేపుకి తినమ్మాయి కదా భవానీ అని చెప్పేసి ఒక అబ్బాయి, సో ఆ అమ్మాయిది వీడియో పెట్టిన తర్వాత నేను ఇంకొకటి మధ్యప్రదేశ్లో ఒకటి అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుంటాడు, తనకు ఒకరు లైక్ క్లాత్స్, సో అది పెట్టిన తర్వాత మీకు మూడో వీడియో చూసారు చాలా మంది వాస్తవం భీమవరంలో 3 days నాకు విసిగొచ్చింది. లిటరల్ ఏంటంటే నాకు చేయబుద్ధి కాలే వీడియోస్, నాకు నిజంగా చేయబుద్ధి కాలే. అరే ఏంది రోజుకొక రేప్ కేసు గురించి చూస్తలేమని అనుకుంటే ఇలాంటి చేసి ఫేమస్ అవుతున్నాడు అని చెప్పేసి అనుకుంటాను. నేను అదే ప్రశ్న నాది, మీరు లైక్స్ కోసం వ్యూస్ కోసం చేస్తారా, సమాజంలో మార్పు రావాలని చేస్తారా? మార్పు కోసమే. మీరు చెప్పాను కదా ఆ 2 వీడియోల తర్వాత చెప్పే విధానం చూడరు, 3వ వీడియో విధానం చూడరు. అంటే విసుగొచ్చింది, నాకు సిగ్గు అనిపిస్తుంది అని చెప్పి డైరెక్ట్ ఈ వీడియో చేద్దామంటే నాకు సిగ్గు అనిపిస్తుంది అని చెప్పి స్టార్ట్ చేశాను. సో ఎందుకంటే నా ఫ్రస్ట్రేషన్, అరే రోజుకొకటి పెట్టుకుంటూ పోతే రోజుకొక రేప్ కేసు అవ్వకుండా పోతే ఇంకెప్పుడు మారేది. అంటే తెరలోకి వచ్చినటువంటి రేప్ కేసెస్ మనకు తెలుస్తున్నాయి, తెరలో రాని కేసెస్ ఇంకెన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవును, తల్లిదండ్రులను భయపెట్టి ఇవి బయట చెప్తే మిమ్మల్ని చంపేస్తాం బ్రతికేస్తాం ఏదో చెప్పి రాని కేసెస్ ఉన్నాయి. మీరు చెప్పండి అన్న, ఇలాంటి అఘాయిత్యాలు ఇలాంటి అత్యాచారాలు ఆగాలంటే సమాజం మారాలా, మనుషులు మారాలా, మనుషుల ఆలోచన మారాలా, లేకపోతే మనందరినీ ఏమంటారు ఉన్నటువంటి మనపైన ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి గవర్నమెంట్ మారాలా? ఒక రకంగా చెప్పాలంటే 2 విధాలన్న, సమాజం మారాలి, అధికారం కూడా మారాలి. అధికారం మారాలంటే గవర్నమెంట్ కాదు, సో వాళ్ళు పెట్టే చట్టాలు మారాలి. సో అలాంటివి మారితేనే. మీరు చూసుకుంటే తెలంగాణలో కొంచెం తక్కువైంది. ఇదేంటి లాస్ట్ టైం ఒకసారి ఎన్కౌంటర్ చేసిన తర్వాత నుంచి వెళ్ళి తక్కువైంది చాలా. సజ్జనార్ గారు ఎగ్జాక్ట్లీ. సో మన తెలంగాణలో చాలా తక్కువైంది, బట్ ఆంధ్రాలో ఇప్పటికి కంటిన్యూ అవుతుంది. సో నేను పెట్టిన పోస్ట్లో కూడా దాదాపు ఒక 90% కామెంట్లు కూడా ఇదే, అన్న తెలంగాణ ఎట్లుంది గవర్నమెంట్, మా దగ్గర ఎట్లుంది. సో ఇలాంటివి అయితే ఇదంటే అక్కడ కూడా ఆంధ్ర తెలంగాణలో అంత ఈజీగా ఒక అమ్మాయిని చేయడం చాలా కష్టము. అది ఇప్పుడు కాలంలో మాత్రం ఖచ్చితంగా మారిందనే విషయం ఒప్పుకోవాలి. తప్పు జరిగిందని మనం ఎట్లా ఏదైతే గలంతో గొంతుతో మనం మాట్లాడతామో మారిందనే విషయం కూడా మనం చెప్పుకోవాలి సందర్భం. అన్న మీరు వీడియోస్ చూస్తుంటే స్నేహ ప్రశాంత్ అనే ఒక లవ్ స్టోరీ గురించి చెప్పారు, మీకు ఐడియా ఉందన్న? రీసెంట్ జరిగిందా? అది ఒక్కసారి దాని గురించి చెప్పగలుగుతారా అన్న? ఆ కేసులో నిజంగా అలా ప్రేమ స్టోరీ చూస్తుంటే అది యాక్చువల్గా నేను ఒక దగ్గర చూసాను న్యూస్. ఓకే. సో ఏమైందనంటే ప్రశాంత్ అనే అమ్మాయి దగ్గరికి స్నేహ వచ్చి లవ్ చేసిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంది. తన దగ్గరకు వచ్చేసి మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, నన్ను తీసుకెళ్ళి ఎక్కడ నన్ను పెళ్లి చేసుకో అని అంటే ఆ అబ్బాయి తన పేరెంట్స్కి చెప్పాడు. ప్రశాంత్ అనే అబ్బాయి పేరెంట్స్కి అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి ఒప్పించుకొని తన ఇంట్లో పెట్టుకొని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజులకు నాకు ప్రెగ్నెంట్ అయింది, నేను ఇంటికి వెళ్తా అని చెప్పేసి వెళ్ళింది. ఇది ఎన్ని రోజుల కింద అయిందన్నా? ఇది రీసెంట్ వచ్చింది న్యూస్ లో. సో వెళ్ళింది, ఇంటికి వెళ్ళిన అమ్మాయి ఫోన్ చేస్తే కలవలేదంట. అంటే నేను చూసిన దాని ప్రకారం చెప్తున్నాను, ఫోన్ చేస్తే కలవలేదు. సో అబ్బాయి ఏమైంది అని చెప్పేసి ఎంక్వైరీ చేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్. తను ఇచ్చిన అడ్రస్ ఒకటి ఉంది, సో అడ్రస్ దగ్గరికి వెళ్తే అది ఫేక్ అడ్రస్ అంట. సో ఇక చేసేదేం లేక పోలీసుల దగ్గరికి వెళ్ళి ఇట్లా చెప్పేస్తే ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే తను ఇన్స్టాలో చూసాడంట. ఇన్స్టాలో పోస్ట్ తనకు అబ్బాయికి ఇంకొక అబ్బాయితో పెళ్లి చేసుకున్నట్టు ఫోటో పెట్టేసరికి ఎగ్జాక్ట్లీ షాక్ అయిపోయారు ఇది ఏంది అని చెప్పేసి పోలీసులకు వెళ్ళి అప్పుడు కంప్లైంట్ ఇస్తే తనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ ప్రశాంత్ అనే అబ్బాయి 3rd పర్సన్, స్నేహకు భర్త మూడో భర్త. ఓయమ్మో. సో ఇదంతా షాక్ అయిపోయిన తర్వాత ఆ అబ్బాయి 4th. సో ఇదంతా కేసు పెట్టిన తర్వాత అమ్మాయిని మరి పిలిపించారు లేదని అది తెలియదు, కానీ న్యూస్ అయితే నాకు వింతగా అనిపించింది. దేవుడు, అబ్బాయిలు జాగ్రత్తగా ఉండండి. ఒక అమ్మాయి నేను ప్రేమిస్తుంది, ఇంకా నేను నీతో జీవితాంతం ఉంటా అంటే ముక్కుగా ముందు అంటే అప్పటి కాలంలో నిజంగా పెద్దలు పెళ్లి చేయాలంటే 7 తరాలు చూడాలని చిన్నగా అనలేదన్న. ఆ మాట అప్పటి కాలంలో పెద్దలు అన్న మాట. వాళ్ళు చదువుకోలేరు, ఏం చేయలేరు, కానీ జీవితం మీద సమాజం మీద అవగాహనతోటి అప్పుడు అన్న మాటలు ఇప్పటికీ ఇంత అప్డేట్ అయినా కూడా ఆ మాటలు ఇంకా పనికొస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇంకా అవి ముందంజలోనే ఉన్నాయి. అవును, ఇంకో 10 సంవత్సరాల తర్వాత కూడా జరిగే మాటలే ఉన్నాయి. అది
నిజమన్న వాస్తవం. అయితే ఇంకొకటి కూడా, ఇది ఎక్కడన్నా చైన్ వాటర్ అడిగి ఇంటికి వచ్చి చైన్ లాక్కొని పోయాడు. మా దగ్గర అదే, ఇది మీ ఏరియా, దాని గురించి చెప్పండి అన్న. అది పెద్దపల్లి, మా పక్కన, మా మంచిర్యాల పక్కన పెద్దపల్లి. ఓకే. సో ఆ అబ్బాయి చూస్తూ అంటే ఏరియాలో 2-3 రౌండ్స్ కొట్టాడంట. ఒక దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు దాహం అవుతుంది అని చెప్పేసి అడిగేసరికి పాప అమ్మ ఇంట్లో లోపలికి వెళ్ళింది, తీసుకొని వాటర్ తీసుకొని వచ్చి ఇచ్చేసరికి బాబు తీసుకునేసరికి వెంటనే స్పాట్లో చూసాడంట, చుట్టూ చూసి స్పాట్లో చైన్ తీసేసుకొని పరిగెత్తారంట. తన లాగితే చిన్న బ్లీడింగ్ కూడా అయిందని చెప్పేసి న్యూస్. సో ఇలాంటి అంటే ఈ కేసెస్ గురించి నేను రీసెంట్గా పోలీస్ వాళ్ళతో నేను ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, ఇదంతా చేసేది బీటెక్ యువత, ప్రధానంగా చదువుకునే పిల్లలు అడ్డదారులలో పడుతున్నారు. హాస్టల్ అనే పేరుతోటి తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ మా పిల్లగాన్ని ఆ కాలేజీలో చదివిపియాలి, కార్పొరేట్ కాలేజీలో చదివిపియాలి అనే ఆలోచనతోటి పిల్లగాడేదో బాగుపడతాడు అనుకుంటే వాడు అసలు ఊర్లుంటేనే ఇంకా చక్కగా ఏదో 4 పనులు చేసుకొని బతుకుతాడు. కానీ ఇక్కడ పట్టణంలలోకి వచ్చి అప్డేటెడ్ అయిపోయి ఈ విధంగా చేస్తున్నారన్న వాళ్ళ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి చెప్పాలంటే పేరెంట్స్ ఒక మాట చెప్పాలి. పేరెంట్స్ ఒక చెప్పేది ఏంటి అని అంటే, మీ కొడుకులని మీ అమ్మాయిలను కానీ హాస్టల్లో వేస్తున్నారు, నమ్మకం కొద్దిగా వేస్తున్నారు, బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని కంప్లీట్గా వాచ్ చేయండి. మీరు బయటికి మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక అమ్మాయిని బయటికి పంపాలి, షాప్ దగ్గర పంపాలంటే కొంచెం ఆలోచిస్తున్నారు కదా. సో ఎవరైనా తోడు పంపిస్తున్నారు కదా, అలాంటప్పుడు అక్కడికి హాస్టల్ పంపించిన తర్వాత అంత కేర్లెస్ ఎలా ఉంటారు? సో ఎవ్రీథింగ్ మానిటర్ చేయండి. మీ కొడుకు ఎలా ఏం చేస్తున్నాడు, లైక్ మీ అమ్మాయి ఏం చేస్తుంది, కంప్లీట్గా ప్రతి ఒక్కరు చూడండి. ఎందుకంటే కొంచెం ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి అక్కడ వస్తుంది. ఎందుకంటే నమ్మకం. ఇప్పుడు పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు నా కొడుకు నా అమ్మాయి. సో అక్కడ చేసేవాళ్ళు ఇప్పుడు అందరూ కూడా ప్రతి ఒక్క అమ్మాయికి, ప్రతి ఒక్క అమ్మ నాన్నకి వాళ్ళ కొడుకు వాళ్ళ అమ్మాయి మంచిగా అనిపిస్తారు. కానీ ఎవరు అప్పుడు జరుగుతున్నాయి కదా, మరి వాళ్ళ పేరెంట్సే కదా. సో వాళ్ళకు కూడా పేరెంట్స్ ఉన్నారు కదా. సో వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్క పేరెంట్స్ వాళ్ళ అమ్మాయిని వాళ్ళ కొడుకులను కానీ ప్రతి ఒక్కటి మానిటర్ చేయాలి. అంటే అంత గుడ్డిగా నమ్మకం అంటే మీ నమ్మకమే, ప్రేమే, బట్ తప్పు జరగవచ్చు ఎప్పుడన్నా. ఎందుకంటే మనం ఒక బయటికి పంపించినప్పుడు ఏ సిచ్యువేషన్ ఎలా ఉండేది తెలియదు. సో ఎప్పుడు మారేది తెలియదు, ఎప్పుడు మైండ్ సెట్ చిన్న పిల్లలు వాళ్ళు అంటే లైక్ డిగ్రీ ఎదుగుతున్న మైండ్ కాబట్టి 25 years లోపటి వరకు పిల్లలే అన్న, ఎదుగుతున్న మైండ్ కాబట్టి ఎదిగేటప్పుడు మనం మొక్కగా ఎదుగుతుంటే మనం దానికి ఎలాంటి ఎరువులు వేస్తామో అలాంటి మనం ప్రతి ఒక్కటి పెరిగి ఆ పండు వచ్చే వరకు మీకు నీళ్ళు పోస్తానే ఉండాలి కదా. సో కొంచెం పెరిగింది కదా నమ్మకంగా అని చెప్తే వాడిపోతుంది ఆ మొక్క. సో ఎగ్జాక్ట్లీ మొత్తం మీరు డిగ్రీకి వెళ్ళిందా, బీటెక్ వెళ్ళిందా, మీ ఫైనల్ ఇయర్ వరకు మానిటర్ చేయండి ప్రతి ఒక్క రోజు. అంటే ఏం చేస్తున్నారు, ఏం చేస్తారు ఈరోజు, కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడండి, తప్పులు చెప్పండి. సో బెదిరివడాలు ఇంకొకటి ఏంటంటే బెదిరివడాలు లైక్ ఇలాంటివి చేస్తే అబ్బాయిలు మారడం ఏంటంటే ఇంకా బ్యాడ్గా చేంజ్ అవుతుంది. సో చెప్పేది ఏంటంటే కొంచెం మీ దగ్గర ఉన్న ప్రేమ వాళ్ళకి చూపియండి. సో పేరెంట్స్ మీ దగ్గర ఉన్న ప్రేమ చూపియండి, ఫ్రెండ్లీగా ఉండండి, పడ్డ కష్టాల గురించి మాట్లాడండి. అటువంటివి మాట్లాడితే తప్పు చేయాలనుకున్న మీ కొడుకు ఆలోచన చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇదొకటి స్టూడెంట్స్కు మెయిన్ థింగ్ వచ్చేసి అమ్మాయిల మీద అప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అమ్మాయికి ఏంటంటే అరే ఈ అమ్మాయికి ఇంత పెట్టాలని చెప్పేసి ఇంట్లో డబ్బులు ఇయ్యరు. సో ఇంట్లో డబ్బులు ఇయ్యరుగా వీళ్ళు ఎంచుకున్న ఆప్షన్ ఏంటి? సో ఫస్ట్ థింగ్ మీరు అన్నట్టుగా ఫస్ట్ పెట్రోల్ నుంచి స్టార్ట్ అవుతుంది. పెట్రోల్ దొంగతనాలు చేస్తారు. సో అది ఏంటంటే భయపడకుండా చేస్తారు. అతను ప్రొఫెషనల్ దొంగ కాదు, యాక్చువల్గా బేసిక్గా అతను మంచి అతనే. అబ్బాయి వచ్చేసి పెట్రోల్ దొంగతనం చేసే ముందు రోజు వరకు తను ఒక మంచి అబ్బాయి, కానీ తన ఆలోచన చేంజ్ చేస్తే ఆ మైండ్. సో తన గురించి తను తెలుసుకోవాలి. అప్పుడు సిచ్యువేషన్స్లలో నాకు ఇల్లు ఉంది కదా అని సిచ్యువేషన్స్కి డౌన్ అయిపోతే ఇక నీ జీవితం అయిపోతుంది అక్కడికి. సో క్లియర్గా చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీకు అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి. లైక్ మీ కెరియర్ గురించి ఆలోచించండి తప్పితే. కానీ మెయిన్గా ఇప్పుడు వాళ్ళకి ఎక్కడ తెలుస్తానంటే, ఇప్పుడు పెట్రోల్ దొంగతనం చేసినావు, దొరకలే, హ్యాపీగా మొత్తం తిరిగినావు, హైదరాబాద్ మొత్తం చుట్టినావు, తెల్లారి నీకు అలవాటు అయిపోతుంది. అరే నేను దొరకలే కాబట్టి ఈరోజు చేస్తా. ఈరోజు పెట్రోల్ దొంగతనం రేపు చైన్ అవుతుంది. అవును. సో చైన్ అయిన తర్వాత ఇంత కొంచెం గంజాయి కొనుక్కోవాలంటే డబ్బు కావాలి, అది తాగాలంటే మంచి ఆనందం వస్తుంది, దానికోసము. సో వాళ్ళు చిన్న ఆనందాల కోసం స్టార్ట్ చేస్తారు. అది కాస్త స్టెప్ బై స్టెప్ వెళ్తుంది. ఇది మీకు ఒకటే చెప్పాను స్టూడెంట్స్ ఏంటంటే, మీరు మంచోళ్ళే, మీరు స్టార్ట్ చేసేటప్పుడు నేను చిన్నలే అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ నేను చెప్తున్నా కదా, అది ఆ ఒక్క ఆలోచన మిమ్మల్ని రేపటి రోజున చేంజ్ చేస్తుంది. కంప్లీట్ ఒక ప్రొఫెషనల్గా ఒక పెద్ద దొంగ లెక్క తీసుకొస్తుంది అది. సో అది ఎట్లా తీసుకెళ్తా అంటే జీవితం నాశనం చేసే స్టేజ్కి తీసుకెళ్తుంది. అసలు తల్లిదండ్రులు వాడిని నా కొడుకు చదువుకొని దొంగ అంటే ఎంత బాధ, ఘోర. వాళ్ళు ఇంట్లో బయటికి వెళ్ళాలంటే ఎంత సొసైటీలో అసలు పేరు కూడా ఏముండదు అసలు. ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో సోషల్ మీడియా ఎంత దారుణంగా మారిందంటే, ఒక విధంగా మంచి అనుకోవాలి, ఒక విధంగా చెడు అనుకోవాలి. ఏ చిన్న వార్తను కూడా భూతత్వం పెట్టి టీఆర్పీ రేటింగ్ల కోసం చూపించే ప్రయత్నాలు చేస్తుంటారు చాలా మీడియా ఛానల్స్. సో అలాంటి పరిస్థితులలో మీరు ఒక చిన్న దొంగ అయితే
దాన్ని ఇంత పెద్దగా చూపించేస్తారు. అలాంటప్పుడు మీ తల్లిదండ్రులు ఏ ముఖం పెట్టుకొని చుట్టాలతోటి పక్కాలతోటి ముంగటోనికి ఎంగటోనికి ఎట్లా మాట్లాడతారు? ఎట్లా గడప దాటి మీ తండ్రి పని చేస్తాడు? మీ తండ్రి ఎంత పని చేస్తే నువ్వు ఈ స్థాయికి వచ్చినావు? మీ తండ్రి ఎన్ని పూటలు ఆయన కడుపు మార్చుకొని మీకో పూట కోసం ఆయన ఎన్ని పూటలు కడుపు మార్చుకుంటే ఈ పరిస్థితికి వచ్చినావు? ఇలాంటి విషయాలు ఒక్కసారి ఆలోచిస్తే ఏ స్టూడెంట్ కూడా, నేను ఏమంటా అన్నా, సండే ప్రతి వీక్ ఒకసారి వస్తుందన్నా, బట్ ఎవ్రీ డే ఇస్ నాట్ ఏ సండే. మనిషి ఎంజాయ్ అనేది ఖచ్చితంగా కావాలన్నా, మనిషికి ఎంజాయ్మెంట్ అనేది కావాలి, కానీ లైఫే ఎంజాయ్మెంట్ కానేది నా ఆలోచన. ఎంజాయ్మెంట్లో రకాలు ఉన్నాయి, అది మంచి విధానంగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు నువ్వు ఒక ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళు, లేకపోతే నీ గర్ల్ ఫ్రెండ్ అంటారు, గర్ల్ ఫ్రెండ్తోనే సినిమాకి వెళ్ళు, డబ్బులు సంపాదించుకుని సినిమాకి వెళ్ళు, అంతే తప్ప ఏం దొంగదానాలు చేసి సినిమాకి వెళ్తా అంటే నువ్వు ఈ మూడు వారాలు సినిమా చూస్తావు. ఒకరోజు పోలీసులో దొరికిందంటే జీవితం మొత్తంలో ఇంకో రోజు సినిమా చూడలేవు. చిన్న చిన్న ఆనందం కోసం జీవితం మొత్తం సినిమా, ఫర్ ఎగ్జాంపుల్ సినిమాకు ఒక ఎంజాయ్మెంట్ అనుకుందాం. సో నువ్వు చిన్న చిన్న ఆనందం కోసం ఈ రోజున చేస్తే 3 వారాలు చేస్తావు, నెల 2 నెలలు 3 నెలలు చేస్తావు. దొరుకుతున్న తర్వాత ఏడికి పోయిన అరే వీడియో రోజు దొంగ రా వీడియో మీ ఛానల్ గురించి ప్రతి ఒక్కరు వాడు బతికినన్ని రోజులు మనం విమర్శిస్తూనే ఉంటాం. ఇప్పుడున్న సమాజంలో మంచిని ఇంత చూపించాలంటే కొంచెం ఆలోచిస్తున్నారు, కానీ చెడ్డ పని చేసిరంటే మాత్రం నీకు ఒక చిన్న వార్త దాదాపు నీకు తెలిసలేవు, నువ్వు కళ్ళు మూసి తెరిచే లోపల నీ తెలంగాణ రాష్ట్రం మొత్తం, నీకు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ఇండియా మొత్తం స్ప్రెడ్ అయ్యే ఛాన్స్. అసలు ఫస్ట్ గా చేసేది నీ పక్కన ఉన్నోళ్ళే, నీ పాలోళ్ళే, నీ చుట్టాలే. ఎందుకంటే ఓర్వరు దొరికిండ్రా వీడు అన్నట్టు బదలం చేస్తావు. నువ్వు వాళ్ళకు చెప్పేది ఏంటంటే, సమాజం నువ్వు ఎప్పుడెప్పుడు దొరుకుతావా, నేను ఎప్పుడెప్పుడు ఏం చేద్దామా అని చూసుకునేటోళ్ళు ఎక్కువ. నువ్వు ఏం చేయకపోయినా ఇంట్లో కూర్చున్నా కూడా నిన్ను ఎట్లా నాశనం చేయాలని చూస్తున్న చాలా మంది. సో అలాంటి వాళ్ళ మధ్యలో నువ్వు పెరుగుతున్నావు. సో అలా పెరిగేటప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి. సో నేను గంజాయి కొడతా, పెట్రోల్ దొంగతనం చేస్తా, సో ఇలాంటివి అంటే నువ్వే ఛాన్స్ ఇచ్చినట్టు వాళ్ళకి. నువ్వు వాళ్ళేదో తీసుకొచ్చి నీకేమో చేయరు, నువ్వే వాళ్ళు నీ లైఫ్ని తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టి ఆ నాశనం చేయని చెప్పేసి ఇస్తున్నాను. సో ఆ ఒక్క రకంగా ఆలోచించు. ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడు ఏది లాక్డౌన్ తర్వాత నుంచి వెళ్ళి ప్రతి ఒక్క చిన్న పిల్ల కానీ ముసలోళ్ళు కానీ ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంది. వాళ్ళు ఏం చేస్తారు? పొద్దంతా న్యూసే. వాళ్ళకి కావాల్సింది ఎంటర్టైన్మెంట్. రేపటి రోజున నువ్వు ఎంటర్టైన్మెంట్ కాకు, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ నువ్వు అన్న. ఇంకొంతమంది అమ్మాయిలు అయితే అన్న, ఇప్పుడు రీసెంట్గా గీతం కాలేజ్ అని కాలేజ్లో రుద్రారంలో అమ్మాయి పేరు వద్దు పాపం, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా నాకు ఇప్పుడు అన్న ఆమె పేరు తీయకు అంటున్నారు. అసలు రీజన్ తెలియకుండా ఎప్పటి వరకు రీజన్ బయటపడలేదన్న. అమ్మాయి చూడ్డానికి లక్షణంగా ఉందన్న. అసలు తల్లిదండ్రులు ఎంత కష్టపడితే అమ్మాయిని పాపం పెంచిర్రు, అందంగా ఉంది చూడ్డానికి, అద్భుతంగా చదువుకునే అమ్మాయిలా ఉందన్న, బుద్ధివంతంగా ఉంది. ఆమె 5th ఫ్లోర్ నుండి దూకి చచ్చిపోయిందన్న. రీసెంట్గా అన్న ఆ వీడియో వైరల్ అయింది కదా, వీడియో కూడా చూసాను. అసలు ఏందన్నా, అసలు తల్లిదండ్రులకు సడన్గా ఫోన్ చేసి నీ బిడ్డ చచ్చిపోయింది, ఇట్లా దుంకి చచ్చిపోయిందంటే వాళ్ళ 9 నెలలు మోసి కనిపించిన తల్లి ఏం బాధపడాలి? పేగుబంధము. వాళ్ళ తండ్రి ఈ పిల్ల కోసము తన తండ్రి ఎన్ని విషయాల్లో త్యాగం చేసి ఉండొచ్చు, పిల్ల పెళ్లి కోసం ఎన్ని డబ్బులు వెనకకేసుకుండొచ్చు. ఎంత బాధ అన్న ఇది. ఇలాంటి నేను ఇందాక మనం మాట్లాడుతూ మాట్లాడింది అన్న, అప్పటి ఆనందాల కోసం తప్పుడు అడుగులేసి ఆడోళ్ళు అన్న వీళ్ళందరూ నువ్వు అన్నట్టు మంచోళ్ళు అన్న, అమాయకులు కాకపోతే మంచోళ్ళే. కానీ చెడ్డగా మారడానికి అప్పుడున్న చిన్న ఆనందాలన్న, అలాంటి వాళ్ళ కోసం మనం మాట్లాడాలంటే అన్న మీ వీడియోస్ చాలా యూజ్ అవుతాయి అన్న వీళ్ళకి. నేను కూడా రీసెంట్ ఆ వీడియో చూసినప్పుడు ఘోరంగా అంటే నైట్ చూసాను, యాక్చువల్గా నైట్ చూసాను, బట్ వీడియో చేయలేకపోయాను ఎందుకంటే నాకు 2 days షూట్ ఉండే. మళ్ళీ పాప పడేటప్పుడు కూడా బతకాలన్న ఆలోచన పట్టుకునే ప్రయత్నం చేసింది. ఆ పట్టుకునే ప్రయత్నంలో రిటర్న్లో పల్టీ కొట్టేసి కింద మళ్ళీ తాకి కింద పడ్డది, అంతా వలిగిపోయి స్పాట్ డెడ్ అయిపోయిందన్న అమ్మాయి. స్పాట్ డెడ్ అన్న కొంతమంది అయితే మనం ఎవ్వరికి భయపడేది లేదన్న. కొంతమంది అయితే అదే కాలేజ్లో హాస్పిటల్కి తీసుకోపోకుండా అదే కాలేజ్లో మరి ఎవరు చేసిరో తెలియదు కానీ అక్కడక్కడే చాలాసేపు దింపిరంట, గేట్ బయటికి కూడా తీసుకుపోలేదంట. మరి దీంట్లో ఎవరిని బదలాం చేయాలి, ఏం చేయాలి? పిల్లలు చెప్తున్నమాట అన్న, అదే కాలేజ్ పిల్లలు చెప్తున్నమాట. ఎంతవరకు నిజం అనేది కూడా తెలియక నేను ఎవరి మీద నేను బదలాం చేస్తలే, కానీ తెలిసిన రోజు బరాబర్ బదలాం చేస్తా, వీళ్ళు ఇట్లా చేసిరంట అని. అది పరిస్థితి అన్న. ఇలాంటి సమాజంలో ఒక అమ్మాయి నిజంగా అన్న, ఒక కాలంలో మనకు అమ్మాయి పుట్టాలంటే భారం అవుతుందేమో అని భయపడుతుండే, కానీ ఈరోజు అమ్మాయి పుట్టాలంటే అన్యాయం అయిపోతుందని భయం అవుతుంది. సమాజం అట్లుంది, మనుషులు అట్లున్నారు. సో వీళ్ళ గురించి మీరు చేసే వీడియోలు చాలా ఇన్స్పైరింగ్ ఉంటాయి అన్న. అందుకే మీరు ఇంటర్వ్యూ అనగానే అప్పుడే చలో చేద్దామని చెప్పిన. సో చెప్పండి అన్న, ముఖ్యంగా ఇలాంటి వాళ్ళ కోసం మీరు ఏం చెప్పొద్దు అన్న? తల్లిదండ్రుల ప్రేమని చెప్పండి అన్న, సరిపోతుంది వాళ్ళు మారడానికి. ఇప్పుడు ఇంటర్వ్యూ ఎవరైతే చూస్తారో, మీరు ఇప్పుడు ఎక్కడ కూర్చొని ఎక్కడి నుంచి ఇంటర్వ్యూ చూస్తారో ఒక్కసారి మీ సరౌండింగ్ చూడరు. ఒక్కసారి మీ సరౌండింగ్స్, ఆ ప్లేసు అంటే అక్కడ దగ్గర ఉన్న ప్లేస్ చూడు, అక్కడ కనిపించే టీవీ, అటు పక్కన వెళ్ళే మీ మమ్మీ డాడీ, సో లేకపోతే మీ ఫ్రెండ్స్, ఈ సమాజం ఇవి ఒకసారి చనిపోతుంటాయా? ఒక్కసారి మైండ్లో ఇమాజిన్ చేసుకోండి ఒక్కసారి. ఇప్పుడు నేను కూడా ఇక్కడ కళ్ళు మూసుకుంటే ఈ టీవీ అంతా నాకు కనిపించదు, సో ఇదంతా ఉండదు, రేపటి నుంచి ఏముండదు.
తర్వాత ఏంది నువ్వు ఒక 2 రోజులు ఏడుస్తాను మర్చిపోతారు. సో ఏముండదు. సో ఒక్కసారి నువ్వు సూసైడ్ చేసుకోవాలనిపిస్తే కళ్ళు మూసుకొని ఒకసారి చుట్టూ చూడు. నీకు కనిపించే ఏదైతే కనిపిస్తుందో నువ్వు కానీ నేను కానీ వీళ్ళు కానీ, సో ఈ నీ చుట్టుపక్కల ఎవరిని చూడకు, నీ చుట్టుపక్కల ఉన్న సమాజం ఒక లోకాన్ని చూడు, నీకు కనిపించే థింగ్స్ చూడు, పర్సన్స్ని చూడు. సో వీళ్ళందరూ ఒకటే అనుకో, నాకు తర్వాత కనిపించవు. నీ స్పెషల్గా మీ మమ్మీ డాడీ కనిపిస్తారా నీకోసం? వాళ్ళ ప్రేమ ఎన్నెన్ని చేసి ఉంటారు చిన్నప్పటి నుంచి. ఒక్కసారి ఇప్పుడు ఒక 90s అని చెప్పేసి వెబ్ సిరీస్ వచ్చింది. చిన్నప్పుడు ఎంత మంచిగా నాకు ఒకసారి సీరియల్ చూడగా నాకు అనిపించింది చిన్నప్పుడు. అలాంటిది సూసైడ్ చేసుకునే ముందు మీ మమ్మీ డాడీ గుర్తుకురారు. నువ్వు చిన్నప్పుడు చేసిన చిలిపి చేష్టలు కానీ, వాళ్ళు నిన్ను తిట్టిన చిన్న ఆనందాలు, తిట్టుతుంటే చిన్న ఆనందం, అది తిట్టు కూడా ఒక ఆనందమే. అప్పుడు మరో జన్మ అంటూ ఉంటుందో లేదో తెలియదు. అవును, ఉండదు. ఇంకా మనకు ఉండదు జన్మ అంటూ ఉండదు. సో ఉండదు తెలియదు అంటే బేసిక్గా అయితే ఉండదు. ఒక్కసారి ఫిక్స్గా ఇక చచ్చిపోతే అంతే. నువ్వు అనే పర్సన్, నువ్వు ఇప్పుడు ఎవరైతే ఇంటర్వ్యూ చూస్తారో నువ్వు అనే పర్సన్ ఒకవేళ నువ్వు చచ్చిపోతే వచ్చే జన్మ అంటూ ఉండదు. నువ్వు ఎట్లా పుడతావు కూడా తెలియదు. ఎన్ని కష్టాలు వచ్చినా ఇక్కడ బతికి మనం బఠానీలన్నా అమ్ముకోవాలి బ్రతికి, కానీ ఇలాంటివి చేసి 10 మందిని బాధ పెట్టొద్దు మనం నమ్ముకునేటోళ్ళను. అన్న నువ్వు చెప్పన్నా, ఇప్పుడున్న పరిస్థితులల్లా ఒక ఇంట్లో ఒక 4 ఉన్నారన్న, ఆ ఇంట్లో ఒక్కరి వల్ల ఇంకా ముగ్గురు సఫర్ అవుతుంటారు. ఆ సఫర్ అవ్వడం వల్ల ఈ ఒక్కరి వల్ల 4 సఫర్ అవుతున్నారు, కానీ ఆ ముగ్గురు ఎందుకు వీడిని తప్పుదారులకు వెళ్ళి మంచి దారులకు తీసుకురాలేకపోతున్నారు అన్న? ఒకటన్నా ముగ్గురిది అంటే ముగ్గురిలో ఒక పర్సన్ అంటే ఇప్పుడు నార్మల్గా ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఉన్నప్పుడు సో ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కరులా ఉంటుంది. సో ఆ ఒక్కొక్క మైండ్ సెట్ అంటే వాళ్ళకి ఏమనుకుంటారు. సో ఏంటంటే పేరెంట్స్ యాక్చువల్లీ ఏంటంటే పేరెంట్స్ చాలా అమాయకులు అన్న, ఉన్నమాట చెప్పాలంటే అమాయకులు. వాళ్ళకి ఏంటంటే చుట్టుపక్కల ఉన్న మాటలు గుడ్డి ప్రేమతో అమాయకులు వాస్తవం. అమ్మాయి అదే ఒక చుట్టుపక్కల ఉన్న ప్రేమతోనో లేకపోతే సమాజం ఇన్స్పిరేషన్ అని బట్టి పేరెంట్స్ మైండ్ సెట్ ఉంటుంది. సో అదేంటంటే వాళ్ళు ఒకరే అని చెప్పేసరికి సో వాళ్ళు ఈ అబ్బాయిలు వాళ్ళకు ఉన్న కొడుకుల మీద అవి చూపిస్తారు. అంటే వీళ్ళకి అదే కోరిక, అరే వాళ్ళు 10 మంది ఇప్పుడు డాక్టర్కి ఒక మంచి రెస్పెక్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నా కొడుకు డాక్టర్ కావాలనుకుంటాడు, అట్లా అనుకుంటారు. కానీ ఎవరికి తన ఆలోచన ఏంది, తన మైండ్ సెట్ ఏంది. సో ఇప్పుడున్న దాదాపు జనరేషన్లో అయితే చేంజ్ అవుతూ వస్తుంది, బట్ నాట్ కంప్లీట్లీ. సో వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే పేరెంట్స్కి అండ్ ఉన్న అన్నదమ్ములకు కూడా, సో వాళ్ళ మైండ్ సెట్ ఇంట్లో ఒక 4 ఉన్నారంటే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళకి ఆలోచనలు ఇష్టాలు ఎలా ఉన్నాయి. సో ఇవన్నీ ఒక్కొక్కటి తెలుసుకుంటే మీరు అన్న ఒక పర్సన్ అనేది విడిగా ఉంటాడు, ఈ 4 ఒకలా ఉంటాడు. సో అదొకటన్నా. సో తల్లిదండ్రులు కూడా మీరు డబ్బు సంపాదించాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఎంతైతే ఆలోచిస్తున్నారో, ఆ డబ్బు మీద, ఆఫీస్ మీద, పనుల మీద ఎంతైతే బిజీగా ఉన్నారో, మీ బిజీలో భాగం ఖచ్చితంగా మీ కొడుకు ఎట్లున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది మానిటర్ చేయడం. తన ఇష్టాలు ఏంటి, అసలు ఏమవుదాం అనుకుంటాడు, సో దాంట్లో మనకు గ్రోత్ ఉంటుందా. ఒకవేళ లేకపోతే నువ్వే వెళ్ళి చెప్పు, అరే నాన్న ఇట్లా ఉంటుందిరా, అట్లా కొంచెం డౌన్ఫాల్స్ ఎక్కువ ఉన్నాయి దాంట్లో, సో ఇంకా బెటర్ ఏమని ఉంటే చూడు, నేను సపోర్ట్ చేస్తాను చెప్పు. లేదనంటే నీ దగ్గర నువ్వు అనుకున్న దాంట్లో మంచి ఎంత ఉందో తనకు తెలిసేలాగా ఎక్స్ప్లెయిన్ చేయి. అన్న మీరు రీసెంట్గా మాట్లాడుతూ ఓయో గురించి ఒకటి మాట్లాడారన్న. అసలు ఓయో అనగానే బెంగళూరు, ఢిల్లీ గుర్తొస్తుంది, కానీ బెంగళూరుకి, ఢిల్లీకి కూడా మించిపోయి ఈరోజు ఓయో బుకింగ్స్ అనేవి మన హైదరాబాద్లో ఎక్కువ జరుగుతున్నాయి. ఒక ఓయో అనేది 18 years మించి ఉంటే మీరు అర్హులు, మిమ్మల్ని ప్రశ్నించేటోళ్ళు ఉండరు అనేది ఒక క్లారిటీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. దాని తర్వాత చాలామంది ఓయోస్కి పోయారు, చాలామంది ఓయోస్కి అలవాటు పడ్డారు. ప్రతి వారం ఒకరోజు ఓయోలు ఉండాలి పిల్లతోటి అన్న ఆలోచనలు ఉన్నారు. కానీ ఓయోలా నన్ను ఎవరు అడగడాన్ని ఆలోచిస్తున్నారు, కానీ లోపల జరుగుతున్నటువంటి పనులు సీసీ కెమెరాలా చేసి బ్లాక్మెయిల్ చేస్తారో లేకపోతే ఆనందాల కోసం చేస్తారనే విషయం ఎవరికి తెలియదు. వాళ్ళ గురించి ఒక్కసారి ఓయో లవర్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటన్నా? ఓయో లవర్స్కి ఒకసారి మనం ఏంటంటే ఓయో అనేది యాక్చువల్ ఏంటంటే ఒక రకంగా చూసుకుంటే తప్పైతే కాదు. ఎందుకనంటే మనకు ఒకప్పుడు మీరు ఓయో రాకముందు కానీ నేను తప్పు అని అంటే చేస్తలేను, ఎగ్జాక్ట్లీ ప్రాక్టికల్గా మాట్లాడాలంటే ఒకప్పుడు చెట్లలకు వెళ్ళడము, సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా చూసి వాళ్ళని బెదిరించడము, కొట్టడాలు, చంపడాల వరకు కూడా చాలా వరకు సిచ్యువేషన్ జరిగినాయి. అందులోనే భాగంగా మొగోని పట్టేసుకొని తన కళ్ళ ముందటే తన గర్ల్ ఫ్రెండ్ రేప్ చేయడం అనేది జరిగింది. సో ఇలాంటివి జరిగిన తర్వాత ఒక రకంగా చూసుకుంటే అంటే ఒక రకంగా మంచిదే. సో కాకపోతే ఏమైందంటే అన్ని ఓయోలనే కాదు, కొంతమంది అక్కడ ఉన్న అంటే ఓయో అనగా మీరు ఒకటి అరే ఇంటర్నేషనల్ కదా, సో ఏమి ఉండవు అని అనుకుంటారు. కాకపోతే ఇంటర్నేషనల్ వాళ్ళ సార్ ఇక్కడ వచ్చి ఉండడు, ఇక్కడ ఉండేది స్టాఫ్, లోకల్ స్టాఫ్ ఉంటారు. ఫ్రాంచైజ్కి ఇచ్చినప్పుడు వేరే హోటల్స్, అది హోటల్స్కి ఓయో అనే ఫ్రాంచైజ్ ఇస్తారు. లోకల్ స్టాఫ్ ఉంటారు కాబట్టి ఒక్కొక్కరు దాంట్లో కొందరు కొందరు బ్యాడ్ ఉంటారు. మీరు అందరినీ గుడ్డిగా వెళ్తే సరే చూడడానికి మంచిగా ఉన్నారు, అక్క అన్న మిమ్మల్ని అక్క అన్న కూడా మీ మీద సీసీ కెమెరా పెట్టుకుని అందరు రికార్డ్ చేసి బయట చూపిస్తారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో అదే చెప్పేది ఏంటంటే మీరు వెళ్ళేటప్పుడు నేను ఆల్రెడీ వీడియో చెప్పాను, సో డిటెక్టివ్ యాప్స్ ఉంటాయి. సో దాంట్లో ఏందని చెప్పేసి నేను వీడియోలో కూడా చెప్పాను, ఒక దాదాపు ఒక కొట్టగానే ఒక 120 వస్తాయి. ఏమని కొట్టాలన్న యాప్?
అది? డిటెక్టివ్ హైడ్ అండ్ డిటెక్టివ్ యాప్ అని ఒకటి ఉంటుంది. ఓకే, అందులో యాప్లో సీసీ కెమెరాస్ ఉన్నాయా లేవో తెలుస్తుంది. అవును, ఖచ్చితంగా. ఎట్లా అంటే మీరు ఓపెన్ చేసుకోండి, అది కెమెరా ఓపెన్ చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ అవుతుంది, కెమెరా ఓపెన్ అవుతుంది. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనము చుట్టూ చూస్తే ఎక్కడైతే కెమెరా ఉంటుందో నార్మల్గా అక్కడ రెడ్ కలర్ ఇచ్చిన బ్లింక్ అవుతూ ఉంటుంది. ఆ లైట్ మనకు కనబడుతుంది. అవును, ఆ లైట్ అనేది కొంచెం దగ్గరికి వెళ్ళి మరీ దూరం నుంచి వెళ్ళని కాదు, కొంచెం దగ్గరికి వెళ్ళి చూడండి, మొబైల్ పట్టుకొని చూస్తే కొంచెం బ్లింక్ అవుతూ ఉంటుంది. సో బ్లింక్ అయిందంటే అక్కడ కెమెరా ఉన్నట్టు. నేను జనరల్గా ఇది ఎట్లా ట్రై చేశానంటే, ఒక యాప్ ఉంది, నేను మా దగ్గర ఉన్న సీసీ కెమెరాస్ నార్మల్ బయట సీసీ కెమెరా టెస్ట్ చేయడానికి, అది నిజంగా వర్తిటా కాదు వీడియో చేసే ముందు. సో ఒక వీడియో చేశానంటే అది వర్తిట, మరి నన్ను తిరుగుతారు కామెంట్లో. సో అట్లా అని చెప్పేసి తీసుకొని ఒక కెమెరా పెట్టా, ఓకే బ్లింక్ అయింది, వర్తిట్. అది కావాలంటే వీడియోలో చూడండి, దాంట్లో ఉంటుంది. సో అదొకటి. మీరు వెళ్ళేటప్పుడు ఎప్పుడు కానీ మీరు వెళ్ళిన తర్వాత మొత్తం దాచిపెట్టి పెడితే ఏం చేయలేదు. అవును, రీసెంట్ గా మొన్న బిగ్ బాస్ అనేది చాలా హల్చల్ అయిపోయింది అన్న. ఇప్పుడు ఉన్నటువంటి 7 సీజన్లలో మొన్న బిగ్ బాస్ అనేది హల్చల్ అయింది. అయితే చాలా మంది పల్లవి ప్రశాంత్ని విమర్శించారు, కానీ మీరు మాత్రము ఒక ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీగా తీసుకొని 10 మంది ఇన్స్పైర్ అయ్యేటట్టుగా వీడియోస్ తీసారు. సో చెప్పండి అన్న. ఒక రకంగా బిగ్ బాస్ నేను 6 వరకు నేను చూడలే అన్న. ఓకే, అంటే నేను సెట్లోకి వెళ్తుండే బిగ్ బాస్ 3లో జనరల్ ఏంటంటే అప్పుడు నేను మా టీవీ అప్పుడు కన్నా. సో ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ డాన్సర్స్ ఉంటారు కదా పక్కన, వాళ్ళందరూ నా రూమ్మేట్స్, విజు ముదిరా సంథింగ్ వాళ్ళ రూమ్మేట్స్. సో అట్లా నేను సెట్లోకి వెళ్తుండే, బాగా అనిపిస్తుండే చూస్తుండే. నేను రెగ్యులర్గా చూడకపోతుండే, బిగ్ బాస్ కంటెంట్ చూడకపోతుండే. బట్ ఎప్పుడైతే పల్లవి ప్రశాంత్ ఎంటర్ అయ్యాడో, సో అప్పటి నుంచి డైలీ వాచ్ చేశా. నేనే కాదు, మా ఇంట్లో వాళ్ళు చూస్తారు, కంప్లీట్ పెడుతుంటే నేను ఒకరోజు చూడకుండా వెళ్ళేసరికి ఆ బిగ్ బాస్ వస్తుంది. సో అట్లా ఏంటంటే ఒక్క పర్సన్ కోసం ప్రశాంత్ అన్నమాట చెప్పాలంటే ప్రతి ఒక్కరు వర్తిటే. అంటే ఇప్పుడు అమర్ని అని వీళ్ళని ఏమనట్లేదు, సో ప్రతి ఒక్కరు వర్తిటే. దాంట్లో ప్రశాంత్ ఈజ్ అ స్పెషల్ వన్. ఎందుకనంటే నార్మల్ ఒక చిన్న వ్యవసాయం, పొలాలు దున్నుకుంటా, ఎంత విచిత్రమైన పొలాలు. మాట కూడా అన్నారన్న, వీడియోలు బువ్వ పెడతాయా ఇవన్నీ మాట్లాడుతూనే మళ్ళీ అప్పుడే సపోర్ట్ చేసేసారు. నన్ను అన్నారన్న. ఓకే, యాక్చువల్గా మా పేరెంట్స్ అన్నారు, తెలియదు వాళ్ళకి, మా పేరెంట్స్ మంచి అమ్మాయికి లేదు. కానీ ఈ రోజు అద్దు అనలే, అన్నం పొడితే భూ పెడతా అని తిట్టులు అంతే, వద్దు అని చెప్పి ఎప్పుడు అదే వీడియోస్ తనకు భూ పెట్టినాయి. ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ మీరు రేజ్ చేశారు. ప్రతి ఒక్క యూట్యూబర్ అంటే కూడా చాలా మంది కన్నా, యూట్యూబర్ అన్నా కూడా ఇంకొక టాపిక్ ఏంటంటే, యూట్యూబర్ అన్నా ఈ షార్ట్ ఫిల్మ్స్ అన్నా కూడా జనాలలో ఎట్లుందనంటే కమిట్మెంట్ అడుగుతున్న ఆలోచనలనే ఉండిపోయారు. ఇప్పటికి కూడా ఉన్నాయి, నేను ఒప్పుకుంటా. కమిట్మెంట్స్ ఒకప్పుడు ఇండస్ట్రీలో ఉండే ఏంటంటే అప్పుడు ఎవరికి తెలియదు, ఈ ఫోన్లు ఈ అప్డేట్ ఇంతవరకు రాలే. ఇక్కడ ఒకరిని విమర్శించినా, ఒకరిని అవమానపరిచినా అది ఎవరికి చెప్పడానికి నమ్మకం. ఈ రోజు విమర్శిస్తే వాన్ చేతనే ఫోన్ ప్రపంచం అందరికి చెప్పు. ఈ రోజు నేను చేయకపోయినా అది వైరల్ అవుతుంది, ఇంకా చేస్తూ ఉంటాను ఒక భయంతో. ఇప్పటి కాలంలో ఇంకొకటి, దాదాపు ఇప్పుడు యూత్ వస్తారు, ప్రతి ఒక్కటి మీకు చేసేదల్లా యూతే. పెద్ద పెద్ద మనుషులు కాకుండా చాలా వరకు యూత్. ఇప్పుడు వెబ్ సిరీస్ కానీ, షార్ట్ ఫిల్మ్స్ కానీ, సో ఇవన్నీ వ్లాగ్స్ కానీ, ఇవన్నీ ఇప్పుడు యూతే చేస్తున్నారు. సో అమ్మాయిలకు కూడా నేను అప్పుడే చెప్పాను, వీడియోలో కూడా చెప్పాను, అమ్మాయిలు కూడా భయపడకండి. ఇప్పుడున్న బయట సమాజం అలా ఏం లేదు, కంప్లీట్ అలా ఏం లేదు. ప్రతి బ్యాడ్ థింగ్స్ పక్క దేంట్లో ఉంటాయి, బ్యాడ్ థింగ్స్. అట్లా అని చెప్పేసి మీ కోరికలు చంపుకొని ఇంట్లో ఉండకూరు, బయటికి రండి, చూడండి. నువ్వు ఒకవేళ వెళ్ళేటప్పుడు నీకేమన్నా అంటే నాకు ఏమన్నా బాధ లేకపోతే భయం ఉంటే తోడు తీసుకెళ్ళు, మీ అన్నం తీసుకెళ్ళు, రెగ్యులర్ షూట్స్కి మీ అన్నం తీసుకెళ్ళు. ఇంటి దగ్గర మీరు ఇందాక అన్నారు ఒక అమ్మాయి లైక్ నీతు క్వీన్. సో అమ్మాయి చిన్న పిల్ల 19, దాదాపు అమ్మాయి ప్రొఫైల్ చూస్తే 350 మించి ఫోక్ సాంగ్ చేసింది అమ్మాయి. ప్రతి ఒక్క వీడియోకి వాళ్ళ మమ్మీని తీసుకెళ్తుంది. ఈ రోజున ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఫోక్ ఇండస్ట్రీలో నీతు క్వీన్ అనే అమ్మాయికి చాలా ఆదరణ, అభిమానం పొందుకుంది. అదే విధంగా చాలా మందికి ఇన్స్పైరేషన్ గా ఉంది. చిన్న పాప 350 పాటలకు పైగా చేయడము, అంటే ఒక్క పాటకు 10,000 5,000 వేసుకున్నా కూడా ఎంత సంపాదన. తల్లిదండ్రులకు ఆసరగా నిలబడ్డది. అదే విధంగా బయట పేరు సంపాదించు. ఈ రోజున ఒక ఐటీ పెద్ద పొజిషన్ ఉన్న వాళ్ళు కూడా సంపాదిస్తారు రామ. ఇంకోటి ఏంటంటే ఐటీలు ఉంటే నీకు లైక్ ఎట్లా అంటే జుట్టు ఉడుతుంది, ప్రెషర్ అవన్నీ ఆమెకి ఏం లేవు, వస్తుంది వెళ్తుంది, తనకు నచ్చిన జాబ్, తనకు నచ్చిన ఫీల్డ్ పని. సో మీ అలాంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీతు క్వీన్ ఒక ఎగ్జాంపుల్ చెప్పా, అలాంటి నీతు క్వీన్లు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? మీ ఇంట్లోనే ఉన్నారు. సో కాకపోతే ఏంది భయం, ఏమైతుంది కమిట్మెంట్లు అడుగుతారేమో, నా బిడ్డ ఇంట్లో పోతే ఖరాబ్, బయట సమాజం అంటే అరే ఇండస్ట్రీ అనగానే ఏం తప్పుడు పనులు చేసి ముందు. ఇప్పటికి ఉందన్న, ఇప్పటికి చాలా మంది ఇండస్ట్రీ అంటే చులకన చూస్తారు. బట్ అలా అంటే కొంతమంది మరి చాలా వరకు ఉంది, అది తగ్గాలి. ఏంటంటే ఇప్పుడున్న సోషల్ మీడియా కాలం నడుస్తుంది. ఇప్పుడు ఏం లేవు బయట వెబ్ సిరీస్లు కానీ లేకపోతే ఇలాంటివి ఏం లేవు. ఒకసారి మీ బయటికి పంపడం ఇంట్రెస్ట్ లేదా? సో తనకి ఏముందో తెలుసుకొని తర్వాత ముందుకు లైక్ లైఫ్ నాశనం చేయొద్దు, మీ ఇష్టమైనవి, తన ఇష్టాలను కూడా తెలుసుకోవాలనే ఆలోచన. అన్న మీరు ఒక వీడియోలో ఒక మాట అన్నారు, ఒక అమ్మాయి వీడియో ముందుకు వస్తే సపోర్ట్ చేసినటువంటి సమాజం ఒక అబ్బాయి వస్తే చెయ్యరు అనే ఒక స్టేట్మెంట్ని పాస్ చేశారు. మరి మీరే కొన్ని విషయాలలోనేమో అమ్మాయిలు ముందుకు రావాలి అని అంటున్నారు.
అంటే ఇక్కడ మీరు పాయింట్ ఆలోచిస్తే ఎస్ ఇక్కడ పాయింట్ నేను ఏమన్నాను అక్కడ ఏమన్నాను అమ్మాయిలు ముందుకు రావాలని నేను అన్నాను. ఇక్కడ ఈ వీడియోలో నేను ఏమన్నాను అబ్బాయిలకి ఎక్కువ సపోర్ట్, అబ్బాయిల కన్నా అమ్మాయిలకి ఎక్కువ సపోర్ట్ ఇస్తున్నాను. ఇక్కడ నేను అమ్మాయిల్ని మీరు వీడియోలో చూడండి, అమ్మాయిలు నేను తక్కువ చేయట్లేదు. అమ్మాయిలు మీరు అబ్బాయిలను తక్కువ చేస్తారు కదా, అబ్బాయిల గురించి అదే అన్న, మీరు అమ్మాయిలకు సపోర్ట్ చేయండి, చేయొద్దు అనట్లేదు. అమ్మాయిలు సపోర్ట్ చేయాలి, వాళ్ళు ముందుకు రావాలి. అక్కడ సపోర్ట్ చేసిన మీరు ఇక్కడ అబ్బాయిలకి ఎందుకు సపోర్ట్ చేస్తారు? నేను చాలా వరకు వీడియోలు చూసినాను. నిన్న కూడా ఒక వీడియో చూసిన, అమ్మాయి వాళ్ళ పిల్లిని చూపిస్తుంది, దిస్ ఈస్ మై కిట్టి ఐఎమ్ మిట్టి అని చెప్పేసి ఒక వీడియో పెడితే 1,00,000 వ్యూస్. ఓకే, అది దాని తర్వాత ఒక 3 నెలలు స్క్రోల్ చేసి అంటే ఒక అబ్బాయి బట్టలు చింపుకొని వీడియోలు చేసిండు. బట్టలు చింపుకొని అంటే అట్లా కష్టపడి వీడియోలు చేసిండు. తనకేమో లైక్ ఒక 1000 వ్యూస్ కూడా లేవు లిటరల్లీ. సో అట్లా చూడట్లేదు సమాజం. ఎట్లా అంటే ఒక అమ్మాయి కనిపిసరికి డైరెక్ట్ దాని లైక్స్. అది కూడా నేను చెప్పేది ఏంటంటే అబ్బాయిలకు అమ్మాయిలు కొంచెం అన్నిట్లోనేమో సమాజం సమానంగా కావాలని అంటారు. సో ఇక్కడికి వచ్చేసరికి ప్యాచువాలిటీ చూపిస్తారు. సో ఇదొక్కటి కూడా చాలా చేంజ్ కావాలి. సో ఒక్కసారి చూడండి, మనం కూడా సపోర్ట్ చేసుకోవాలి. బాయ్స్ మీకు కూడా చెప్తున్నా, మీరు ఒక అమ్మాయి వీడియో చూస్తారా చూడు, కాదనట్లేదు, చూడండి, లైక్ చేయండి, ఆమెకు ఫ్యాన్ అవ్వండి. అదే ఒక్క దాంట్లో ఇంట్రెస్ట్లో ఒక 10% అబ్బాయిలకు కూడా ఇవ్వరు. ఎస్, కరెక్ట్ అన్న. అయితే అన్న ఒక చిన్న విషయంలో మనం రాజకీయం గురించి మాట్లాడితే కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఓడిపోగానే వి మిస్ యూ అని పెడుతున్నారు. కానీ మరి ఎందుకు అప్పుడు అంటే అవకాశం వచ్చినప్పుడు ఎందుకు ఓటేసి గెలిపించుకోలేకపోయారు అని ఒక ప్రశ్న ఇచ్చారు. మీరు చెప్పండి అన్న. ఇది నేను చేసిన ప్రతి ఒక్క వీడియో నాకు జరిగిన దాన్ని బేస్ చేసుకొని తీసినాను. సో ఇది కూడా అదే, మా దగ్గర కానీ లేకపోతే ఎక్కడ కానీ చూస్తుంటే ఏమైందని అంటే ముందు కొంచెం మార్పు రావాలి అట్లా ఇట్లా అని చెప్పి సాంగ్స్ పెట్టారు, అంతా ఓకే. వన్స్ విన్ అయిన తర్వాత ఎట్లుంది అని అంటే ఎక్కడ చూసినా కేటీఆర్ వారం రోజులు కేటీఆర్ మొత్తం కేటీఆర్ గురించే పెట్టిరు. తాత కేసీఆర్ తాత వి మిస్ యూ అని చెప్పేసి పెట్టిరు. అంటే చాలా వరకు పెట్టిరు. అంటే ఉన్నోళ్ళు నెగిటివ్ ఉన్నారు, కొంతమంది పెట్టిరు. చాలా మంది చూస్తుంటే బాహుబలి మీకు దాని ట్రోల్ ఎట్లా చేసిరంటే రాజ్యంలో నుంచి బాహుబలిని బయటికి పంపించేటప్పుడు ఎట్లయితుంటుందో సో ఆయన ఎక్కడ బతికినా రాజేరా అన్నట్టు అదంటూ వీడియో పెట్టారు. అవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది మరి ఇలాంటివి చేసిన వాళ్ళు ఎట్లోడిపోయారు మరి. సో అని అనిపించింది. నేను ఒకసారి కొన్ని వీడియోలు చూసిన, నాకు అనిపించింది అప్పుడు ఓకే ఇట్లా ఒక్కొక్కరు ఏమనుకున్నారంటే మా దగ్గరే కదా, సో పైన రాకపోతాడా కేటీఆర్ అనుకుని మా దగ్గర ఇక్కడ ఏంటంటే నాయకులు కరెక్ట్ లేరు అన్నట్టు. ఇప్పుడు కేసీఆర్ కింద ఉన్నటువంటి నాయకులు ఏరియాలలో డిస్ట్రిక్ట్ ఎమ్మెల్యేలు అభ్యర్థులు సో వాళ్ళు కరెక్ట్గా లేక అంటే కొన్ని ప్లేసెస్లలో అన్ని కాదు. సో ఏమైందంటే జనాలు ఏమైందంటే వాళ్ళని 10 years నుంచి చూసిరు, అక్కడ ఉన్న అభివృద్ధి చూసి కొంచెం చేంజ్ కోరుకున్నారు కావచ్చు. సో అట్లేమనుకున్నారంటే అప్పటికి కూడా మా దగ్గర నాయకుడు రాకపోతేంది, పైన కేసీఆర్ తాత ఉంటాడు, కేటీఆర్ ఉంటాడు అని చెప్పేసుకొని అనుకొని వీళ్ళు ఏం చేశారు, ఇక్కడ ఇట్లా చేశారు. యాజ్ పర్ ద దీపు టాక్స్ మీరు చెప్పండి అన్న, కేసీఆర్ గారి ఓటమి, రేవంత్ రెడ్డి గారి గెలుపు ఏ విధంగా చూస్తారన్న మీరు? ఏ విధంగా అంటే లైక్ కొంచెం ఉన్న మాట చెప్పుకోవాలంటన్నా ఇప్పుడు నేను చెప్పిన పాయింటే కొంచెం లీడర్స్ ఒకటి కరెక్ట్గా లేరు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మంచి జరిగిందా చెడు జరిగిందా అనుకుంటారా? యాజ్ పర్ మీరు ఏదైనా కూడా కళ్ళకు అద్దినట్టు ఉన్నట్టు చెప్తారు కదా, మీరు చెప్పండి. కేసీఆర్ గారు ఓడిపోవడము, రేవంత్ రెడ్డి గారు గెలవడము మంచిగా చెడుకా మన తెలంగాణ రాష్ట్రానికి? ఒక రకంగా అంటే నేను యాక్చువల్ ఏంటంటే కొంచెము నేను ఉన్నట్టు మాట్లాడాలంటే కేటీఆర్ ఫ్యాన్ అన్న యాక్చువల్గా. ఓకే, ఎందుకంటే ఒక్కసారి హైదరాబాద్ చూడండి అన్న, మాట్లాడే వాళ్ళు ఊర్ల నుండి మాట్లాడేటోళ్ళు ఒక్కసారి హైదరాబాద్ వచ్చి చూడండి. కానీ హైదరాబాద్ ఒకటే తెలంగాణ రాష్ట్రం కాదు, అదొకటి. అందుకే కేటీఆర్ గురించి చెప్పాను. ఇంకో మైనస్ ఏంటంటే విలేజ్లలో కొంచెం అంటే వీళ్ళు ఇక్కడ నాకు తెలిసిన మటుకు, ఎందుకంటే నేను పొలిటిక్స్లో ఎక్కువ ఇన్వాల్వ్ కాలేదు, నాకు తెలిసిన ప్రకారము ఇక్కడ నుంచి వెళ్ళి ఎవరైతే పైనుంచి వెళ్ళి కరెక్ట్గానే వచ్చినట్టున్నాయి. బట్ ఏంటంటే ఊర్లలో కాలేదేమో అన్న థాట్లో నేను. అంటే ప్రతి ఒక్కరు అంటున్న మాట ఏంటంటే అన్న, ఎక్కడైతే ఓట్లు ఉన్నాయో అక్కడ మీరు బాగా చూసుకున్నారు, ఎక్కడ ఓట్లు లేవో అక్కడ అసలు అవును మన రాష్ట్రం కాదన్నట్టు పట్టించుకోలేదు. ఇది ఒక్క పాయింట్ మీద మాట్లాడేది ఏంటంటే బేసిక్గా ప్రాక్టికల్గా మాట్లాడాలంటే మాది మంచిర్యాల డిస్ట్రిక్ట్. నేను షూట్స్కి సిద్దిపేట వస్తూ ఉంటాను రెగ్యులర్, నేను డిఓపి కాబట్టి షూట్స్కి సిద్దిపేట వస్తూ ఉంటాను. హైదరాబాద్ రాకుండా ఎక్కువ వెళ్ళే సిద్దిపేట. ఒకసారి సిద్దిపేట వెళ్ళి చూడండి అన్న ఎట్లుందో అసలు సిద్దిపేట. ఒకసారి మంచిర్యాల చూడండి, మరి అది కూడా మంచిర్యాల కూడా తెలంగాణ కదా. సో ఇలాంటి మంచిర్యాలు ఎన్నో ఉన్నాయి డెవలప్ కానీ. సో అట్లా బేసిక్ ఏంటంటే అలాంటి సిచ్యువేషన్లలో కొంచెం డెవలప్ కాక ఓడిపోయిందన్న థాట్. ఓకే సార్, యాజ్ పర్ యువర్ ఒపీనియన్, యువర్ రైట్ ఆర్ రాంగ్, ప్రజలు నిర్ణయిస్తారు అన్న. మీరు చెప్పండి, రీసెంట్గా ఒక వీడియో తీస్తూ అమ్మాయిలు రెంట్ కోసమో లేకపోతే హాస్టళ్లలోనో ఉంటుంటే ఒక ఓనరు సీసీ కెమెరా పెట్టి అమ్మాయిలు బట్టలు మార్చుకునేది, అమ్మాయిలు పడుకునేవి, ఇవన్నీ కూడా ఇక్కడ సీసీ కెమెరా పెట్టి చేసిండు
అని చెప్పారు కదా అన్న, ఇది నిజంగా ఎక్కడ జరిగింది? అది నిజంగా వచ్చేసి మన న్యూస్లో చూసినాను, అమీర్పేట అనుకుంటా, ఐ థింక్, అంతే అడ్రస్ గుర్తులేదు. బట్ మన న్యూస్లో చూసిన తర్వాత నేను చెప్పాను. ఏం చేసిండు అన్న ఓనర్? ఆ ఓనర్ అంట రెంట్కు ఇప్పుడు రెంట్కి ఇచ్చారంట అమ్మాయిలు. ఇప్పుడు నార్మల్ హాస్టల్ ఉండే అమ్మాయిలు రూమ్స్లలో ఈ మధ్యలో దాదాపు అమ్మాయిలు కూడా చెప్పేది ఏంటంటే వాళ్ళు హాస్టల్ ఉండకుండా రూములలో అలవాటు చాలా. సో అంటే అమ్మాయిలు ఏంటంటే రిస్ట్రిక్ట్ ఉంటుంది టైం, రిస్ట్రిక్ట్స్ ప్లస్ ఫుడ్, సో వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. సో చాలా మంది అమ్మాయిలు ఏంటంటే రూమ్స్లలో వెళ్ళిపోతున్నారు చాలా మటుకు ఇప్పుడు హైదరాబాద్లో. సో అట్లా దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్న ఒక కామాంధుడు అనాలో మరి ఏమో కానీ, సో రూమ్ ఇచ్చేసిండు ఓనర్. రూమ్ ఇచ్చేసి అంత బాగానే ఉంది. వాళ్ళ రూమ్ లో ఇక్కడ సీసీ కెమెరా పెట్టిండు తెలియకుండా, వీళ్ళ అమ్మాయిల రూమ్ లో వాళ్ళకి తెలియకుండా డ్రెస్ చేంజ్ చేసుకున్న వీడియోలు అవన్నీ పట్టుకుని తర్వాత తెలిసింది అని అంటే ఇక. సో ఇది అంటే ఇప్పుడు అమ్మాయిలు మరి ఎట్లా తెలిసిందంటే క్యాచ్ అయితే చేశారు. వీళ్ళకి డౌట్ వచ్చిందా మరి అమ్మాయిలకు, లేకపోతే వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారా అని తెలియదు కానీ, సారీ బ్లాక్మెయిల్ చేశాడంట, న్యూస్ లో చూసాను, బ్లాక్మెయిల్ చేశాడంట. సో బ్లాక్మెయిల్ చేయడం బట్టి ఈ అమ్మాయిలు కొంచెం భయపడ్డారంట కొన్ని రోజులు. దాని తర్వాత బయటకు వచ్చేసింది, బయటకు వచ్చి తెలడము, అది న్యూస్ లో రావడం చూసాను. సో వాళ్ళకి ఒకటే నేను చెప్పేది ఏంటంటే రూమ్ లోకి వెళ్తే మీరు ఓకే మీ రీజన్స్ మీకు ఉంటాయి, మీకు హాస్టల్ ఫుడ్ నచ్చకనో లేకపోతే ఇంకేదైనా మీరు రూమ్ లో తీసుకుంటారు. బట్ రూమ్ లోకి వెళ్ళేటప్పుడు కూడా మీరు ఎట్లా చూసుకుంటారో, సమాజం అంత దారుణంగా ఉందని చెప్పబోతున్నారు. ఎగ్జాక్ట్లీ, అవును. సో అట్లా దారుణంగా ఉంది, అంత ఒక్కొక్కరు నమ్మేటట్లేదు, ముఖం ముంగట మంచిగా ఉన్నారో నమ్మేటట్లేరు. మీరు అంతేందుకు అమ్మాయిలు కూడా ఇప్పుడు రూమ్ ఇచ్చేది ఒక లేడీ అయినా కూడా నమ్మకండి. మీరు రూమ్లు తీసుకున్నారంటేనే మీరు కంప్లీట్ గా మీరు అన్ని చెక్ చేసుకోండి. సో అదొక్కటి చెప్పాలి. ఒక వీడియోలో మీరు ఏమంటారంటే పవర్ కట్ అవుతుంది, పవర్ బ్యాంక్ యూజ్ చేయండి, ఎంఐ పవర్ బ్యాంక్ అని ఎవరిని విమర్శించారన్న? అంటే విమర్శించలేను యాక్చువల్గా, ఎందుకంటే కామెడీ పర్పస్లో చేశాను. అంటే ఎవరిని విమర్శిస్తున్నారు అంటే కింద కామెంట్ అంటే దానికి వేరే వీడియోలు చూస్తాను నేను, వేరే వీడియోలు చూసి నేను అట్లా ఏంటంటే కాంగ్రెస్ రావడంతోనే కొంతమంది పవర్ కట్ అయిందని చెప్పేసి వీడియోలు పెట్టారు. చాలా మట్టుకు రీల్స్ పవర్ బ్యాంక్ యూజ్ చేయండి, ఛార్జింగ్ ఉంటలేదు అన్నట్టు. ఎప్పుడైతే అది రిజల్ట్స్ వచ్చిన లాస్ట్ అంటే తర్వాత 1 week లో చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు, మార్పు కావాలనుకున్నారు కదా, ఇక వచ్చింది మార్పు అని చెప్పేసి వాళ్ళు వీడియోలు పెట్టారు. అది చూసి నాకు ఒక అనిపించి ఆ వీడియో పెట్టాను. మొదటిలో నమ్మకంతో స్టార్ట్ అయిన ప్రేమ అనుమానంగా ఎందుకు మారుతుంది? అనుమానం కాస్త పిచ్చిగా మారి ఏం చేసినా కూడా దాన్ని అనుమానం కళ్ళతో చూసుకుంటూ చివరిగా ఆ ప్రేమ దూరం అయ్యే పరిస్థితులు చూస్తుంటాం. అది ఎందుకు అవుతుంటుంది అన్న? అనుమానం ఎందుకు మారుతుంది? అనుమానం ఎందుకు మనుషులను దూరం? యాక్చువల్ అనుమానం ఎందుకు స్టార్ట్ అవుతుంది అని అంటున్నా, వీళ్ళిద్దరి మధ్యలో చిన్న చిన్న అబద్ధాలు అనేవి ఉంటాయి. సో అబ్బాయి కానీ లవ్ స్టార్ట్ అయిన తర్వాత ఏమైందనంటే, ఇప్పుడు నా అబ్బాయి అయినా అమ్మాయి అయినా కూడా ఇతను కూడా బయట సమాజం వీళ్ళ ఫ్రెండ్స్ని చూస్తూ ఉంటాడు. సో తప్పుడు కూడా చూస్తూ ఉంటాడు కదా. సో అరే మా పిల్ల కూడా ఇట్లనే చేస్తుందేమో అన్న డౌట్లో ఇతను ఉంటాడు, మా అబ్బాయి కూడా ఇట్లా చేస్తానన్న మా ఆలోచనలలో ప్రతి ఒక్క అమ్మాయి ఇప్పుడు అనుకునే మైండ్ సెట్ అదే. బట్ కొంతమంది ఏంటంటే బయటికి చెప్పకుండా లోపల పెట్టుకుంటారు. అలాంటిది జరుగుతుంటే ఒక అమ్మాయి దాన్ని చెప్పిందా, ఫర్ ఎగ్జాంపుల్ ఎటన్నా వెళ్తా అని అన్నది, వెళ్తా అన్నప్పుడు ఎటు వెళ్తున్నావు ఏంది అని అన్నప్పుడు కొంచెం అమ్మాయికి ఇబ్బంది అనిపిస్తుంది, బిజీ రాగానే ఎవరితో మాట్లాడుతున్నావు. అలాంటి టైంలో అమ్మాయి ఏం చేశానంటే అరే మళ్ళీ మామూలు తెలిస్తే తిడతాడేమో కోపడతాడని చెప్పి చిన్న అబద్ధం చెప్తుంది. ఆ అబద్ధం ఇతను తెలిసిన తర్వాత ఆ చిన్న అబద్ధం కాస్త పెద్ద అనుమానం అయిపోతుంది. నువ్వు ఒక్కసారి అబద్ధం చెప్పినావని తెలిసిందంటే ఇంకొకసారి జీవితంలో నేను చాలా చాలా ఇంకా నమ్మకం రావడం చాలా కష్టం. ఒకసారి అబద్ధం ఆడింది మళ్ళీ ఆడుతుందో లేదో ఎగ్జాక్ట్లీ. సో ఇంకేనా మళ్ళీ తర్వాత నువ్వు ఎంత మారినా కూడా, నువ్వు నిజంగా పోయినా కూడా అరే మళ్ళీ మా పిల్లి ఇట్లా అబద్ధం చెప్పిందేమో, వాడు మళ్ళీ అబద్ధం చెప్పిండేమో. సో ఇలాంటివి ఉంటాయి. ఇవి చిన్న ఏమైందనంటే రోజు గొడవలు పెద్దగా అయిపోతాయి. ఒకరోజు ఎంత పెద్దగా అయిపోతాయి అని అంటే తన లైఫ్లో నాశనం స్టేజ్ వెళ్ళేదాకా అవుతాయి. సో ఇలాంటి పెద్ద ఏళ్ళకి ముందు మీరు ఏం చేస్తారంటే చిన్న గొడవలైనప్పుడు అబద్ధాలు ఆడకండి. ఫస్ట్ థింగ్, మీ అబ్బాయే కదా, మీ పిల్లనే కదా, సో ఎందుకు అబద్ధం ఆడడం? ఎస్ అన్న, ప్రేమించే వాళ్ళు ఇద్దరు ఉంటారు కదా, ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు ప్రేమించుకుంటారు కదా, ప్రతిసారి ఒక మాట ప్రతిసారి వినబడుతుందన్న, మనం చేసిన తప్పులేమో చిన్నగా కనబడతాయి, ముందోళ్ళు చేసిన తప్పులేమో పెద్దగా కనబడతాయి అని అంటుంటారు. ఎందుకు ముందోళ్ళు చేసిన పెద్దగా కనబడుతుంది అంటే ఎక్కువ ప్రేమిస్తుండే కాబట్టి. అనుమానం లేకుంటే ప్రేమ లేదు అని చాలామంది అనుకుంటారు. ఈ స్టేట్మెంట్ని మీరు అగ్రీ చేస్తారా? అగ్రీ చేస్తాను. నిజంగా ఒక అనుమానం ఉంది అని అంటే మిమ్మల్ని తను ఇష్టపడుతుంటాడు కాబట్టే మీ మీద అనుమానం ఉన్నది. ఇష్టం లేకుండా ఎటుపోయి చాలా మంది చూస్తుంటే, కొంతమంది కేసెస్లలో చూస్తుంటే ఎట్లుంటానన్న, మా అమ్మాయికి అసలు నా గురించి అసలు ఆలోచించడు, నా బాయ్ ఫ్రెండ్ నా గురించి ఆలోచించాడు, అసలు ఏం కేర్ చేయడు, నువ్వు తిన్నావు పన్నావు నువ్వు పట్టించుకోడు అంటే అట్లా ఉంటే ఉండదు లవ్ అనేది. సో నువ్వు ఈ కోసం నువ్వేం చేస్తున్నావు, నీ పిల్ల కాబట్టి నువ్వేం చేస్తున్నావు ఒకటి ఉంటుంది. అలా ఉన్నప్పుడే నువ్వు లవ్. అది కొంతమంది ఏమవుతారంటే అనుమానం తీసుకుంటారు అమ్మాయిలు. సో అనుమానం కాదు, అది అస్సలు అనుమానం కాదు. అంటే నీ మీద ఉన్న ఎక్కువ ప్రేమ, అది ఎక్కువ ప్రేమ వల్ల నీకు అట్లా అనిపిస్తుంది తప్పితే కానీ అసలు అనుమానం కాదు. నీ మీద నిన్ను ఎక్కువ డౌట్లు అడుగుతుండా, ఎక్కువ క్వశ్చన్ ఎక్కువ చేస్తుండ అంటే నీ మీద అతనికి టూ మచ్ ఇంట్రెస్ట్ ఉందని అర్థం. ఎక్కువ ప్రేమ ఉన్నప్పుడే అనుమానం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అమ్మాయి జాగ్రత్తగా ఉండాలి,
తప్పు చేయొద్దు, మనతో జీవితాంతం ఉండాలనే ఆలోచనతో ఉంటారు. మీ అబ్బాయి కూడా సమాజాన్ని చూసిన ఒక అబ్బాయి, సో తనకు కూడా తెలుసు అరే పిల్లలు ఎలా ఉన్నారు, బయట ఎలా ఉంటుంది. సో మిమ్మల్ని అబ్జర్వ్లీ క్వశ్చన్ చేస్తాడు. మీరు ఏం చేసినా కూడా మేక్ హిమ్ అండర్స్టాండ్ అండ్ డూ. మీరు ఏం చేసినా అండర్స్టాండ్ చేయించుకొని వెళ్ళండి. కానీ చిన్న చిన్న అనుమానం ఇస్తుంది కదా, తప్పు చేయాలా అంటే తప్పు చేయాలని ఆలోచన కదా, చెప్పకుండా చేయాలని ఆలోచన. అమ్మాయిలు కూడా ఎట్లా అంటే స్టార్టింగ్ చెప్పకుండా చేయాలని ఆలోచన కన్నా ముందు ఏం చేస్తారంటే స్టార్టింగ్లో ఇప్పుడు ఒకవేళ చిన్న చెప్పింది అనుకో మళ్ళీ బాధపడతాడేమో, నేను తప్పు చేస్తలేను కదా, చిన్న విషయమే కదా అని చెప్పేసి అనుకుంటారు. బట్ అబ్బాయికి ఒక నిజంగా లవ్ చేసే ఒక అబ్బాయికి చిన్న పెద్ద అనే విషయాలు ఉండవు. నువ్వు ఒక అబద్ధం చెప్పినావా అది హార్ట్కి తగులుతుంది. అసలు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ కావద్దని రిలేషన్షిప్లో. ఎస్ అన్న, అయితే రీసెంట్గా ఇలా మీ వీడియోస్ చూస్తూ ఉంటే ఒక వీడియో వచ్చిందన్న, బర్రెలక్కకు బాగా సపోర్ట్ చేస్తారు మీరు. అంటే సోషల్ మీడియాలో ఉండి బర్రెలక్కకు బాగా సపోర్ట్ చేసిర్రు. రాజకీయ ప్రస్థానంలో కానీ తర్వాత తన తండ్రి మీద కూడా ఒక వీడియో తీసిరు. సొంత కూతురు మీదనే ఈ విధంగా అవమానపరుస్తూ తను చేస్తున్నటువంటి మంచి పనిని అంగీకరించకుండా చేస్తుండు అని చెప్పి చెప్పండి అన్న బర్రెలక్క గురించి, తండ్రి గురించి. బర్రెలక్క గురించి చెప్పాలంటే నిజంగా మనకు చాలా ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. మీరు అప్పుడు వెళ్ళినప్పుడు చూసాను. యాక్చువల్గా బర్రెలక్కకు నేను మెసేజ్ చేశాను, మాట్లాడింది, కాల్ కూడా చేశాను, నెంబర్ పంపించింది, అన్న రండాన్ అన్నది. మీరు అప్పటికి వెళ్ళారు. అప్పటికి వెళ్ళిన తర్వాత నేను అప్పుడు నా వెడ్డింగ్ సీజన్, కరెక్ట్ టైంలో వెడ్డింగ్ సీజన్, రాలేకపోయినా. నాకు బాధ అనిపించింది. ఎట్లా అంటే అసలు నిజంగా చాలా గ్రేట్ ఆ బర్రెలక్క. ఒక అమ్మాయి ముందుకు వచ్చి అట్లా నామినేషన్ వేసి, ఒక అబ్బాయిలో మనమే వేయలేం నామినేషన్, ఉన్నమాట చెప్పాలంటే మనం నామినేషన్ వేయలేము. సో అలాంటి అమ్మాయి ఒక అమ్మాయి ఏమి బ్యాక్గ్రౌండ్ లేని ఒక అమ్మాయి బయటకు వచ్చి నామినేషన్ వేసి ఫైట్ చేద్దామని చెప్పేసి, తను గెలుస్తుందా గెలవదా సెకండరీ. అది ఆమె ఆల్రెడీ నామినేషన్ వేసిందని అంటేనే తన గుండె ధైర్యం ఏందని మెచ్చుకోవాలి. సో ఆ బర్రెలక్క లాంటి అమ్మాయిలు ఇంకా చాలా మంది రావాలి మనకి. సో నిజంగా అమ్మ హ్యాట్స్ ఆఫ్, నిజంగా చెప్తున్నా. అలాంటి తండ్రి ఎందుకు అలా తండ్రి చేస్తుంటారు తన తండ్రి? మీరు ఆ వీడియో కనుక చూస్తే, అతను మాట్లాడిన వీడియో కనుక చూస్తే ఆ కళ్ళల్లో మత్తు కూడా కనిపిస్తుంది, మద్యం. నాకు బాగా అనిపించింది. ఓకే, నువ్వు ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ బర్రెలక్క తప్పే చేసింది అనుకుందాం, అతను చెప్పినట్టుగా ఫర్ ఎగ్జాంపుల్, నాకు అంత క్లియర్గా చెప్తున్నా, అది వాస్తవం కాదు, బట్ ఒకవేళ నిజంగా అట్లా చేసింది అనుకుందాం, అయినా ఒక మీడియం నీ బిడ్డ కదా, నీ బిడ్డ ఎదుగుతుంది కదా. సో నీ బిడ్డ ఎవ్వరు చేయలేని ఒక ధైర్యం చేసి అక్కడ దాకా స్టెప్ తీసుకుంది. నువ్వు వెనక నిలబడకు అంతే తప్పితే కానీ స్టేజ్ ముందరికి వచ్చి ఆమెకు అగెనిస్ట్గా చెప్పడం అనేది కరెక్ట్ అనిపించింది. ఆవుపించి చాలా మంది కూడా చెప్పించారని చెప్పి వార్తలు వచ్చినాయి. ఎస్ అన్న, అయితే మనము ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ బాగా వైరల్ అవుతుందన్న. ఏంటంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లల్లో స్విగ్గీస్ పనిచేసేటోళ్ళు లిఫ్ట్లలో ఎక్కితే 1000 రూపాయల జరిమానా ఫైన్ అని చెప్పి రాసి ఉంటుంది. అంటే అంత చిన్న చూప అన్న స్విగ్గీ డెలివరీస్ వాళ్ళని కానీ వీళ్ళని కానీ ఆ విధంగా కూడా మీరు మాట్లాడడం జరిగింది. సో అలాంటి వాళ్ళకు అసలు అపార్ట్మెంట్లో ఇలాంటి పెట్టేటోళ్ళకు ఎందుకు చిన్న చూపు పెద్ద చూపు చూస్తారంటే మీరు ఏమంటారు? చిన్న చూపు అంటే అలా నేను ఆ బేస్లో నేను అనుకోలేదన్న. బట్ ఏంటంటే ఉన్నది జనాలలో కొంతమందికి ఏంటంటే, ఇప్పుడు అపార్ట్మెంట్ వాళ్ళని కూడా అనలేము. అంటే కంప్లీట్ ఎట్లా అంటన్నా వాళ్ళ సెక్యూర్ వాళ్ళకి కూడా ఉంటుంది, వాళ్ళకి కూడా ఉంది. కానీ చాలా మటుకు ఇలా పెట్టి 1000 ఫైన్ అనడం మాత్రం అసలు కరెక్ట్ కాదు. ఎందుకనంటే ఒకవేళ అలాంటి ఫైన్ పెట్టే ఉద్దేశం నీకు ఉంటే, అతను ఎక్కడి నుంచో డెలివరీ బాయ్ అంటే ఎంతో కష్టం మీద మీ ఇంటికే కదా సరుకులు తీసుకొచ్చేది, నువ్వు తినడానికి కదా ఫుడ్ తీసుకొని వచ్చేది, బయట ఎవరికో అయితే కాదు కదా, పనిలేకనైతే మీ ఇంటికి రావట్లేదు కదా, నెలకు రెంట్ కడుతున్నటువంటి నీ ఇంట్లో ఉన్నటువంటి రెంటర్స్కే కదా, నీ కడుపులో అన్నం పెట్టడానికి ఫుడ్ నువ్వు ఆర్డర్ చేస్తున్నా కదా పాపం తీసుకొని వచ్చింది. అలాంటి అబ్బాయి లిఫ్ట్ మెట్లు అక్కడ అంత దూరం నుంచి వచ్చి ఎన్నో ఒక్కొక్క బిల్డింగ్ ఎన్నో 10,000 ఫ్లోర్స్ ఉంటాయి, ఎట్లా ఎక్కుతాడన్న అబ్బాయి? అంత కష్టపడరు. అంత మీ ఇంట్లో కూర్చొని తింటలేడు అతను, రోజు మీలాంటి ఒక 100 డెలివరీ చేస్తుండు. అంత కష్టపడుకుంటా మీ ఇంటికి వస్తే మినిమం రెస్పెక్ట్ అది లేదు, అదైతే కరెక్ట్ అనిపించలేదు. ఒకవేళ మీకు అలా ఇబ్బంది ఉంటే 1000 ఫైన్ కి బదులు మీ దగ్గర వాచ్మెన్ అయితే ఉంటాడు కదా, ఆ వాచ్మెన్ కి ఇచ్చేసి వెళ్ళిపోండి అని పెట్టండి. నేను అదే చెప్పాను, 2000 జీతం పెంచుకొని అతనికి ఇచ్చేసి వెళ్ళమని చెప్పండి, మీకు ఏమైనా సెక్యూర్ ప్రాబ్లం ఏమన్నా ఉంటే. సో అది ఆ విధంగా అపార్ట్మెంట్స్ ఎక్కితే స్విగ్గీ ఏమంటారు వీళ్ళకి డెలివరీస్ వాళ్ళకు లిఫ్ట్ ఎక్కితే జరిమానం అనేది కరెక్ట్ కాదు అసలు అన్న. అయితే ఒక వీడియో రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్లలో దీంట్లో వైరల్ అయింది. ఒక అమ్మాయి డాన్స్ చేస్తుంటే ఒక ముసలోడు 50 సంవత్సరాలు ఉంటేనా వెనకకెళ్ళి పోయి ప్రైవేట్ పార్ట్స్ ని పట్టుకొని మళ్ళీ ఇట్లా వెళ్ళిపోతారు అన్న. యాక్చువల్గా డాన్స్ చేస్తుంటాయి మాల్లో ఏందన్న అంత దారుణమైన కామాందుల అన్న ఉన్నది. చెప్పాను అన్న, బయట సమాజంలో ఎంత మంచి వాళ్ళు ఉన్నారో అంతకు మించి చెడ్డ వాళ్ళు ఉన్నారు. మీరు అక్కడ వీడియోలు చూస్తే అతను ఏదో యూత్ కూడా కాదు, ముసలోడు, ఒక 50-60 సంవత్సరాలు ముసలోడు. సో ఇప్పటికన్నా అమ్మాయి కళ్ళు తెరుచుకోవాలి. సో ఆ ముస్లిం అబ్బాయిని చూసినా కూడా ఎప్పటికైనా కొంచెం అమ్మాయిలు కళ్ళు తెరుచుకొని, సో మీరు బయటికి వెళ్ళినప్పుడు కొంచెం డిస్టెన్స్, అంటే ఎవరు మీ చుట్టుపక్కల ఎవరు వస్తున్నారు, అతను అంటే వాళ్ళ చూపు ఎలా ఉంది, మీరు కొంచెం అవాయిడ్ చేయండి. నార్మల్గా మీరు వెళ్తారా, ఎవరు వస్తున్నారు, సారీ జరగండి, సో ఇలాంటివి మెయింటైన్ చేయండి.
అట్లా ఎందుకంటే ఇలాంటి బయట 40-50 ముసలు అసలు ఏజ్ కూడా తేడా లేని కామాంధులు ఉన్నారు బయట. సో ఇక్కడ మనం ఇందాక మాట్లాడుతున్నటువంటి అబ్బాయిల యొక్క రిస్ట్రిక్షన్స్ అమ్మాయిలకు లవర్స్ అది కూడా ఇందులో భాగమే. ఇలాంటి సమాజం ఉన్నప్పుడు మరి రిస్ట్రిక్షన్స్ పెడతారు. అబ్బాయి పక్క పెడతారు. ఇలాంటి చూస్తాడు కాబట్టి రోజు ఇలాంటి వందల న్యూస్లు చూస్తాడు కాబట్టి మీ అబ్బాయిని మీ అమ్మాయి మీద జాగ్రత్త ఉండాలని చెప్పేసి అలాంటి రిస్ట్రిక్షన్ పెడతారు. అలా ఇంకోటి ORS గురించి ఒక వీడియో తీసారు కదా, ఏందన్నా ORSL అని కొత్తగా వస్తుందా? లేదు, ఎప్పటి నుంచో ఉంది. ORS వేరు, ORSL వేరు. సో ORS మీన్స్ ఏంటి అని అంటే అది ఒక లైక్ తెలుసు, అందరికి తెలిసింది, మెడికల్ షాప్ లో ఉంటుంది, డాక్టర్ ప్రిఫర్ చేస్తాడు, కానీ యాక్చువల్గా దాంట్లో సంథింగ్ మాట్లాడాను అది. దాంట్లో అది ఏంటి అంటే ORSL కాదు, అది ఒరిజినల్ కాదు. అది ఓకే, అది మంచిది అది కూడా. బట్ ఏంటంటే మీకు లైక్ డయేరియా ఎమోషన్స్ అవుతాయి. సో ఆ టైంలో అది వాడద్దు. చిన్నపిల్లలు ORSL యాపిల్ ఫ్లేవర్. ORSL వాడొద్దా? ORSL వాడద్దు. SL వాడొచ్చు. ఓకే, ORS వాడొచ్చు. మెడికల్లో చూపించినట్టు ORS అయితే ఏం కాదు. యాక్చువల్గా అది ORS అనేది జనరల్గా మన ఇప్పటి నుంచి ఉన్న మెడికల్ వాళ్ళు ప్రిఫర్ చేసేది. ORSL ఎట్లా అంటే ఇప్పుడు మనకు బయట కూడా మెడికల్ షాప్లలో దొరుకుతుంది. అది ఒక ఫ్రూట్ డ్రింక్ మాత్రమే. అది ORSL అనేది ఫ్రూట్ డ్రింక్ మాత్రమే. అది మనం ఎనర్జీ కోసం వాడచ్చు. అది తీసుకుంటే ఎనర్జీ ఇలాంటివి వస్తుంది. బట్ ORSL మాత్రం మీకు ఏమైనా ఫీవర్ లైక్ ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు మాత్రం ORSL తీసుకోవద్దు. సో అది నేను చూసాను, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా చెప్పింది ఇదే. ORS ఏంటంటే మీకు ఫీవర్ ఉన్నప్పుడు ORSL తాగాలి, మీకు ఏమన్నా బాడీ వీక్ ఉన్నా కూడా ORSL తాగాలి. ORSL మాత్రం ఒక లైక్ మనకు ఇప్పుడు ఫాంటా ఫ్రూట్ ఎట్లా తాగుతామో అది కూడా అలాంటిది, కొంచెం ఎనర్జీ డ్రింక్ అంతే. సో ఒకవేళ ఇన్ కేస్ మీరు ఒకళ్ళు తెలియకుండా చిన్న పిల్లలకు వీక్గా ఉన్నారు అని చెప్పేసి మీకు మెయిన్గా ఇది వచ్చేసి మన బాత్రూమ్ ప్రాబ్లమ్స్, డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ లేదు మన మోషన్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి చిన్నపిల్లలకు. మీరు చూస్తూ ఉంటే మోషన్స్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. సో అలాంటప్పుడు ఇది ORSL ఇస్తే కొంతమంది వీక్ ఉన్నారు అని చెప్పేసి ఇస్తే ఇంకెక్కువ అవుతాయి. సో ORS వాడద్దు. ORS అనేది ORSL కూడా వాడచ్చు నార్మల్ టైంలో. అది అంటే ఒక లైక్ ఎనర్జీ డ్రింక్ అంతే. ORS అనేది మాత్రం అది డాక్టర్ ప్రిఫర్ చేసిన డ్రింక్. అన్న, ఉత్తరప్రదేశ్ వారణాసిలో జరిగినటువంటి ఒక అమ్మాయి మీద పిల్లలందరూ కలిసి ఎవరో సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి అరెస్ట్ చేస్తే ఆ పిల్లలను ఇంకా అరెస్ట్ చేయలేదు అని చెప్పి మీరు వాగ్వాదం అంటే మీరు మాట్లాడడం జరిగింది. ఇప్పటికి కూడా ఇంకా అరెస్ట్ అవ్వలేదా? చేశారు. నెక్స్ట్ చేశారు. అసలు నేను వీడియో ఎప్పుడంటే వైరల్ అయిన రోజు నెక్స్ట్ డేనే నేను పెట్టిన తర్వాత న్యూస్ అప్పుడు నేను చెప్పాను ఇక డైరెక్ట్. అది నిజంగా చాలా దారుణం. ఎట్లా అంటే ఆ అమ్మాయి నడుచుకుంటూ వెళ్తా ఉంటే లిటరల్ ఎవరు క్లాత్స్ కూడా ఇవ్వలే. ఆ అమ్మాయిని రేప్ చేశారు. ఇది రేప్ చేసేసి వదిలేశారు. ఇంకా ఆ అమ్మాయి ఏం తెలియక రోడ్లో పంట నడుచుకుంటూ వెళ్తా ఉంటే బట్టలు లేక వెళ్తా ఉంటే మీరు అక్కడ వీడియోలో చూస్తే అక్కడ రూమ్లో ఒక పక్కన గేట్ తీసి ఒక అంకుల్ అతను చూస్తూ ఉంటాడు. బట్ ఆమె దగ్గరికి హెల్ప్ అడిగింది, బట్ చేయలే, గేట్ వేసుకుని వెళ్ళిపోయింది లోపలికి. అట్లా దాదాపు ఒక 1-2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఎవరో ఒక ముస్లాయిని చూసి తన దగ్గర ఉన్న క్లాత్స్ కప్పి అప్పుడు ఆ మెడికల్ హాస్పిటల్ తీసుకెళ్ళి కంప్లైంట్ ఇచ్చిండు. అప్పుడు అతను దాదాపు ఒక మీకు వీడియోలో చూస్తే ఒక 5-6 మిమ్మల్ని ఆమెను చూసి కూడా ఏం రెస్పాన్స్ కాలేదు. అట్లా ఉంది బయట సమాజం. లిటరల్లీ ఘోరంగా దారుణం అనిపించింది ఆ వీడియో చూసిన తర్వాత. నిజంగా, ఎందుకంటే ఒక అమ్మాయి బట్టలు లేకుండా వెళ్తుంది అంటే మన ఇంటి ఆడబిడ్డ ఉంటుంది, మనం పుట్టింది మనోళ్ళే ఉంటారు, మన చెల్లెనే రేపటి రోజున సిచ్యువేషన్ అయితే వస్తుంది. అవును, సమాజం అట్లా చెప్పలేమన్నా, ఇప్పుడు ఎలాంటివి జరుగుతుందో చెప్తలేము అన్న. గూగుల్ పే, ఫోన్పే స్కామ్స్ గురించి కూడా మీరు మాట్లాడడం జరిగింది కదా, ఏందన్నా గూగుల్ పే, ఫోన్పే స్కామ్స్ జరుగుతున్నాయా? జరిగితే ఎట్లా జరుగుతుంది? సో ఈ మధ్యలో గూగుల్ పే, ఫోన్పే ప్రతి ఒక్కరు వాడుతున్నారు. ప్రతి ఒక్కరు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల దగ్గర ఉన్నది. దాన్ని యూజ్ చేసుకుని కొంతమంది స్కామర్స్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వాళ్ళకు ఒక లింక్ పంపివ్వడం కానీ, ఇప్పుడు మీరు రీసెంట్గా చూస్తూనే ఉన్నాం, చాలా జరుగుతున్నాయి. లింకులు పంపించేసి ఆ లింకులు క్లిక్ చేయమనడం. సో అట్లా అమౌంట్ కట్ అవుతుంది. ఇంకొకటి రీసెంట్ ఒక ప్రాబ్లం ఏంటంటే స్కామ్ ఏంటంటే ఒక డెలివరీ బాయ్ మీ ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత అమ్మ మీరు ఒక ఆర్డర్ పెట్టుకున్నారా అని అంటాడు. ఆర్డర్ పెట్టుకున్న తర్వాత క్లిక్ చేస్తారు, అమ్మ మీరు ఒక ఓటీపీ వచ్చింది చెప్పండి అంటే మనం ఉంటే ఓకే, మన ఇంట్లో వాళ్ళు ఉంటే అమ్మ మీకు మరి ఫోన్కి ఏమో ఓటీపీ. సో అలాంటి సిచ్యువేషన్ జరుగుతుంది. కొంతమంది అయితే మీరు లాటరీలో ఇది విన్నాయా? అవును, అలాంటి కాల్స్ కూడా వస్తున్నాయి. కాల్స్ పంపించేసి ఇప్పుడు మన వంట లిఫ్ట్ చేస్తాం, ఏదో లైట్ తీసుకుంటాం, కానీ ఇంట్లో పేరెంట్స్ మన అమ్మ నాన్నకు తెలియదు. కొన్ని పాంప్లెంట్స్ వస్తున్నాయి అన్న, కింద QR కోడ్ ఉంటుంది, స్కాన్ చేస్తే మీకు డబ్బులు వస్తాయి ఏదో అంటారు. అది ఒకవేళ స్కాన్ చేస్తారు ఇప్పుడు అలాంటి పంపిస్తారు మనకి. పంపించిన తర్వాత మమ్మల్ని చూస్తాము, అరే మనకి ఏదో వచ్చిందని చెప్పేసి మనము గుడ్డిగా నమ్మి స్కాన్ చేసాం అనుకోండి, మన అకౌంట్లో డబ్బులు అని కథ. సో ఇట్లా అంటే ప్రతి ఒక్క దాంట్లో స్కామ్ జరుగుతుంది ఇప్పుడు. సో మీరు ఏదైనా వర్క్ చేయలేదు అప్పుడు, నార్మల్ మీరు ఏం బుక్ చేయలేదు, సో మీకు ఏం మీరు లక్కీ డ్రాలు దేని విన్ కాలేదు, సో కంప్లీట్ డీటెయిల్గా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరు స్కాన్ చేయాలి ఏందని 1-2 సార్లు ఆలోచించి మీకు డౌట్ ఉంటే బ్యాంక్ వెళ్ళి చూడండి, వచ్చినారా పైసలు అవకాశం దొరికిందిరా అని అనుకుంటే ఉన్న పైసలన్నీ వీక్తాయి. సో ప్రతి ఒక్కటి ఏంటంటే ఈ డెలివరీ బాయ్స్ కూడా ఇంటికి రావడం నార్మల్ అంటే
వర్క్ చేసుకునేటోళ్ళు కాదు, ఫేక్ వాళ్ళు ఎవరైనా స్కామ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటికి వస్తున్నారు, సో ఇలా చెప్పేస్తున్నారు మీకు ఒక ఓటీపీ వచ్చింది చెప్పని అడుగుతున్నారు. సో తెలియకుండా మేమేం బుక్ చేసుకున్నా మా ఏదో వచ్చిందిలే మాకు అని చెప్పేసి ఓటీపీ చెప్తున్నారు. సో ఆ ఎంటీ బాక్స్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. సో తీరా చూస్తే స్కామ్, డబ్బులు ఉంటాయి. సో ఇటువంటిది గూగుల్ పేలలో ఇంకొకటి ఏంటంటే గూగుల్ పే ఫోన్ పేలలో ఇంకొక స్కామ్ ఏంటంటే మనకు ఒక అతను డబ్బులు పంపిస్తాడు. సో ఇది ఎలా అని నేను టెక్నికల్గా నాకు తెలియదు కానీ స్కామ్స్ అయితే జరిగినాయి, నేను విన్నాను. సో మనకు డబ్బులు పంపిస్తాడు, పంపించిన తర్వాత అన్న మాకు రిటర్న్ పంపించండి అది అని అడుగుతారు. అస్సలు ఎట్టి పరిస్థితుల్లో రిటర్న్ పంపించకండి. కానీ దీనివల్ల నిజంగా బై మిస్టేక్ లో పంపించిన వాళ్ళకి అయితే అట్లాంటప్పుడు ఏం చేయాలంటే క్యాష్ ఇస్తారండి ఇంటికి అని చెప్పాలి. అట్లాంటప్పుడు ఫస్ట్ థింగ్ బ్యాంక్కి వెళ్ళాలి. సో బ్యాంక్కి వెళ్ళి ఇది ప్రాబ్లం ఇది అని చెప్పేసి నాలో పడ్డాయి అని చెప్పేసి వెళ్ళిన తర్వాత వాళ్ళను ఎట్లయితే వాళ్ళ ఐడి ఉంటుంది కదా, వాళ్ళు పంపించినప్పుడు ఒక ఐడి ఉంటుంది కదా, ఆ ఐడి వెళ్ళి బ్యాంక్ వెళ్ళిన తర్వాత బ్యాంక్ వాళ్ళు మీకు చూస్తారు, వాళ్ళు అప్పుడు అమౌంట్ అనేది వాళ్ళకి చూసుకుంటారు వాళ్ళు. సో రిటర్న్ పంపించిన తర్వాత ఏమవుతుంది అన్న స్కామ్? రిటర్న్ పంపించిన తర్వాత మనకు నార్మల్ అంటే ఎట్లా అవుతుంది టెక్నికల్గా నాకు తెలియదు కానీ జరిగా అని చెప్పేసి న్యూస్ విన్నాను. వాళ్ళు రిటర్న్ పంపించిన తర్వాత వాళ్ళు పంపించిన ఒక లైక్ హ్యాకర్స్ ఉంటారు కదా, సో దీన్ని బేస్ చేసుకొని హ్యాక్ చేసుకొని అమౌంట్ వాళ్ళ అకౌంట్లో ఉన్న అమౌంట్ను కూడా తీసేసి ఛాన్సెస్ జరుగుతున్నాయి బయట. సో వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు పర్సనల్ డీటెయిల్స్. హ్యాకర్స్ ఏముందన్న మన ఫోన్లో ఇప్పుడు సెకండ్ పట్టదు అలా హ్యాకర్స్కి. అయితే కొన్ని ఇంకొక వీడియోలు అన్నారు కదన్న, మీరు ఏదన్నా మాట్లాడితే చుట్టుపక్క వాళ్ళని చూసుకొని ఎంత జాగ్రత్తగా మాట్లాడతారో, కానీ ఇంకొన్ని మాటలు మీకు తెలియకుండానే కొన్ని వెబ్సైట్లు వింటున్నాయి. అవును, ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టా. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మనము ఫోన్లో మనం అన్ని యూజ్ చేస్తూ ఉంటాం, అంటే కొన్ని అన్ని జనరల్ నార్మల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మనం ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినాం, మనకు యూజ్ అయ్యేదైనా యాక్సెస్ ఇచ్చేస్తాం, అలో కొట్టేస్తాం, మీకు నోటిఫికేషన్ అలో కొడతాం, కెమెరాలో కొడతాం, మైక్ అలో కొడతాం, ఇవన్నీ కొడతాం కదా. సో అది ఏంటంటే అన్న మనము ఇక అప్పుడు మనకు పని అయిపోతే లైట్ తీసుకుంటాం, ఆ లైట్ తీసుకుంటాం అయిపోతుంది. అదేంటంటే మనం గూగుల్ వాళ్ళు ఏం చేస్తారంటే అది వాచ్ చేసే ఛాన్సెస్ మీకు ఉంటాయి, దాన్ని బేస్ చేసుకొని హ్యాకర్స్ దానిలోకి ఎంటర్ అయ్యి ఇవన్నీ మనకు తెలుసుకోవాలి, ఫోటోస్ కానీ. సో ఇలాంటివి ఉంటాయి. అది మీరు ఏం చేస్తారంటే గూగుల్ సెట్టింగ్స్లలో సైట్ సెట్టింగ్స్ అని ఉంటాయి, మీరు కావాలంటే మీ ఫోన్లో చెక్ చేయండి, సైట్ సెట్టింగ్స్ అని ఉంటాయి. ఆ సైట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు అక్కడ చూస్తే ఓపెన్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత సైట్ సెట్టింగ్స్లో ఓపెన్ చేసిన తర్వాత మీ కెమెరా అండ్ మైక్రోఫోను సో ఇవి ఉంటాయి, మీరు చూస్ చేసుకొని ఆఫ్ చేసుకోండి, అక్కడ మీకు కనిపిస్తాయి కూడా. సో ఓపెన్ చేసుకొని మీరు ఏదైతే ఇచ్చారో మీకు ఫోటోస్ అనే ఒక పదానికి యాక్సెస్ కొడితే ఫోటోస్ అన్ని వాళ్ళు గ్యాలరీ యాక్సెస్ అంటే కంప్లీట్ ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ప్రతి ఒక్కటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి, కాంటాక్ట్స్ సో ఇవన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి, గూగుల్ వాళ్ళ దగ్గర ఉంటావు. సో వాళ్ళకి ఏంటంటే గూగుల్ వాళ్ళు చేస్తారని కాదు, హ్యాకర్స్ దానిలో నుంచి తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో హ్యాకర్స్ అంటే దీంట్లో భాగంగానే రీసెంట్ గా చాలా మంది సఫర్ అవుతున్నటువంటి ప్రాబ్లం ఫేస్బుక్ వీడియో కాల్ చేస్తారు, ఎవరో అమ్మాయి సడన్ గా టెంప్ట్ చేస్తుంది, బట్టలు ఇప్పేస్తుంది, బ్లా 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 జరుగుతుంది, లాస్ట్ కు బ్లాక్ మెయిల్ జరుగుతుంది. నాకు కూడా అయింది. ఏమైందన్న? నాకు బాధితులే అనమాట. అంటే బాధితులు అంటే మనం బాధపడలే, మనం నాకు తెలుసు అని చెప్పేసి మీరు ఇంకా బట్టలు ఇప్పలేదు అన్న. బట్టలు ఇప్పటి మాట్లాడలే, ఓకే తమ్ముడు డైరెక్ట్ అన్న, ఓకే తమ్ముడు రైట్ అని చెప్పేసి హాయ్ అండి అని చెప్పేసరికి నేను తమ్ముడు ఫేక్ అకౌంట్ నాకు అర్థమైంది రైట్ అని చెప్పేసి ఇక మళ్ళీ మాట్లాడలేదు. సో కానీ అన్యాయంగా ఆ పిచ్చి పిచ్చి మూడు తోటి బట్టలు ఇప్పి రూమ్లలో అంత బదలాం అయిపోయాడు. ఎంత న్యాచురల్ పంపిస్తాడు అన్న, నేనే బాగుతున్నట్టు చెప్తున్నా. ఎంత న్యాచురల్ అంటే నిజంగా కూడా ఫేక్ కాదు అసలు, అమ్మాయి అనేట్టు నమ్ముతావు. ఎందుకంటే ఒక్కటే డ్రెస్ లో ఒక్కటే, ఇప్పుడు మనం జనరల్ గా అబ్జర్వ్ చేసేది బ్యాక్గ్రౌండ్ అండ్ డిఫరెంట్ లొకేషన్స్లలో, అంటే ఇక్కడ వాళ్ళు రూము అమ్మాయిది రూము అక్కడనే ఉండి మాట్లాడుతుంది. సో వాళ్ళు తీసుకొని పెట్టుకుంటారు అమ్మాయిల ఫోటోలు, కొంత నార్మల్గా సైట్లో వెళ్ళి ఎక్కడెక్కడ లొకేషన్స్, అంటే ఇప్పుడు మనం ఒకరు నమ్మేటట్టు ఈ అమ్మాయి అనేటట్టు నమ్మేటట్టు ఒక వాళ్ళు ఏంటంటే సైకలాజికల్ అలాంటి ఫోటో తీసుకొని పెట్టుకుంటారు, అవన్నీ మీకు పంపిస్తానంటారు. మనం అది చూసి అరే నిజంగా అమ్మాయి నాకు చేసింది అని చెప్పేసి అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే, మీకు అన్ని తర్వాత బయటపడుతుంది. బ్లాక్ మెయిల్, పైసలు అంతా బదలం అవుతారు. చాలా మంది దీంట్లో బాధితులు ఉన్నారన్న. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మనకి ఎంతెంత ఉపయోగపడుతున్నాయో అదే విధంగా అంతంత మన నాశనానికి కూడా కారణం చేస్తాయి. ఎప్పటి వరకు మనం అప్రమత్తంగా ఉండనంత వరకు ఎప్పుడు కూడా మన లిమిట్స్లో మనం ఉండాలి. మనం తెలియని వాళ్ళతో అంత ఈజీగా కనెక్ట్ అవ్వద్దు. సోషల్ మీడియాలో ఎంతోమంది జాబ్స్ పేరుతో, పార్ట్ టైమ్స్ జాబ్స్ పేరుతో లక్షలు. రీసెంట్గా సైబర్ క్రైమ్ పోయినా నన్ను రాచకొండ సైబర్ క్రైమ్స్లో చిన్న అడ్వర్టైజ్మెంట్ కోసం నేను వెళ్ళినా, మనకు ప్రిఫర్ చేస్తే వెళ్ళినా. అక్కడ మనకు సిఏ గారు వీళ్ళందరూ మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు సోషల్ మీడియా నుంచి మనం పిలిచిర్రు. తను కూడా చెప్పిండు అన్న, సోషల్ మీడియాలో రీసెంట్గా ఓన్లీ రాచకొండ సెక్రటరేట్ మనం అంటే ఓన్లీ రాచకొండ సరౌండింగ్స్కి మాట్లాడుతుంటే 2 కోట్ల రూపాయలు కేవలం 6 నెలలల్లా కేవలం పార్ట్ టైం జాబ్ పేర్లతో 2 కోట్లు స్కామ్ చేశారన్న. ఈ 2 కోట్లు కాదన్న, 200 కోట్లు 200 కోట్లు ఓన్లీ వితిన్ 3 monthsలోనో 6 monthsలోనో చెప్పిండు, అంత కరెక్ట్గా గుర్తులేదు. కొన్ని రోజులలో ఆ వీడియో నేను అడ్వర్టైజ్ చేసి పెడతాను. ఇందులో భాగంగా మళ్ళీ
ఒకే వ్యక్తి 68 లక్షలు కేవలం 3 రోజులలో. చదువుకున్న వ్యక్తి, మంచి డబ్బు పలుకుబడున్న వ్యక్తి, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. తను ఎట్లా స్కామ్ జరిగిందనే విషయం తెలిస్తే అసలు నేను షాక్ అయిపోయినా. నేను ఫోన్ చేసిన, నేను పోలీసు వాళ్ళ దగ్గర నుంచి నంబర్ తీసుకొని ఫోన్ చేసి, నేను స్క్రిప్ట్ రాస్తున్నా అన్న, అడ్వర్టైజ్మెంట్ చేయాలి, ఇలాంటి సైబర్ క్రైమ్ నేరగాళ్ళు ఎక్కువైపోయారు, సోషల్ మీడియా నేరగాళ్ళు, వీళ్ళని తగ్గాలి అని చెప్పి ఇట్లా మాకు వచ్చిందని చెప్పి మాట్లాడితే ఆయన ఏం చెప్తున్నాడు అన్న, ఫస్ట్ ఒక చిన్న రివ్యూ మనం ఇన్స్టాగ్రామ్లో కానీ షేర్ చాట్లో కానీ ఒక కామెంట్ పెట్టమంటాడు, చిన్న రివ్యూ ఇస్తే 50 రూపాయలు అకౌంట్లో పడతాయి. అట్లా వాడు ఒక 10,000 దాకా వేసుకుంటూ పోతాడు. ఉన్నారు చాలా మంది. వస్తే ఇక సరే వచ్చినాయి కదా అనేసరికి టెలిగ్రామ్ అన్న, ముఖ్యంగా ప్రధానంగా టెలిగ్రామ్లో జరుగుతాయి స్కామ్స్. టెలిగ్రామ్లో నేను ఒక గ్రూప్లో యాడ్ చేస్తాడు, ఆడు ఉన్న వాళ్ళందరూ దొంగలే నువ్వు తప్ప. అయితే వీళ్ళందరూ ఒకటే గ్రూప్లు ఉంటారు, కానీ అందరు నువ్వేమనుకుంటావు వీళ్ళందరూ కూడా కస్టమర్స్ అనుకుంటావు, కానీ కస్టమర్స్ కాదు. వాళ్ళందరూ కలిసి నేను ఎట్లా మబ్బ పెడతారంటే, ఒకటి స్క్రీన్ షాట్ పెడతాడు 1,00,000 రూపాయలు వచ్చినట్టు, దిస్ ఇస్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ, నేను ఈ గ్రూప్కి ఏదో XXX గ్రూప్ అనుకో, ఈ గ్రూప్కి నేను నిజంగా రుణపడి ఉంటా, నాకు అవసరం ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు లాటరీ నాకు ఇచ్చింది అన్నట్టు చెప్తాడు. నాకు కూడా మనకేంది, మన భారతదేశంలో మనం ఎదగకపోయినా పర్లేదు, కానీ మనకన్నా ముంగట ఇంకెవడన్నా ఎదిగిందంటే ఓరుగుడు, మనకెందుకు రావని చెప్పి అలా దిగుతారు. అట్లా 68 లక్షల రూపాయలు ఒకే బాధితుడు 3 నెలలల్లో 200 కోట్లు ఇట్లా స్కామ్స్ అనేవి ఓన్లీ రాచకొండ సరౌండింగ్స్ మాట్లాడితే, మన తెలంగాణ సరౌండింగ్స్ మాట్లాడితే ఎన్ని కోట్లు. సో ఇట్లాంటి స్కామింగ్ సోషల్ మీడియాలో చాలా జరుగుతున్నాయి అన్న. మనం వేల గురించి ఆలోచిస్తాం కానీ లక్షలు మన దగ్గరికి వెళ్ళిపోతాయి. అవును, ఎగ్జాక్ట్, చాలా అప్రమత్తంగా ఉండాలన్న. చాలా జరుగుతుంది ఇప్పుడు బయట. ఎందుకనంటే ఇప్పుడు ఎంత నువ్వు టెక్నాలజీ అప్డేట్ అయిందనంటే అంతకు మించి స్కామ్స్ అప్డేట్ అవుతాయి. సో దాన్ని మనం బేస్ చేసుకొని ఒకటి మనం చేయాల్సిన ఒకటే, మన చేతులు ఉన్నది ఒకటే, మనం కేర్ఫుల్గా ఉండాలి అన్న. మీరు చేస్తున్న వీడియోస్కి మిలియన్స్ వ్యూస్, మిలియన్స్ షేర్స్, నాకు తెలిసి 100,000 మెసేజ్లు వస్తుంటాయి నాకు తెలిసి, కానీ ఫాలోవర్స్ ఎందుకు పెరగలేదు అని అనుకుంటే మీరు ఏమనుకుంటున్నా? నేను అమ్మాయి కాదు కాబట్టి. ఓకే, సరే, సూపర్ ఆన్సర్, నీట్ అండ్ క్యూట్ ఆన్సర్ ఇచ్చారు. అయితే ఇదే విధంగా ఇన్స్టాగ్రామ్ నుంచి ఏమైనా డబ్బులు సంపాదిస్తున్నారా? అంటే పెయిడ్ ప్రమోషన్స్ వస్తున్నాయి, దాంతో ఎంత తీసుకుంటారన్న ఒక ప్రమోషన్? ఇప్పుడు 40K ఉంటే జనరల్ నేను తెలుసుకున్నాను బట్టి 40K ఫాలోవర్స్ ఉంటే 6,000 to 7,000 8,000 తీసుకోవచ్చు అని నేను తెలుసుకున్నాను. వ్యూవర్షిప్ ఉంటే తీసుకోవచ్చు. అయితే అన్న మీరు సరే ప్రమోషన్స్ విధంగా డబ్బులు సంపాదిస్తున్నారు, ఓకే. ఇలాంటి యాప్స్, ఇలాంటి ప్రమోషన్స్, బెట్టింగ్ ప్రమోషన్స్ కూడా వస్తుంటాయి, అది అంగీకరిస్తారా అన్న? బెట్టింగ్ ప్రమోషన్స్ ఇంకనైతే రాలేదు, వస్తే అంగీకరిస్తారా? వస్తే ఆలోచిస్తాయి. ఎందుకంటే రీసెంట్గా నేను ఒక గురూజీ బాబాల గురించి ఒక టాపిక్ చాలా నేను మాట్లాడాను, అది చూసిరో చూసి కూడా నాకు రిప్లై ఇచ్చారు, మెసేజ్ చేశారు తెలియదు, కానీ గురూజీ మా జ్యోతిష్యాలం గురూజీ అని చెప్పేసి నాకు పెట్టారు, ప్రమోషన్ చేయమని చెప్పారు, నేను పెట్టనని చెప్పారు. ఎందుకనంటే దాని అవునులే, మనను నమ్మి మనను అభిమాని చాలా మంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి నేను ఈరోజు చెప్తున్నా అన్న, మనను నమ్మి మనను అభిమానించి మనను ఫాలో బటన్ కొత్తిండు అంటే నీ ఫాలోవర్కి నువ్వు మోసం చేస్తే నీ ఇంట్లోకి నువ్వు మోసం చేసినట్టే. అది ఏం యాప్ అన్నా కానీ నువ్వు 1,00,000 రూపాయలు సంపాదించుకో. పవన్ కళ్యాణ్ అన్న ఒకటే అడ్వర్టైజ్మెంట్ చేసిండు అన్న, ఇప్పటి వరకు అడ్వర్టైజ్మెంట్ చేయలేదు. అంటే ఉన్నాయన్నీ తప్పని అంటలేను, కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా తప్పు జరుగుతుందో అనే భయానికి ఇప్పటి వరకు కమర్షియల్గా ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా చేయలేడన్న. ఒక చిన్న వాళ్ళ అభిమాని చిన్న కటింగ్ షాప్ ఉంటే ఓపెనింగ్ పోతాడు, టైం లేక అడ్వర్టైజ్మెంట్ చేస్తలేడు, క్రెడిబిలిటీ తగ్గుతుందని అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు కాదు. అన్యాయాలు జరగొద్దు, మనను నమ్మి వాళ్ళ ఫ్యాన్స్ కి అన్యాయం జరగొద్దు. అట్లా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రతి ఒక్కరు అడ్వర్టైజ్మెంట్ వచ్చింది కదా, పైసలు వస్తున్నాయి కదా అని ముందడుగు వేయొద్దు. ఈ టాపిక్ మీద ఒక వీడియో చేసిన అమ్మాయిల గురించి. సో ఎట్లానంటే జ్యోతిషాలం అని చెప్పేసి అమ్మాయిలు పోస్ట్ పెడుతున్నారు, పెట్టకండి. సో పెట్టిన తర్వాత మీరు కామెంట్స్ ఎందుకు ఆఫ్ చేసుకున్నారు, వాళ్ళు నీ ఫాలోవర్సే కదా కామెంట్ పెట్టేది, నిన్ను ఫాలో అవుతున్నాయి కదా అని చెప్పేసి ఒక వీడియో పెట్టా. సో వాళ్ళ గురించి చెప్పేది ఏంటంటే అమ్మాయిలకు ఇప్పుడు జ్యోతిషం పోస్ట్ పెట్టినప్పుడు, జ్యోతిషాలు సంథింగ్ ఇది పెట్టినప్పుడు, సో సరే కామెంట్ ఆఫ్ పెట్టినామని అంటే రిప్లై కూడా ఇవ్వరు వాళ్ళు. సో ఎందుకంటే నీ ఫాలోవర్స్ అక్కడ మోసపోతుంటారు. అవును, నువ్వు ప్రమోషన్ చేసినప్పుడు కామెంట్స్ ఎందుకు ఆఫ్ చేసుకునేది? న్యాయంగా ఉండు, నువ్వు నీకు వచ్చిన పైసల కాడికెళ్ళి చెప్పు, ఇంత పైసలు వచ్చినాయి ఇది పెడుతున్నా, దీనివల్ల మీకు ఇంత ఉపయోగం అని చెప్పు. అదే ఒకటి అంటాడు 2 గంటలో 2,000 రూపాయలు సంపాదించుకునే విధానం ఎలా తెలుసా? ఇగో చూడండి, ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని నాకు వచ్చిన స్క్రీన్ షాట్లు ఇవన్నీ పెడతాడు. అరే నువ్వు అంత డబ్బు ఉంటున్నావు, అసలు ఇన్స్టాగ్రామ్ ఎందుకు వచ్చి ఆ వీడియో టైం వేస్ట్ చేసుకుంటున్నావు? ఆ వీడియో టైం వేస్ట్ చేసుకునే టైంలో, ఎడిటింగ్ చేసి అంతా చేసే టైంలో నువ్వు 2,000 సంపాదించుకోవచ్చు కదా. సో అంతా ఫేకే, మీరు దయచేసి బెట్టింగ్ యాప్లో నమ్మకండి. బెట్టింగ్ యాప్స్ నమ్మొద్దు. ఈ జ్యోతిషాలం గురూజీ అని కూడా ఉన్నాయి, అంటే కొన్ని ఉన్నాయి కానీ బట్ చాలా మటుకు స్కామ్ జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరిని గుడ్డిగా ఈ జ్యోతిషాలం అనేసరికి నమ్మకండి. అన్న మనం ఫేస్ మార్ఫింగ్ గురించి మాట్లాడదాం అన్న. అది కూడా ప్రధానంగా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న ఏఐ యూజ్ చేసుకొని ఎడిటింగ్ వల్ల చేస్తున్నారు. రీసెంట్గా వచ్చినటువంటి 6 సెకండ్ల వీడియో అని ఒకటి వైరల్ అయింది కదా, మరి అది ఫేస్ మార్ఫింగా లేదని మనకు తెలియదు, కానీ ఉన్నంత వరకు అయితే ఫేస్ మార్ఫింగ్ అనేది సోషల్ మీడియాలో చాలామంది అమ్మాయిలకు అన్యాయం జరిగే ఒక టూల్. సో దాని గురించి మనం ఎంతవరకు లిమిట్లో ఉంటే మనం అందులో బాధితులం కాము. సో ఇప్పుడు జనరల్గా మీ ఈ టాపిక్ గురించి వీడియో చేశానన్న, ఇది ఎట్లానంటే లైక్ ఇలాంటివి జరిగినప్పుడు
అంటే ఇప్పుడు మనం అట్లా అని చెప్పేసి మనం ఫోటోలు పెట్టక వీడియో పెట్టకని మనం ఎందుకంటే దాని ద్వారానే చాలా మంది లైఫ్ వస్తుంది ఈ మధ్య కాలంలో. సో ఇదొక భయం ఉండిపోయింది, అరే నేను పెట్టకుండా నాకు కెరీర్ ఉండదు అంటే. ఇలాంటి ఫేస్ చేసుకునే కదా వాళ్ళు ఇన్స్టాలో వీడియోలు చేస్తున్నారు, రీల్స్ చేస్తున్నారు. సో ఇలాంటి దాని వీడియోలు తీసుకొని ఏం చేస్తున్నారు అంటే స్కామర్స్ కానీ హ్యాకర్స్ ఏ యూజ్ చేసుకొని ఇది చేస్తున్నారు. సో అలాంటి భయం ఉన్న మీరు లేడీస్ ఏం చేయాలంటే ఇప్పుడు మనకు ఒక సైట్ ఉంది దాని గురించి, ఆ సైట్లోకి వెళ్ళి మనం కంప్లైంట్ అనేది రేజ్ చేసుకోవచ్చు. సో ఆ కంప్లైంట్ గురించి నేను వీడియో పెట్టాను. సో మార్ఫింగ్ అయిపోయింది కదా అని సూసైడ్లు ఇట్లాంటివి చేసుకోవాలి. అసలు అలాంటివి చేసుకోకండి. అసలు నేను దాని గురించి వీడియో పెట్టాను ఏంటంటే సూసైడ్ చేసుకుంటాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే విత్ ఇన్ స్పాట్స్ లా పట్టేసుకుంటారు. ఇక రష్మిక మదన్న వీడియో చూసుకుంటే సో దాని కూడా సింపుల్ కంప్లీట్ ఇచ్చింది, అబ్బాయి దొరికేసిండు. సో సింపుల్ థింగ్ అది. ఎందుకంటే నిన్ను నమ్ముకొని మీ పేరెంట్స్ని ఎట్లా నేను నమ్ముతారు, అది చేయవనే నమ్మకం నీకు ఉన్నది. సమాజం గురించి అంటావా, వాళ్ళు నువ్వు మంచిగా చేసినా ఇంట్లో కూర్చున్నా తిడతారు, వాళ్ళ గురించి పట్టించుకోకు. సో ఫస్ట్ థింగ్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది నీ ఫేస్ లైక్ ఇట్లా ఏమైనా జరిగింది అన్నప్పుడు నువ్వు ధైర్యంగా నీకు సైట్ ఆ సైట్లో చెప్పాను కదా, ఆ సైట్లోకి వెళ్ళి కంప్లైంట్ రేజ్ చేస్తే వీళ్ళు విత్ ఇన్ షార్ట్ టైంలో వాళ్ళు కనిపెడతారు. సో సింపుల్. దానికోసం సూసైడ్ చేసుకుంటే లైఫ్ నాశనం కదా. అవునన్నా. ఎస్. సంక్రాంతికి కైట్స్ దారం వల్ల ఒకరు చనిపోయారు, స్పాట్ డెడ్ డైరీ అని చెప్పారు కదన్నా, ఏందన్న దాని గురించి ఎట్లా ఏం జరిగింది? మా ఏరియాలోనే జరిగింది లాస్ట్ ఇయర్. మంచిర్యాల పాత మంచిర్యాల బ్రిడ్జ్ అని ఒకటి ఉంటుంది. సో దాని దగ్గర ఒక లైక్ బైక్ మీద ఒక అతను వెళ్తుండు, వాళ్ళ ఫ్యామిలీతో వెళ్తుండు. యాక్చువల్ తను జ్వరం వచ్చిందని చెప్పి మంచిగా వచ్చాడు. విలేజ్ లో ఉంటారు వాళ్ళు, లైక్ చాంపు బండి ఐడియా ఉందా, పొలం పనులు చేసుకునే వాళ్ళు చాంపు బండి వేసుకుంటారు, ఆ బండి వేసుకుని వచ్చిండు. హాస్పిటల్ నుంచి రిటర్న్ వెళ్తుంటే కైట్ మాంజా దారం, సో మాంజా బ్యాన్ చేసినా కూడా చాలా మటుకు మార్కెట్లో అమ్ముతున్నారు. సో ఆ మాంజా దారం ఏంటంటే కైట్ దగ్గర మొత్తం రోడ్డుకి అడ్డం ఉండిపోయింది. ఇలా ఇట్లా కట్ అయిపోతే 3 layers కట్ అయింది కంప్లీట్గా. ఎట్లా అంటే బ్లడ్ ఇట్లా మనం ఒక మేకను కోసినప్పుడు చిమ్ముతుంది కదా, సో అట్లా చిమ్మేసి అతను గిలగిల కొట్టుకో నా కళ్ళ ముందు నేను వీడియో చేయడానికి కూడా కారణం అదే. నాకు సడన్గా గుర్తొచ్చింది ఆ ఏరియా. మొన్న వెళ్తుంటే భయం, కైట్ చూసిన, అరే నాకు భయం అయింది, నాకే భయం అది. ఇప్పటికి నాకు భయం అవుతుంది అన్న, లిటరల్. ఇప్పుడు నేను ఒక్కొక్కసారికి ఇట్లా పెట్టుకుంటా బండి మీద పోయేటప్పుడు, తెలియదు ఆ ప్లేస్కి వెళ్తే. సో ట్రావెలర్స్ మనం బయటికి ఎన్నో విధాలుగా ఎన్నో నిత్యావసర సరుకులకు దేనికో బయటికి వెళ్తుంటాము. బయట తిరిగే యూత్ ముఖ్యంగా అట్లాంటివి ఏమైనా కనబడితే ఒక నిమిషం మనము వృధా అయినా పర్లేదు కానీ బండి ఆపి అలాంటివి ఏమైనా ఉంటే దాన్ని తొలగించి మన ప్రయాణాన్ని మనం కంటిన్యూ చేసుకుంటే మన వల్ల 10 మంది బతుకుతారు. ఇంకోటి కూడా గవర్నమెంట్ కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. కొంచెం ఏంటంటే మాంజా అనేది వాళ్ళు బ్యాన్ చేశారు, యాక్చువల్గా బ్యాన్ చేశారు, బట్ వాళ్ళకి తెలియకుండా అమ్ముతున్నారు. ఇంకా ఈరోజు గంజాయిని ఎంత టైట్ చేస్తున్నారో ఇలాంటి వల్ల సమాజంకి ఏదన్నా హాని జరుగుతుందంటే వాటి మీద కూడా అంతే దృష్టి పెట్టాలి అనేది మీ ఆలోచన. అవును, మాంజా అనేది కూడా చాలా మట్టుకు మార్కెట్లో రన్ అవుతుంది. కళ్ళకు గంతలు కట్టి కలర్లు చెప్పొచ్చు, కళ్ళకు గంతలు కట్టి మనం చదవచ్చు అని మీరు అది ప్రమోషన్ వీడియో అనుకుంటున్నారు కాదా? అసలు కాదు, ఏమో నాకు ప్రమోషన్ వీడియో అనిపించింది. క్లాస్మేట్. అవునా? నిజమా అన్న? నిజం. కళ్ళకు గంతలు కట్టి నేను అక్కడికి వెళ్ళా, నేను అదే నాకు సార్ రారా మనం కూడా నేర్చుకోవచ్చు. అది అంటే మనకు ఇప్పుడు ఉన్న ఏజ్కి కష్టము, బట్ చిన్నప్పటి నుంచి వాళ్ళు లైక్ ట్రైనింగ్ ఇస్తాం. కాదన్న, కళ్ళకు గంతలు కడితే మనకు ముంగడున్న పదం ఎట్లా స్మెల్ చేయొచ్చు? స్మెల్తోని ఎట్లా అని అంటే వాళ్ళు, నేను కూడా నాకు అంతే షాకింగ్ ఉంది. నేను అక్కడికి వెళ్తే చిన్నపిల్లలు చేస్తా ఉంటే మీకు కావాలంటే వీడియోలు ఉన్నాయి, చూపిస్తా. అవును, అదే కోన్ బనేగా కరోడ్పతిలో కూడా ఒక వ్యక్తి వచ్చాడు, అమితాబ్ బచ్చన్ దగ్గర ఒక చిన్న పాప కూడా నేర్చుకుంటా ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఈవెన్ వాళ్ళు నాన్ వెజ్ కూడా తినవద్దు. సో అంత టైట్ ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకి. సో మనకేంటంటే స్మెల్కి ఒక లైక్ సెన్స్ ఉంటుంది, లైక్ దాని ద్వారా మనం తెలుసుకోవాలి. నిజంగా చాలా మంది పెద్ద పెద్ద యోగులు వీళ్ళు అంటారు, గురూజీలు అంటుంటారు, కింద పాదం పెడితే గాలిలో నడుస్తున్నట్టు అనిపిస్తుంది నాకు, గోడ అవతల ఏముందో చెప్పగలిగే శక్తి నాకు ఉందంటే నిజమే అనిపించింది వీడియో చూసి. అవి లిటరల్ నేను షాక్ అయిపోయినా. అక్కడికి వెళ్ళేసరికి చిన్న పిల్లలు అంటే వీళ్ళు గంటల తరబడి వీళ్ళు ఒక బోధనలో ఉంటారు, ట్రైనింగ్ వాళ్ళకి ఇప్పటి నుంచి దాదాపు నాకు చెప్పిన నాకు అతను ఎవరైతే చెప్పారో ట్రైనింగ్ నా క్లాస్మేట్. సో తను ఏంటంటే మోటివేషనల్ వీడియోస్ ఇస్తూ ఉంటారు, ట్రైనింగ్ మన తిరిగి స్కూళ్ళలో ఇస్తూ ఉంటారు. సో ఆ పర్సన్ అతను. సో ఇదే స్టార్ట్ చేసిన తర్వాత లోకల్ స్టార్ట్ చేస్తున్నప్పుడు నేను మంచిగా అనిపించి వెళ్ళి చూసిన తర్వాత నేను వీడియో చేశాను. నేను నమ్మినా కాబట్టి వీడియో చేశాను. లిటరల్ ఒక్కొక్క చిన్న పిల్లలు ఇట్లా కలర్స్ నేను కట్టుకొని కూడా చూసా, మీకు వీడియో కూడా ఉంది, కట్టుకొని చూసా. అది ఎక్కడ కూడా మనకు కనిపించదు, ఆప్షన్ లేదు, అసలు 0% ఆప్షన్. కానీ ఇట్లా చూస్తే నాకు ఏం కనిపించదు. అలాంటి పిల్లలు ఇట్లా చేస్తున్నారు, ఇట్లా అంటూ ఇట్లా పెడుతున్నారు, ఆ బ్లాక్ కలర్, ఆ రెడ్, బ్లూ అట్లా పెడుతున్నారా, ఒక బుక్ ఇస్తాను అట్లా అని చెప్పేసి. ఫోన్ విచిత్రం అనిపించింది అంటే నాకు ఇదే. బుక్కులు అంటే పదాలు దాక్తాయి కావచ్చు, చెప్పారు అనుకోవచ్చు, ఫోన్ కూడా ఇట్లా పెట్టుకొని చెప్పేస్తున్నాను. నాకు ఇది ఒకటి ఇప్పటికీ నమ్మబుద్ధి అవుతుంది నాకు అది లిటరలీ, బట్ వాస్తవం అది. నా టీషర్ట్ మీద ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇప్పుడు లిటరల్. ఇప్పుడు ఉన్నాను కదా, ఇక్కడ వెళ్తా, ఇక్కడ వెళ్ళి నిల్చుంటా, ఇట్లా అటు నార్మల్ నిల్చుంటా, కళ్ళ గంతలు పెడితే చెప్పేస్తారు వాళ్ళు, చెప్పేసారు వాళ్ళు. నాకు అంత టాలెంట్ అంటే వాళ్ళు నాకు తర్వాత తెలుసుకుంది ఏంటంటే వాళ్ళంతా హార్డ్ వర్క్ చేశారంట. ఎంత నేను షాక్ అయిపోయి అడిగా, అరే ఎట్లా తీసుకున్నది అంత ఎట్లా అవుతుంది, నిజమేనా? ఒక 10 నిమిషాలు నేను నమ్మలే, అవి ఏంది అంత ఉంటాయా ఏందని చెప్పేసి ఇట్లా అనుకున్నా, బట్ నిజం అది వాస్తవం.
సో వాళ్ళ హార్డ్ వర్క్. సో అది మనిషితో సాధ్యమయ్యే శక్తి ఏదో లేనిదేం లేదాడ ఉన్నదే. నేను కూడా వీడియో కూడా చేసిన అందుకే మంచిగా చిన్నపిల్లలు ఇప్పుడు ఎంతోమంది ఇదొక మీకు దాన్ని ఎక్కడ యూజ్ అవుతుందంటే స్కూల్ వాళ్ళకు చదువుకునేటప్పుడు బాగా అడ్వాంటేజ్. వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ చెప్పింది కూడా నాకు ఒకటే ఏంటంటే ఇన్ని రోజులు మా బాబు వీక్ ఉండే దీని దగ్గర జాయిన్ చేయించినప్పుడు వీక్ ఉండే, ఈ స్కిల్స్ ఇంప్రూవ్ అయిన తర్వాత స్టడీ మీద ఈజీగా ఎట్లా అంటారు పేరెంట్స్ కూడా నా పిల్లలకి చదవబుద్దలేదని తప్పుదారులలో పని చేయించుడు చైల్డ్ లేబర్ లాంటివి చేయకుండా ఇలాంటివి చాలా ఉన్నాయి. 5th క్లాస్ స్టాండర్డ్ 5th స్టాండర్డ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఇప్పటికీ ఇంకా 1st 2nd క్లాసులు నేర్చుకుంటున్నారు. అంటే చదువు అనేది అందరికీ వచ్చేది, రానది ఏమి ఉండదు, రాదు అనేది ఏమి ఉండదు. చాలా క్లాసెస్ ఉంటాయి ఇలాంటివి. ఏదో ఒక దాంట్లో గురుబోధన అంటారు కదా, అలాంటివి దేంట్లో ఒక దాంట్లో వెళ్తే స్కిల్స్ అనేవి డెవలప్ చేసే కోర్సెస్ చాలా ఉన్నాయి. ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ చేసేది కూడా చాలా ఉన్నాయి. అవి ఇంప్రూవ్ అయితే నీకు ఆటోమేటిక్గా స్టడీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంతే ఇప్పుడు పేరెంట్స్ కూడా చెప్పేది ఒకటి ఏంటంటే చదువు 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 అని చెప్పేసి ఇంట్లో కూర్చొని 24 గంటలు అంటే చదవలేడు. మనం కూడా ఎవరైనా కూడా నాకు ఇప్పుడు తనకు ఇంట్రెస్ట్ ఉన్న వేళకి తీసుకెళ్ళి అప్పుడు చదవమనంటే చదవగలుగుతాడు అన్న. మనము ఇంటర్వ్యూ ఎండింగ్ పాయింట్స్ ఇవి. నేను చెప్పండి అన్న, రీసెంట్గా ఆఫ్టర్ ద కరోనా ఏదైనా పెద్ద యాక్సిడెంట్లో వేలాది మంది ప్రాణాలు, వందలాది మంది ప్రాణాలు కోల్పోయినారంటే అది కేవలం ట్రైన్ యాక్సిడెంట్ల వల్ల. అట్లా దగ్గర 2 యాక్సిడెంట్లు అయినాయి పెద్ద పెద్ద. ఒకటి మన ఆంధ్రప్రదేశ్లోనే అయింది, ఇంకోటి అక్కడ జరిగినప్పుడు అక్కడ కూడా వేల మంది చనిపోయారు అన్న. ఇలాంటివి అవ్వడానికి ప్రధాన కారణము అక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం అనొచ్చు. అండ్ అదేవిధంగా టైంపాస్ల కోసము ట్రైన్ల మీద ఇనుప రాడ్లు, ఏమంటారు బండరాళ్ళు ఇవన్నీ పెడుతూ అప్పటి వరకు సరే ఆ టైంపాస్ ఎట్లా వలుగుతో చూద్దాం అనుకుంటారో ఏమనుకుంటారో కానీ వేలాది మంది ప్రయాణికుల ప్రాణాలు పోతుంటాయి. అలాంటి వాళ్ళ కోసం మీరు ట్రాక్ల మీద పెట్టారన్న వీడియో, ట్రాక్ల మీద పెట్టారు. యాక్చువల్ అలాంటి ట్రాక్ నా కలర్ చూసింది ఎక్కడ అంటే నేను చిన్నప్పుడు స్కూల్ ఉన్నప్పుడు నా పక్కన ట్రాక్ ఉండే, దాని మీద చిన్న పిల్లలు, పెద్ద వాళ్ళు ఎవరో కాదు, చిన్న పిల్లలు వెళ్ళి అది ఇంటర్వెల్ టైంలో బయటికి వెళ్ళి టాయిలెట్ చేయడానికి పోయినప్పుడు ట్రాక్ ఉంటుంది, అక్కడ పెద్ద బండలు పెట్టడం ఇలాంటివి జరిగినాయి. న్యూస్ కూడా వచ్చింది అన్న, కిలోమీటర్ దాకా పెట్టారంట కంటిన్యూగా. రీసెంట్ గా అది మన మహారాష్ట్రలో జరిగింది, వందే భారత్ ట్రైన్ కోసం పెట్టారు. సో అలాంటివి పెడితే యాక్సిడెంట్. ఇప్పుడు నార్మల్ ఏంటంటే అధికారులు ఫస్ట్ థింగ్ ఏంటంటే మానిటర్ చేయాలి. ఇప్పుడు ఇన్ని సీసీ కెమెరాలు ఇన్ని పెట్టుకుని ఇంత టెక్నాలజీ డెవలప్ అయిందనంటే అది కూడా కొంచెం టెక్నికల్గా తీసుకొని రావాలి. మన ట్రాక్ మీద ఏం జరుగుతుంది, సో ఎట్లా జరుగుతుంది అనేది కూడా మనము ఆలోచించాల్సిన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తా ఉంది. లేకపోతే వందలాది మంది ప్రాణాలు పోతాయి కదా. ఇప్పుడు నువ్వు బండి మీద వెళ్ళడానికి హెల్మెట్ ఎంత అవసరమో, ట్రైన్ వెళ్ళేటప్పుడు ట్రాక్ కూడా అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ట్రాకే కదా. సో దాన్ని నువ్వు జాగ్రత్త నువ్వు ఉన్నదా లేదని చూసుకోవాలి. గాలికి వదిలేసినట్టు ఉంటుంది ఇప్పుడు ట్రాక్స్. సో దానికోసం అంటే వదిలేయడం అని కాదు బేసిక్ గా, ఎందుకంటే ఇండియా పొడి ఉంటుంది కాబట్టి దానికి ఏం చేయలేం. బట్ ఏంటంటే దాన్ని కొంచెం జాగ్రత్త కొన్ని అప్డేట్స్ తీసుకురావాలి. సో టెక్నికల్ గానీ అప్డేట్స్ అంటే ఇలాంటివి జరగకుండా లైక్ కొన్ని ఏరియాలలో పెంచింగ్స్ పెట్టడము. సో ఆల్ ఓవర్ ఇండియా అంటే కొంచెం ఇంపాసిబులే, బట్ ట్రై చేయాలి, ఎందుకంటే ప్రాణాల కన్నా ఎక్కువ అయితే కాదు కదా. అలా నాకు ఒక క్వశ్చన్ అన్న, ఇది ముందుగా నేను ప్రేక్షకులతో మాట్లాడాలి. ఒక 9,000 ఫాలోవర్స్ ఉన్నటువంటి ఒక ఆడామె తన ఫాలోవర్స్ కోసం తన భర్తనే చంపింది. మీకు తెలుసా? ఈరోజు ఆ విషయం మాట్లాడతా వినండి. ఏందన్నా న్యూస్ మీరు ఎక్కడ చదివారు, అది ఎంతవరకు నిజం? బీహార్ అమ్మాయి రాణి అనుకుంటాం మీ పేరు. ఏం జరిగిందన్న దీని గురించి మన ప్రసాద్ టెక్ అన్న కూడా చెప్పాడు వీడియో. సో యాక్చువల్లీ ఏంటంటే వీడియోలు తను ఇప్పుడు ఏదైతే ఇన్స్టా వీడియోలు రీల్స్ అట్లా చేస్తూ అలవాటు ఉండే అమ్మాయి. సో అబ్బాయి తన హస్బెండ్ కొన్ని రోజులు ఓకే అనుకున్నాడు, మరి ఏమైందో తెలియదు కానీ కొన్ని రోజులు చేసింది. అప్పుడు గొడవలు అవుతుండవచ్చు మేబీ. సో దాని తర్వాత ఏమైందంటే ఇద్దరి మధ్యలో వాగ్వాదం జరగడం. వీడియోస్ చేయొద్దు అన్నాడు, ఎక్కువసేపు కెమెరాల మీద దీని మీద ఉంటున్నాం అన్నాడు. ఒక్కటన్నా ఒక అమ్మాయికి ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మనకన్నా ఎవరికన్నా కొంచెం అలవాటు ఫాలోవర్స్ వస్తారంటే దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తూ ఉంటాం. సో ఆ అబ్బాయి ఏం చేశారంటే కొంచెం రోజు ఇట్లనే ఎక్కువ ఉంటున్నావు, సో నన్ను పట్టించుకోవట్లేదు, ఇలాంటివి జరిగింది. అంటే ప్రేమగానే జరిగింది, ప్రేమ కోరుకున్నాడేమో, నన్ను పట్టించుకోవట్లేదు, ఇంట్లో కూడా పట్టించుకోవట్లేదు. సో ఇలాంటి గొడవలు జరిగినాయంట. ఇలాంటి గొడవలు జరిగిన తర్వాత ఆ గొడవలు కూడా కొంచెం పెద్ద అయిపోయి లాస్ట్కు మర్డర్ అయిపోయింది. సో ఇట్లా అంటే కొంతమంది ఏంటంటే లేడీస్ అట్లా ఉన్నారు బయట నార్మల్, అంటే అది బీహార్లో చెప్పలేము, మన దగ్గర కూడా రేపటి రోజున ఎవరైనా. అప్పుడు టిక్టాక్ వచ్చినప్పుడు కూడా ఇట్లనే చాలా జరిగినాయి అన్న హత్యలు. టిక్టాక్ అనే దాన్ని బాగా ఎడిక్ట్ అయిపోయి ఈరోజు ఇన్స్టాగ్రామ్ రీల్స్కి ఎడిక్ట్ అయిపోతున్నారు. మన ప్రధానమంత్రి మోడీ గారి వాయిస్ని కూడా చాలా కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదన్న వాస్తవానికి. ఇలాంటి మనకు ఇప్పుడు ఏంటంటే ఏ టెక్నాలజీ యూజ్ చేసుకుని టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోవాలి. చాలా మంది ఏంటంటే ఇలాంటివి చేసుకొని ఏదో ఫేమస్ అవుదా అనుకుంటుంటే అలాంటి ఫేమస్ అవ్వడం కన్నా మీకు రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో మీకు స్టార్టింగ్లో మీకు ఫాలోవర్స్ పెరుగుతారు, అది కావచ్చు. అని ఇలాంటి ఒకరు వాయిస్ని ఇమిడియేట్ చేయడము, ఒకరిని కించపరచడం. ఒక్కటి నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా, నువ్వు వీడియోలు చేస్తున్నావా, నువ్వు ఇంకేదైనా చేస్తున్నావా, హెల్దీగా ఉండాలి. నువ్వు చేసే దాని వల్ల పక్కోళ్ళు డిస్టర్బ్ కావద్దు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక రూమ్లో హైదరాబాద్ తీసుకుని రూములు ఉంటానవా, నువ్వు రూమ్ లోపల ఎంతనే చేయి,
కాదను ఎంత అంటే తప్పు కాదు, మామూలుగా నువ్వు సాంగ్స్ పెట్టుకో, డ్యాన్స్ చేయి, ఇంకేదైనా చేయి, బట్ నీ వల్ల పక్క రూమ్ డిస్టర్బ్ కావద్దు. సో యాజ్ సేమ్ అట్లనే ఇది కూడా. సో నువ్వేమైనా చేయాలనుకుంటున్నావా చేసుకో, బట్ దానివల్ల పక్కన డిస్టర్బ్ కావద్దు, ఒకరు నాశనం కావద్దు, దాంతోపాటు నువ్వు కూడా బాగుండాలి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మీరు అన్న న్యూస్ బీహార్ న్యూస్ గురించి మాట్లాడాలనుకుంటే, ఇప్పుడు చాలా మట్టుకు మన దగ్గర పెళ్ళైన వాళ్ళు చాలా మంది అమ్మాయిలు రీల్స్ చేస్తున్నారు. సో వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు టైం పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఒక టైం పెట్టుకోండి. ఎట్లా అంటే, మీకు డైలీ మీకు పనులు ఉంటాయి, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మీకు ఎలా పనులు ఉంటాయి. సో ఆ పనులను బేస్ చేసుకొని ఒక టైం పెట్టుకుని, ఆ టైంలో పక్క మీరు వీడియోలు చేసుకొని రిలీజ్ చేసుకోండి, మీకు అదే వస్తుంది. మీ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలనుకున్నాం. అవునవును, ఏదో బట్టలు ఇప్పి ఏదో చూపిస్తూ ఫాలోవర్స్ వాళ్ళ సో ఇలాంటి చేసుకునే వాళ్ళు ఏంటంటే, మీకు టైమింగ్ మెయింటైన్ చేయండి. సో మీ పక్కనున్న వాళ్ళు, ఇప్పుడు పెళ్ళయింది మీకు, సో మీకు భర్త ఉంటాడు, ఇంట్లో మీ పిల్లలు ఉంటారు, మీ అత్తమామ ఉంటారు. సో వాళ్ళకి ఇచ్చే టైం వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి. సో అలాంటివి చేసుకుంటూ నీ టాలెంట్ నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. రేపటి రోజు నీకు ఇందులో ఎంత ఫాలోవర్స్ వచ్చినా కూడా వాళ్ళని పట్టించుకోకుండా నువ్వు చేసినా కూడా నీకు అది లాభం ఉండదు, సమాజం నిన్ను అది మెచ్చుకోదు. సో అందుకే నేను ఏంటంటే, టైం పెట్టుకోండి. సో టైం పెట్టుకొని మీ పిల్లలకి, మీ భర్తకి, మీ అత్తమామకి, అమ్మ నాన్నకి వర్కులు చేసుకుంటూ ఇది చేసుకోండి. ఇది పెద్ద గంటల విషయమేం కాదు కదా, మనకు ఒక 15 నిమిషాలలో వీడియో అయిపోతుంది. దానికోసం ఎందుకు నా జీవితాన్ని నాశనం చేసుకోండి అన్న. లాస్ట్ టాపిక్ అనుకోండి, లాస్ట్ ప్రశ్న ఇంటర్వ్యూలో అన్న, కూతురు వరుస అయ్యేటువంటి ఒక పాపని, తన సొంత బాబాయి 13 సంవత్సరాల పాపని భీమవరంలో అనుకుంటా రేప్ చేసి ఘటన మనము న్యూస్లో రీసెంట్గా చాలా తక్కువ మందికి తెలిసిందన్న. అసలు ఎంత దారుణం అన్న, చిన్న పాప కూతురు వరుస అవుతుంది బాబాయి. అది కూడా ఈ నేను పెట్టిన గుండు గీసి అమ్మాయి భవానీ అని చెప్పి భవ్యశ్రీ జరిగిన వారం రోజులు కాకముందుకి ఇది భీమవరం ఇన్సిడెంట్ జరిగింది. నేను అప్పుడు అన్న 2 వీడియోలు ఇవే వీడియోలు. ఆ లిటరల్ న్యూస్ చూసిన తర్వాత నాకు సిగ్గు అనిపించింది. నేను ఒకసారి పక్కకు చూసుకుంటే అసలు ఏం సమాజంలో బతుకుతానో అనిపించింది. లిటరల్ నాకు ఒక్క నిమిషం అసలు ఇట్లా తయారయ్యేది, ఆ సమాజం ఎందుకు ఇట్లా ఉంది, రేపటి రోజున నా బిడ్డకు, నా పెళ్ళైన తర్వాత నా పుట్టే బిడ్డకు కూడా సెక్యూరిటీ ఉంది అన్న. కడప లోపలనే సెక్యూరిటీ లేదా? కడప దాటితే సరే కానీ కడప లోపల కూడా సెక్యూరిటీ లేదా? ఇంట్లో కూడా మన ఇంట్లోనే మనం సెక్యూర్ లేని ఒక సమాజంలో బతుకుతున్నామా? సమాజం కాదన్న, మనుషుల యొక్క ఆలోచన. అవును, ఎగ్జాక్ట్లీ. దారుణం అంటే అబ్బా. దీని ఒకసారి ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నన్న కొంతమంది కళ్ళు తెరుచుకోవాల్సింది ఏంటంటే, ఇంట్లో వాళ్ళను కూడా, సొంత వాళ్ళను కూడా నమ్మే స్టేజ్లో లేదు ఇవాళ రేపు. సో వాళ్ళు ఎవరైనా కానీ, బాబాయ్ కానీ ఎంత ప్రేమ చూపిస్తాను ముంగట అనుకోరు, వెనకాల ఏమున్నాయో, లోపల మనసులో ఏం ఆలోచనలు ఉన్నాయో. మీరు ప్రేమ ఓకే నమ్మండి, అట్లా అని చెప్పేసి గుడ్డిగా నమ్మకండి. నమ్మకం లిమిట్ ఉండాలి. సో దీంట్లో భాగంగానే రీసెంట్గా ఒక డాక్టర్ అన్న, నాకు తెలిసిన డాక్టర్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది ఒకటి క్లాసెస్ పెట్టింది. యాక్చువల్ నిన్న తనతో నేను మాట్లాడాను ఇంటర్వ్యూ, తను లైవ్కి వచ్చాడు. అవును, నా గురించి మామూలుగా బ్రో ఇది యాక్చువల్ తను వీడియో చేస్తాను అంటే చాలా మంది స్టార్ట్ చేసి డాక్టర్స్. నాకు తెలిసి ఉస్మానియా హాస్పిటల్లో ఒక లేడీ డాక్టర్, తను మాకు ఒక ఇంటర్వ్యూ తీసుకుంటే దాంట్లో చెప్పింది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని. నిజంగా పేరెంట్స్ పిల్లలని గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే క్లాసెస్కి పంపించాలి. అవును, పంపిస్తే మనను ముంగట ఉన్న వాళ్ళు మనతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనే విషయంపై అవగాహన వచ్చి ఇంట్లో తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఆలోచనతో ఉంటారు పిల్లలు. ఎస్. ఇంకొక అతను దీని గురించి యాక్చువల్ అతను కాదు. సో ఒక అబ్బాయి, మన గణేష్ సంథింగ్ పేరు ఉంటుంది. సో నిన్న తను ఒక టాయ్ తయారు చేశాడు అన్నమాట. ఆ టాయ్ ఎట్లా అంటే, ముట్టుకుంటే అక్కడ అంటే చెప్తా ఉంటుంది. సో అటువంటి టాయ్ మనకు తీసుకొచ్చాడు. సో ఇలాంటి వాళ్ళ కోసం టెక్నాలజీని ఈ విధంగా యూజ్ చేయడం అతను మంచి ఐడియా. సో దాని గురించి కూడా బాగా ఆలోచన, చాలా మట్టుకు తను పిలుచుకొని ఇంటర్వ్యూ తీసుకుంటారు చాలా మంది. సో అది మంచి ఐడియా. ఏంటంటే చిన్నపిల్లలకు అలాంటి టాయ్లు ఇవ్వాలి. బొమ్మ, ఒక ఆడ బొమ్మ ఉంటుంది, చిన్న పాప బొమ్మ. సో అది ఎక్కడెక్కడ ముట్టుకుంటే అది చెప్తా ఉంటారు అన్నట్టు. పిల్లలు కూడా అట్రాక్ట్ అయ్యి ఆ బొమ్మతో ఆడుకుంటారు, వాళ్ళకి తెలుస్తుంది, బిహేవ్ చేస్తారు. నిజంగా ఏదన్నా పిల్లలు ఏదన్నా ప్రోగ్రామ్ చూస్తారనుకో, ఆ ప్రవర్తన అనేది వాళ్ళలోకి వచ్చేస్తుంటుంది. అవును, వాళ్ళకి ఏదైతే వే ఉందో అదే వేలో వెళ్ళాలన్న ఆలోచన బాగుంది. ఆ టాయ్ కూడా మంచి గ్రాస్పింగ్ పవర్ అనేది ఉంటుంది మనుషులకు. అయితే అన్న లాస్ట్గా ఫైనల్గా వాట్ ఈస్ యువర్ డ్రీమ్ అంటే ఏం చెప్తారు? నా డ్రీమ్ వచ్చేసి, నన్ను ఎవరు లైక్ నేను ఎక్కడికి, నీ పేరేంటి అని అడగద్దు, అంటే నీ పేరు అంటే గుర్తుపట్టాలి, అలాంటి కొంచెం రావాలని ఉంది. రీసెంట్లీ పల్లవి ప్రశాంత్ చూసిన తర్వాత వచ్చేసి కొంచెం బిగ్ బాస్కి వెళ్ళాలని చిన్న కోరిక అయితే ఉంటుంది. అమ్మో, బిగ్ బాస్ సూపర్. సరే వెళ్ళండి అన్న. పల్లవి ప్రశాంత్ ఇన్ఫర్మేటివ్ ఎస్ కంటెస్టెంట్స్ ఉండాలి, సమాజాన్ని మార్చగలిగే కంటెస్టెంట్స్ ఉండాలి. అండ్ ఫైనల్గా అన్న, ఇప్పుడున్నటువంటి పరిస్థితులల్లో మనిషి తప్పు చేసిందా తప్పు చేయలేడా అని ఆలోచిస్తలేరు, బయట పుకార్లు. అవును, పుణ్యానికి పుకార్లు. ఎందుకంటే పైసలు కావు కదా అన్న,
ఒక రూపాయి ఖర్చు కాకుండా పుకార్లు చేయొచ్చు కదా. అండ్ ఇంకో విషయం ఏంటంటే వాడి చేసిన తప్పుల గురించి ఆలోచించకుండా ముంగటోళ్ళు చేసిన చిన్న తప్పులే భూతద్దం పెట్టి పెద్దగా చూపించి పుకార్లు బదలాంలు చెప్తుంటారు. అందులో ముఖ్యంగా ఆడల గురించి ఎక్కువ చెప్తాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో మొగోడిని తొక్కాలన్నా మొగోడు ఒక మెట్టు ఎదుగుతుండంటే అందరిలా అంటే సర్వసాధారణంగా బతికే వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మనకన్నా ఆర్థికంగా కానీ పేరు విధంగా కానీ ఒక్క మెట్టు ఎదగంగానే వెనకకు లాగే ప్రయత్నంలో పుకార్లు ఎత్తారు. పుకార్ ఈజ్ ఏ బిగ్ విపన్ అని ఇంతకుముందు మీరే అన్నా, దాని గురించి అన్న. యాక్చువల్ నేను కూడా ఒక బాధితున్నా, పుకారుకు నేను కూడా ఒక బాధితున్నే. నేను ఒక్కని కాదు, చాలా మంది బాధితులే అన్న. నీ మీద ఏమని పుకార్లు? నార్మల్గా ఇప్పుడు ఎదుగుతా వస్తూ ఉంటాయి కదా ఇంటి దగ్గర, అతను అట్లా ఇట్లా కొంచెం అని చెప్పేసి. అంటే అమ్మాయిల విషయంలో అమ్మాయిల గురించి అంటాడు, ఇన్స్టాలో చార్జ్ అంతెందుకన్నా నా ఫ్రెండ్స్ అంటారు అతనికి ఇన్స్టాగ్రామ్లో మంచిగా అమ్మాయిలు తిప్పి పడితే ఫోన్ చూపితే ఒక 2-3 అమ్మాయిలు కూడా ఉంటారు, అక్క అక్క అన్నాను సారీ అన్నాను అనుకుంటుంటారు వాళ్ళు. సో వాళ్ళ కోసము ఇదే వాళ్ళకి తెలియదు, వాళ్ళు కాకపోతే ఏంది ఇది చేస్తున్నానంటే చూసేళ్ళకు ఇద్దరు ఒక 4-5 అమ్మాయిలు ఉన్నట్టుంటారు. సో ఇలాంటి డైలాగ్ కొడతారు, చేసే బదనాం చేస్తూ ఉంటారు. ఇంతకుముందు చెప్పిన పుకారు గన్ను కన్నా ఘోరమైన వెపన్ అది. సో అంతకు మించిన వెపన్ అయితే ప్రపంచం. గన్లో నుంచి బుల్లెట్ అంత ఎంత ఫాస్ట్ దానికి మించిన ఫాస్ట్ పుకార్ అవుతుంటుంది. ఇంకొకటి బుల్లెట్ ఎట్లా తీసినామో అట్లే పోతుంది, ఈ పుకార్ అట్లా పోదు, దానికి వేరియేషన్స్ తీసుకుంటూ ఉంటుంది. పాము అయితే పాము పడిగ అవుతుంది అన్నట్టు, దానకుండా అయితే ఒక్కొక్క డైనోసార్ కూడా అవుతుంది ఒక్కొక్క. సో అలాంటి సమాజం అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు, అలాంటి సమాజం ఉంది పుకారు. ఇంతకుముందు చెప్పినట్టుగా మిమ్మల్ని ఎప్పుడెప్పుడు తొక్కుదామా అని చూసుకుంటూ మీ చుట్టుపక్కలనే ఉంటారు. సో మీరు ఈ పుకార్లు వాళ్ళకు ఒక పుకార్ అవ్వకండి. సో పుకార్లు అనేది చాలా దారుణమైన. సో ఒక బంధాన్ని కలిపేటప్పుడు కూడా చాలా విషయాలు 10 అడుగులు అటు 10 అడుగులు ఇటు ఆలోచించుకొని బంధాన్ని కలుపుకోవాలి. పర్లేదన్నా, మీ లైఫ్లో మీరు ఎన్నో కష్టాలు పడి ఇక్కడి వరకు వచ్చారు. ఇప్పుడు కష్టానికి ఫలితం దొరుకుతుందని అనుకోవాలి. 40,000కు పైగా ఫాలోవర్స్, 1 మిలియన్స్కి పైగా మీ వ్యూవర్షిప్స్, మీరు చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ చాలా మందిని మార్చగలుగుతుంది. అవగాహన తీసుకొని వచ్చి జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి, నిర్లక్ష్య ధోరణికి వెళ్ళొద్దని ఆలోచనను సృష్టించగలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా సొసైటీ యూజ్ అయ్యే వీడియోలు చేస్తున్నారన్న. ఇలానే మీరు ముందుకెళ్ళాలి, మీ డ్రీమ్స్ అన్ని సక్సెస్ఫుల్ అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్గా మరొక్కసారి మా E96 ప్రేక్షకులకు మీరు వచ్చి మీ యొక్క ఇన్ఫర్మేటివ్ థింగ్స్ గురించి చెప్పడం చాలా ఆనందం అన్న. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న. నేను ఆడియన్స్తో ఒక మాట మాట్లాడాను. ఖచ్చితంగా అంటే నార్మల్ ఈ ఛానల్ గురించి నేను అనుకునేవాడిని, వీడియోస్ చూస్తూ టిక్టాక్స్. సో కొందరు ఇంటర్వ్యూ చేస్తాను నేను అనుకునేవాడిని నార్మల్గా, అరే వీళ్ళు అంటే కొంతమంది నార్మల్ పీపుల్ చేస్తూ ఉంటారు. సో నేను అనుకున్నా, అరే ఇప్పుడు నేను ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇస్తున్నాను కదా, మంచి జనాలకు వచ్చే ఇస్తున్నాను కదా అప్పుడు ఏమనుకున్నానంటే ఓకే ఇలాంటి ఎవరు గుర్తించరేమో అనుకున్నా, కానీ ఈ ఛానల్లో గుర్తించారు. నాకు అందుకు బాగా మంచి సంతోషంగా ఉంది. సో అంటే రియల్ వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేస్తున్నారు, అదొకటి చెప్పుకోవడానికి. ఖచ్చితంగా అన్న, ఎప్పటికీ దాని మీద స్టాండ్ అయ్యే ఉంటాం మేము. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ వర్డ్స్ చాలా వాల్యుబుల్ అయిన వర్డ్స్. ఇట్స్ మీన్స్ ఎ లాట్ టు మీ. థ్యాంక్ యూ. సో అదండి ముచ్చట. సో కొంచెం ఎక్కువసేపే తీసుకున్నట్టున్నాం, ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలలో అంత వర్త్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో అందరూ చూడకపోయినా చూసిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క రంగంలో, ప్రతి ఒక్క విషయంలో, ప్రతి ఒక్క దానిపై పూర్తి అవగాహన ఇచ్చే ప్రయత్నం మేము చేసినాం. ఇంకా మిగతాదంతా మీ ఆలోచన మీద ఉంది. ఇలాంటి ఇంటర్వ్యూస్ మరెన్నో తీసుకొస్తుంటాను. ఇలా ఎంటర్టైన్మెంట్ కావచ్చు, అదేవిధంగా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ థింగ్స్ కావచ్చు, చాలామందిని మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. నా లక్ష్యం ఒక్కటే, అంతమవుతున్నటువంటి కళను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఎప్పటికీ ఈ విధంగా చేస్తూనే ఉంటాడు. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, వేదాంత్.